ప్రార్థನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. దయವಿಟ್ಟು తలಗಳನ್ನು బాಗಿಸಿ. పరిశుద్ధుడైన మమ్మను కన్న మా తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ మంచి వాతావరణమును బట్టి, మీరు అనుగ్రహించిన ఈ మహత్తర భాగ్యమును బట్టి కృతజ్ఞతలు నాయన. కొద్ది నిమిషములు మీ పిల్లలుగా మీ సన్నిధిలో మీ మనసైన మా బ్రతుకు పుస్తకమైన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లోనికి మీ పిల్లలుగా మేమందరము తొంగి చూడటానికి సిద్ధపడుతుండగా మీ సహాయము మాకు దయచేయండి. కేవలము వినువారుగా మాత్రమే ఉండి మమ్ములను మేము మోసపుచ్చుకొని వారముగా కాక, వినబోతున్న ప్రతి మాటను సాత్వికంతో స్వీకరించి మా హృదయాలలో భద్రపరుచుకొని మీరు కోరుకున్నట్టుగా మీ కొరకు ఫలించే పిల్లలుగా ఉండులాగున కృపను అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ 2వ రోజు సభలో నా వందనములు ಶುಭములు తెలియజేస్తున్నాను. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವರ ಜನರೇ, ಈ 2ನೇ ದಿನದ ಈ ಕೂಟಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನಾಗಿರುವಂತಹ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಶುಭಾಶಯಗಳನ್ನು ವಂದನೆಗಳನ್ನು ಹೇಳುತ್ತೇನೆ. సిబిటి బెంగళూరు ఈస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ 2 రోజుల క్రీస్తు విజ్ఞాన మహాసభలలో ಈ ಕ್ರಿಸ್ತನ 2ನೇ ದಿನದ ಮಹಾಸಭೆಗಳನ್ನು ನಿರ್ವಹಿಸುತ್ತಿರುವಂತಹ ಸಿಬಿಟಿ బెంగళూరు ఈస్ట్నವರು ಮಾಡುತ್ತಿರುವಂಥ ఈ సేవಯಲ್ಲಿ ఈ 2వ రోజు సభలో మనందరం కలిసి ఓ మరణమా నీ విజయం ఎక్కడా అనే ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని ఆలోచించబోతున్నాం. ఈ 2ನೇ ದಿನದ ಅಂಶಕ್ಕಾಗಿ ಓ ಮರಣವೇ ನಿನ್ನ ವಿಜಯವೆಲ್ಲಿ ಅನ್ನುವಂತಹ ಈ ಅಂಶವನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. నిన్నటి దినాన మరణంతో నిబంధన చేసుకున్న వారెవరో మనము చూసాం. ನಿನ್ನೆ ದಿನದಲ್ಲಿ మరణదొందిಗೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡವರು ಯಾರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ఒకసారి నిన్నటి దినాన రాలేని వారి కొరకు క్లుప్తంగా ఆ మాటను మనం చదివి వివరణ తీసుకుందాం. ನಿನ್ನೆ ಯಾರಾದರೂ ಬರದೇ ಇರುವಂಥವರಿದ್ದರೆ ಅಂಥವರಿಗೋಸ್ಕರ ನಿನ್ನೆ ದಿನದಲ್ಲಿ ಕಲಿತಂತಹ ವಿಷಯವನ್ನು ನಾವು ಕ್ಲುಪ್ತವಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. యెషయా గ్రంథము, ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 28వ అధ్యాయము 28ನೇ ಅಧ್ಯಾಯ 15వ వచనము. 15ನೇ ವಚನ. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనము. యెషాయన గ్రంథ 28ನೇ అధ్యాయದ 15ನೇ ವಚನ. మేము పాతాళముతో నిబంధన చేసుకుంటిమి, ನಾವು ಮೃತ್ಯುವಿನೊಂದಿಗೆ ನಿಬಂಧನೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡೆವು. పాతాళముతో ఏకమైతిమి, పాతాళದೊಡನೆ ಒಡಂಬಟ್ಟೆವು. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు, ಬಾಧೆಯು ವಿಪರೀತವಾಗಿ ದೇಶವನ್ನು ಹಾದು ಹೋಗುವಾಗ అది మా యొద్దకు రాదు, ಅದು ನಮ್ಮನ್ನು ಮುಟ್ಟದು. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి, ನಾವು ಅಸತ್ಯವನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡೆವು. మాయ క్రింద దాగి ఉన్నాము, ಮೋಸದ ಮೊರೆ ಹೊಕ್ಕಿದ್ದೇವೆ అని మీరు చెప్పుచున్నారే ಎಂದು ನೀವು ಹೇಳುತ್ತೀರಲ್ಲ. నిన్నటి దినాన్న మనం ఆలోచించాము. ನಿನ್ನೆ ದಿನದಲ್ಲಿ ಆಲೋಚಿಸಿದ್ದೇವೆ. మరణముతో నిబంధన చేసుకున్న వారు ఈ లోకములో ఉన్నారు. మరణದೊಂದಿಗೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನ ಮಾಡಿಕೊಂಡವರು ಈ ಲೋಕದಲ್ಲಿದ್ದಾರೆ. పాతాళముతో ఏకమైపోయిన వారు ఈ లోకములో ఉన్నారు. పాతాళದೊಂದಿಗೆ ಏಕವಾದಂತವರು ಈ ಲೋಕದಲ್ಲಿದ್ದಾರೆ. మరణముతో నిబంధన చేసుకోవటం అంటే ఏదో కాదు. మరణದೊಂದಿಗೆ నిబంధನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಅಂದ್ರೆ ಏನೋ ಅಲ್ಲ. పాతాళముతో ఏకమవటం అంటే మరేదో కాదు. పాతాళದೊಡನೆ ಏಕವಾಗುವುದಂದ್ರೆ ಮತ್ತೆ ಏನೋ ಅಲ್ಲ. మరణం అంటే ప్రమాదకరమని తెలిసినా, మరణವೆಂದರೆ ಪ್ರಮಾದಕರವಾದದ್ದು ಎಂದು ಗೊತ್ತಿದ್ದರೂ, పాతాళం అంటే ఘోరమైన కఠినమైనదని తెలిసినా, పాతాళವೆಂದರೆ ఘోరವಾದದ್ದು ಕಠಿಣವಾದದ್ದು ಎಂದು ಗೊತ್ತಿದ್ದರೂ, అక్కడికి ఈ భూమి మీద మనం పాపాలు చేసి చనిపోతే వెళతామని తెలిసినా, ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಪಾಪ ಮಾಡಿ ಸತ್ತೋದರೆ ನಾವು ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದರೂ, మార్పు చెందమని అనేక మంది మనల్ని హెచ్చరిస్తున్నా, ಬದಲಾಗರಿ ಎಂಬುದಾಗಿ ಅನೇಕರು ನಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಸುತ್ತಿದ್ದರು. ಆ హెచ్చరిక మాటలు వింటూ, ఆ ಎಚ್ಚರಿಕೆಯ ಮಾತುಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ ఈ చెవిన వింటూ ఈ చెవిన వదిలేస్తూనే ఉంటుంటాము. ಈ ಕಿವಿಯಲ್ಲಿ ಕೇಳಿ ಮತ್ತೊಂದು ಕಿವಿಯಲ್ಲಿ ಬಿಟ್ಟು ಬಿಡುತ್ತಿದ್ದೇವೆ. విని విడిచిపెట్టడం ఎంత ప్రమాదమో తెలుసా?
ಕೇಳಿ ಬಿಟ್ಟು ಬಿಡುವುದು ಎಷ್ಟು ಪ್ರಮಾದಕರವಾದದ್ದು ಗೊತ್ತಾ? ఒకనాడు కన్ను మూసిన వెంటనే భయంకరమైన పాతాళ లోకానికి జారిపోతాము. ಒಂದು ದಿನ ಕಣ್ಣು ಮುಚ್ಚಿದ ತಕ್ಷಣವೇ ಪಾತಾಳ ಲೋಕಕ್ಕೆ ಸೇರಿ ಹೋಗುತ್ತೇವೆ. పాతాళ లోకానికి జారిపోయిన తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా మళ్ళీ తిరిగి అక్కడి నుంచి రాలేవు. ಪಾತಾಳ ಲೋಕಕ್ಕೆ ಒಮ್ಮೆ ಸೇರಿದ ನಂತರ ಎಷ್ಟೇ ಬಡಿದುಕೊಂಡರೂ ಅಲ್ಲಿಂದ ಹೊರಗೆ ಬರಲಾರಿ. మీకు తెలుసా పాతాళం అనేది ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. ನಿಮಗೆ ಗೊತ್ತಾ, ಪಾತಾಳವು ಯಾವಾಗಲೂ ತೆರೆದು ಇರುತ್ತದೆ. పాతాళం గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది, దయచేసి చూద్దాం. ಪಾತಾಳದ ಕುರಿತು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ದಯವಿಟ್ಟು ನೋಡೋಣ. యెషయా గ్రంథము ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ 14వ వచనము చదువుదాము. 14ನೇ ವಚನವನ್ನ ಓದೋಣ. యెషయా గ్రంథము ಯೆಶಾಯನ ಗ್ರಂಥವು 14వ అధ్యాయము 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ 14వ వచనము 14ನೇ ವಚನ. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ಅಲ್ಲಿ ಬರೆದಿರುವಂತ ಮಾತು ಏನು ಗೊತ್ತಾ? అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, ಆದ ಕಾರಣ ಪಾತಾಳವು ಹೆಚ್ಚು ಆತುರದಿಂದ ಅಪರಿಮಿತముగా తన నోరు తెరుచుచున్నది, ಅಪಾರವಾಗಿ ತನ್ನ ಬಾಯಿಯನ್ನು ತೆರೆಯುತ್ತಿದೆ. వారిలో గనులను, ಅವರಲ್ಲಿ ಘನರು, సామాన్యులను, ಸಾಮಾನ್ಯರು, ఘోష చేయువారును, ಘೋಷಣೆ ಮಾಡುವವರು, హర్షించువారును, ಹರ್ಷಿಸುವವರು పడిపోవుదురు. ಬಿದ್ದು ಹೋಗುವರು. ఈ భూమి మీద, ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ గొప్పగా బ్రతికిన వాళ్ళు ఎంతో మంది పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారు అని రాయబడింది. ಹೆಚ್ಚಾಗಿ ಬದುಕಿದಂತವರು ಅನೇಕರು ಪಾತಾಳಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗುತ್ತಾರೆ ಎಂದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అందులో ధనికులు ఉన్నారు, ಅದರಲ್ಲಿ ಧನಿಕರಿದ್ದಾರೆ, పేదవాళ్ళు ఉన్నారు, ಬಡವರಿದ್ದಾರೆ, అందులో మధ్య వయస్కులు ఉన్నారు, ಅದರಲ್ಲಿ ಮಧ್ಯ ವಯಸ್ಸಿನವರಿದ್ದಾರೆ, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ವೃದ್ಧಾಪ್ಯದಲ್ಲಿದ್ದವರಿದ್ದಾರೆ, అధికారులు ఉన్నారు, ಅಧಿಕಾರಿಗಳಿದ್ದಾರೆ, రాజకీయ నాయకులు ఉన్నారు, ರಾಜಕೀಯ ನಾಯಕರಿದ್ದಾರೆ, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, ಎಲ್ಲಾ ವರ್ಗದ ಜನರು ಇದ್ದಾರೆ. అందరూ కూడా ఒక్క క్షణములోనే వెళ్ళిపోతున్నారట. ಎಲ್ಲರೂ ಸಹ ಒಂದೇ ಕ್ಷಣದಲ್ಲಿ ಹೊರಟು ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. విచిత్రం ఏంటో తెలుసా? ವಿಚಿತ್ರವೇನು ಗೊತ್ತಾ? పాతాళముకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ಪಾತಾಳಕ್ಕಿರುವ ಪ್ರತ್ಯೇಕತೆ ಏನು ಗೊತ್ತಾ? ఆ పాతాళము ఎప్పుడు తన నోరు తెరుచుకునే ఉంటుంది. ಆ ಪಾತಾಳವು ತನ್ನ ಬಾಯಿಯನ್ನು ಯಾವಾಗಲೂ ತೆರೆದೇ ಇರುತ್ತದೆ. ఎందుకు పాతాళం ఎప్పుడు నోరు తెరుచుకుని ఉంటుందో తెలుసా? ಪಾತಾಳವು ಯಾಕೆ ಯಾವಾಗಲೂ ಬಾಯಿ ತೆರೆದಿರುತ್ತೆ ಗೊತ್ತಾ? మనం ఎప్పుడైనా మన ఇంటి డోర్స్ ని ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టుకుంటామా? ನಮ್ಮ ಮನೆಯ ಬಾಗಿಲುಗಳನ್ನು ಯಾವಾಗಲೂ ತೆರೆದು ಇಟ್ಕೊಳ್ತೀವ ನಾವು? 24 గంటలు మన ఇంటి డోర్ మనం ఓపెన్ చేసి పెడతామా? 24 ಗಂಟೆಗಳು ನಮ್ಮ ಮನೆಯ ಬಾಗಿಲನ್ನು ತೆರೆದು ಇಟ್ಟುಕೊಳ್ಳುತ್ತೇವಾ? ఈ భూమి మీద ఏ ఇల్లుకు కూడా 24 గంటలు డోర్స్ ఓపెన్ చేసి పెట్టరే. ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಯಾವುದೇ ಮನೆಯ ಬಾಗಿಲು ಕೂಡ 24 ಗಂಟೆಗಳು ತೆರೆದಿಡುವುದಿಲ್ಲವಲ್ಲ. మరి పాతాళం ఎందుకు 24 గంటలు ఓపెన్ చేసి పెట్టారు? ಹಾಗಾದ್ರೆ ಪಾತಾಳವನ್ನು ಯಾಕೆ ದಿನದ 24 ಗಂಟೆಗಳು ತೆರೆದಿಟ್ಟಿದ್ದಾರೆ? ఎల్లకాలం అది ఓపెన్ గానే ఎందుకుంటుంది? ಯಾವಾಗಲೂ ಅದು ತೆರೆದು ಏಕೆ ಇರುತ್ತದೆ? ఎందుకుంటుందో తెలుసా? ಏಕಿರುತ್ತೆ ಗೊತ್ತಾ? ఏ క్షణమైనా ఎవరైనా ఎప్పుడో ఒకరు అక్కడికి వెళుతూనే ఉంటారు. ಯಾವ ಕ್ಷಣದಲ್ಲಾದರೂ ಯಾರಾದರೂ ಯಾವ ಗಳಿಗೆಯಲ್ಲಾದರೂ ಅಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತಲೇ ಇರುತ್ತಾರೆ ಜನರು. అది కూడా అపరిమితంగా నోరు తెరుచుకుని ఎందుకుంటుందో తెలుసా? ಅದು ಕೂಡ ಅಪರಿಮಿತವಾಗಿ ಬಾಯಿ ತೆರೆದು ಯಾಕೆ ಇರುತ್ತೆ ಗೊತ್ತಾ? పాతాళ లోకానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. ಪಾತಾಳ ಲೋಕಕ್ಕೆ ಹೋಗುವಾಗ ಎಷ್ಟು ಜನರಾದರೂ ಒಮ್ಮೆಯೇ ಹೋಗಬಹುದು. కొన్ని సందర్భాల్లో ఒకరిగా వెళ్ళొచ్చు, కొన్ని సందర్భాల్లో 10లుగా వెళ్ళొచ్చు, కొన్ని సందర్భాల్లో 100లు, 1000లు, లక్షలు, కోట్లుగా కూడా వెళ్ళొచ్చు అక్కడికి. ಒಮ್ಮೆ ಒಬ್ಬರಾಗಿ ಹೋಗಬಹುದು, ಅಥವಾ 10 ಜನ ಹೋಗಬಹುದು, 100 ಜನ ಹೋಗಬಹುದು, 1000 ಜನ, ಲಕ್ಷ, ಕೋಟ್ಯಾದಿ ಜನಗಳು ಒಂದೇ ಸರಿ ಹೋಗಬಹುದು. ಅಲ್ಲಿ ఎంతమంది వెళుతున్నా అంతమందిని మింగేయగలిగే శక్తి పాతాళానికి ఉంది. ಎಷ್ಟೇ ಜನರು ಹೋದರೂ ಅಷ್ಟು ಜನರನ್ನ ನುಂಗಿ ಹಾಕುವಂತ ಶಕ್ತಿಯು ಪಾತಾಳಕ್ಕೆ ಇದೆ. ఒకవేళ 1000 మంది వచ్చారనుకో, అమ్మో ఇంతమంది వస్తే నేను ఎలా వాళ్ళని పట్టుకోగలను, ఎంతమంది వస్తే ఎలా ప్రభా, కొందరిని పంపేయండి అన్నది పాతాళం. ಒಂದು ವೇಳೆ 1000 ಜನ ಬಂದ್ರೆ, ಅಯ್ಯೋ ಇಷ್ಟು ಜನ ಬಂದು ಬಿಟ್ಟಿದಾರಲ್ಲ, ಇವರನ್ನು ನಾನು ಒಳಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದು ಹೇಗೆ, ಆದ್ದರಿಂದ ದೇವರೇ ಸ್ವಲ್ಪನೇ ಕಳಿಸು ಎಂಬುದಾಗಿ ಪಾತಾಳವು ಕೇಳುವುದಿಲ್ಲ. రీసెంట్ గా టర్కీలో భూకంపం జరిగింది, మీ అందరికీ తెలుసు. ನಿಮಗೆ ಇತ್ತೀಚೆಗೆ ಭೂಕಂಪ ಟರ್ಕಿಯಲ್ಲಿ ಜರುಗಿದ್ದು ಗೊತ್ತಿದೆ. ఆ భూకంపంలో కొన్ని 1000 మంది చచ్చిపోయారు. ಆ ಭೂಕಂಪದಲ್ಲಿ ಕೆಲವು 1000 ಜನ ಸತ್ತು ಹೋದರು.
వేల మంది చచ్చిపోయారంటే దాని అర్థం వేల మంది ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోయారు. 1000 ಜನ ಸತ್ತು ಹೋದ್ರು ಅಂತಂದ್ರೆ ಒಂದೇ ಕ್ಷಣದಲ್ಲಿ 1000 ಜನರು ಪಾತಾಳಕ್ಕೆ ಹೊರಟು ಹೋದರು. ఆ వేల మందిని ఒకేసారి పాతాళము ఆకర్షించింది. ఆ 1000 ಜನರನ್ನು ಒಂದೇ ಕ್ಷಣದಲ್ಲಿ ಪಾತಾಳವು ಆಕರ್ಷಿಸಿದೆ. అప్పుడప్పుడు మన ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు డస్ట్ కొరకు వ్యాక్యూమ్ క్లీనర్ వాడుతుంటాం మనము. ಆಗಾಗ ನಮ್ಮ ಮನೆಯನ್ನ ಶುದ್ಧ ಮಾಡುವಾಗ ಈ ಒಂದು ಧೂಳಿಗೋಸ್ಕರ ವ್ಯಾಕ್ಯೂಮ್ ಕ್ಲೀನರ್ ಅನ್ನು ಉಪಯೋಗಿಸ್ತೇವೆ. ఆ వ్యాక్యూమ్ క్లీనర్ డస్ట్ దగ్గరికి వెళ్ళగానే డస్ట్ ని లోపలికి పీల్చుకుంటుంది. ఆ వాక్యూమ్ క్లీనర్ డస్ట్ ಹತ್ರ ಹೋದ ತಕ್ಷಣವೇ ಡಸ್ಟ್ ನೆಲ್ಲ ಒಳಗಡೆ ಎಳ್ಕೊಳ್ಳುತ್ತೆ. అలాగే మనకు బాగా ఆకలేసినప్పుడు నోరు పెద్దగా తెరిచి పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుంటుంటాము. ಅದರಂತೆಯೇ ನಮಗೆ ತುಂಬಾ ಹಸಿವಾದಾಗ ಬಾಯಿಯನ್ನು ಅಗಲವಾಗಿ ತೆರೆದು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ತುತ್ತುಗಳನ್ನು ಇಟ್ಟುಕೊಳ್ಳುತ್ತೇವೆ. అలా మనం పెట్టుకున్న మెతుకులు అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. ಹಾಗೆ ನಾವು ಇಟ್ಟುಕೊಂಡಂತಹ ಎಲ್ಲ ಅಗಳುಗಳು ಒಳಗಡೆ ಹೋಗಿಬಿಡುತ್ತವೆ. ఒకవేళ వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసినప్పుడు కొంత డస్ట్ అయినా ఉంటుందేమో, ఆహారము బాగా ఆకలేసినప్పుడు తింటున్నప్పుడు అన్న మెతుకులు పక్కకైనా పడిపోతాయేమో, కానీ చచ్చిన వారు మాత్రం ఒకే క్షణంలో పాతాళానికి వెళ్తారు. ಒಂದು ವೇಳೆ ವ್ಯಾಕ್ಯೂಮ್ ಕ್ಲೀನರ್ ಅಲ್ಲಿ ಕ್ಲೀನ್ ಮಾಡುವಾಗ ಡಸ್ಟ್ ಉಳಿದುಕೊಳ್ಳುತ್ತೇನೋ, ಅಥವಾ ನಾವು ಗಬಗಬ ಆಹಾರ ತಿನ್ನುವಾಗ ಕೆಲವು ಅಗಳುಗಳು ಹೊರಗಡೆ ಚೆಲ್ಲುತ್ತವೇನೋ, ಆದರೆ ಪಾತಾಳಕ್ಕೆ ಹೋಗುವಂತವರು ಯಾರು ಕೂಡ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. అంతమంది వెళుతున్న అంతమందిని ఒకేసారి ఆకర్షిస్తుంది పాతాళం. ಹೀಗೆ ಎಷ್ಟೇ ಜನರು ಹೋದರೂ ಸಹ ಅಷ್ಟೂ ಜನರನ್ನ ಪಾತಾಳವು ಆಕರ್ಷಿಸುತ್ತದೆ. అంత భయంకరమైంది పాతాళం. ಭಯಂಕರವಾದದ್ದು ಪಾತಾಳವು. విచిత్రం ఏంటో తెలుసా? విచిత్రమేನು ಗೊತ್ತಾ? ఎప్పుడు తన నోరు తెరుచుకునే ఉన్నా ఎవ్వరు బయటికి రాలేరు. ಯಾವಾಗಲೂ ಅದು ಬಾಯಿ ತೆರೆದುಕೊಂಡೇ ಇದ್ರೂ ಸಹ ಅದರಿಂದ ಹೊರಗೆ ಯಾರು ಬರಲಿಕ್ಕಿಲ್ಲ. ఒకవేళ ఇంటి డోర్స్ ఓపెన్ ఉంటే ఎవరైనా బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. ಮನೆ ಬಾಗಿಲುಗಳು ತೆರೆದಿದ್ದಾಗ ಯಾರಾದರೂ ಒಳಗಡೆ ಹೋಗಬಹುದು, ಹೊರಗೆ ಬರಬಹುದು. ఒకవేళ జైలు యొక్క డోర్స్ ఓపెన్ ఉంటే ఎవరైనా లోపలికి రావచ్చు, బయటికి వెళ్ళొచ్చు. జైలు బాగిలుಗಳು ಯಾವಾಗಲೂ ತೆರೆದಿದ್ರೆ ಯಾರು ಬೇಕಾದರೂ ಒಳಗೆ ಬರಬಹುದು, ಹೊರಗೆ ಹೋಗಬಹುದು. కానీ పాతాళ లోకం అనేటువంటి భయంకరమైన జైలు ఉంది తెలుసా? అది ఎప్పుడు తెరుచుకునే ఉంటుంది కానీ ఎవడు బయటికి రాడు. ಆದರೆ ಈ ಪಾತಾಳ ಅನ್ನುವಂತದ್ರ ಬಾಗಿಲು ಯಾವಾಗಲೂ ತೆರೆದೇ ಇರುತ್ತದೆ, ಆದರೆ ಒಳಗಡೆ ಇರತಕ್ಕಂಥವನು ಮಾತ್ರ ಹೊರಗೆ ಬರಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. అక్కడికి వెళ్ళటమే తప్ప మళ్ళీ తిరిగి రావటం ఎవ్వడికి చేత కాదు. ಅದರ ಒಳಗಡೆ ಹೋಗುವುದೇ ಹೊರತು ಹೊರಗೆ ಬರಲಿಕ್ಕೆ ಯಾರಿಂದಲೂ ಸಾಧ್ಯವಿಲ್ಲ. మనిషికున్న టెక్నాలజీలు అక్కడ పనిచేయవు. ಮನುಷ್ಯನಿಗಿರುವಂತಹ ತಂತ್ರಜ್ಞಾನ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವುದಿಲ್ಲ. అక్కడికి వెళ్ళిన వాడు ఎప్పుడు అక్కడే ఇరుక్కుపోతాడు. ಅಲ್ಲಿಗೆ ಹೋದಂತವನು ಯಾವಾಗಲೂ ಅಲ್ಲಿಯೇ ಇರಕಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఎలా ఇరుక్కుపోతారు? ಹೇಗೆ ಸಿಲುಕಿಕೊಳ್ತಾನೆ? ఎందుకు అక్కడే ఉంటారు? ಯಾಕೆ ಅಲ್ಲೇ ಇರುತ್ತಾನೆ? పాతాళము ఎందుకు వాళ్ళందరినీ అదిమి పడుతుంది? ಪಾತಾಳವು ಯಾಕೆ ಅವರನ್ನೆಲ್ಲ ಅದುಮಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುತ್ತೆ? పాతాళానికి ఒక ప్రత్యేకతను దేవుడు పెట్టాడు. ಪಾತಾಳಕ್ಕೆ ದೇವರು ಒಂದು ಪ್ರತ್ಯೇಕತೆಯನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರೆ. కీర్తనల గ్రంథము, ಕೀರ್ತನೆಗಳ ಗ್ರಂಥ 49వ అధ్యాయము 15వ వచనము. 49ನೇ ಕೀರ್ತನೆ 15ನೇ ವಚನ. కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథ 49వ అధ్యాయము 49ನೇ కీರ್ತನೆ 15వ వచనం చదువుదాం ప్రియులారా. 15ನೇ వచనವನ್ನ ಓದೋಣ. దేవుడు నన్ను చేర్చుకొనును, ದೇವರು ನನ್ನನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವನು, పాతాళ బలములో నుండి నా ప్రాణమును విమోచించును. ಪಾತಾಳದ ಬಲದಿಂದ ನನ್ನನ್ನ ದೇವರು ಬಿಡಿಸುವನು. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అంటున్నాడు కీర్తనకారుడు. ಕೀರ್ತನಕಾರನು ಪಾತಾಳದ ಬಲದಿಂದ ದೇವರು ನನ್ನನ್ನು ವಿಮೋಚಿಸುತ್ತಾನೆ ಎನ್ನುತ್ತಿದ್ದಾನೆ. పాతాళానికి ఏముందంటే రాస్తున్నారు తెలుసా? ಪಾತಾಳಕ್ಕೆ ಏನಿದೆ ಎಂಬುದಾಗಿ ಬರೆಯುತ್ತಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? పాతాళానికి బలముందట. ಪಾತಾಳಕ್ಕೆ ಬಲವಿದೆ. ఏంటా బలము? ಯಾವುದು ಆ ಬಲವು? పాతాళానికి ఉన్న బలము ఎలాంటిది? ಪಾತಾಳಕ್ಕಿರುವಂತಹ ಬಲವು ಎಂಥದ್ದು? పాతాళానికి ఉన్నటువంటి బలం ఎంత గొప్పదో తెలుసా? ಪಾತಾಳಕ್ಕಿರುವಂತಹ ಬಲವು ಎಷ್ಟು ದೊಡ್ಡದು ಗೊತ್ತಾ? ఒకవేళ మీలో ఎవరైనా బాగా యవనస్తులుగా ఉండి మంచి ఎక్సర్సైజులు చేస్తూ బాగా కండబలం ఉండగలవారు ఎవరైనా ఉన్నారనుకోండి. ಒಂದು ವೇಳೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಯವನಸ್ಥರಾಗಿರತಕ್ಕಂಥವರು ಚೆನ್ನಾಗಿ ಕಸರತ್ತು ಮಾಡಿ ಕಂಡಗಳನ್ನು ಬೆಳೆಸಿಕೊಂಡಿರತಕ್ಕಂಥವ್ರು ಇದ್ದಾರೆ ಅಂದ್ಕೊಳ್ರಿ. ఒకవేళ మీకున్న బలముతో ఎవరినైనా పట్టుకోవాల్సి వస్తే ఒక చేత్తో ఒకరిని పట్టుకుంటారు, మరో చేత్తో మరోని పట్టుకుంటారు, ఇంకా కొంచెం బలం ఉంటే ఓ చేత్తో ఇద్దరిని, ఇంకో చేత్తో ఇద్దరిని, అంతకంటే ఎక్కువ మందిని పట్టుకోగలరా? ಹೀಗೆ ಬಲಿಷ್ಠರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಆ ಯವನಸ್ಥರು ಕಂಡಗಳನ್ನ ಬೆಳೆಸ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥವರು ಸಾಧ್ಯವಾದರೆ ಒಬ್ಬರನ್ನ ಒಂದು ಕೈಯಿಂದ ಮತ್ತೊಂದು ಕೈಯಿಂದ ಮತ್ತೊಬ್ಬರನ್ನ ಹಿಡ್ಕೊಳ್ತಾರೆ, ಅಥವಾ ಒಂದು ಕೈಯಿಂದ ಇಬ್ಬರು ಮತ್ತೊಂದು ಕೈಯಿಂದ ಇಬ್ಬರನ್ನ ಹಿಡ್ಕೊಳ್ತಾರೆ ಹೊರತು ಅದಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚಾಗಿ ಹಿಡ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯನಾ? నీకున్న బలంతో మహా అయితే ఒకరిని ఇద్దరిని నలుగురిని పోని 10 మందిని పట్టుకోగలవేమో.
ನಿನಗಿರುವಂತಹ ಬಲದಿಂದ ಒಬ್ಬರು ಇಬ್ಬರು ಅಥವಾ ಹೆಚ್ಚಂದ್ರೆ 10 ಜನರನ್ನು ಇಟ್ಕೊಳ್ತೀಯೇನೋ? అంతకంటే ఎక్కువ మందిని పట్టుకోగలవా? ಅದಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚು ಜನರನ್ನು ಇಟ್ಕೊಳ್ತೀಯಾ? కానీ పాతాళ లోకంలో ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారో తెలుసా? ಆದರೆ పాతాళದಲ್ಲಿ ఇదివరకు ಎಷ್ಟು ಜನರಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? అక్కడికి వెళ్ళిన ఆత్మలు ఎలా ఉంటాయో తెలుసా? ಅಲ್ಲಿಗೆ ಹೋದಂತಹ ಆತ್ಮಗಳು ಹೇಗಿರುತ್ತವೆ ಗೊತ್ತಾ? ఒక్కొక్క ఆత్మ ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలనంత పెద్ద ఆకారంలో ఉంటాయి. ಒಂದೊಂದು ಆತ್ಮವು ಆಕಾಶ ಮಹಾಕಾಶಗಳು ಇಡಿಸಲಾರದಷ್ಟು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಗಾತ್ರದಲ್ಲಿರುತ್ತವೆ. అంత పెద్ద ఆత్మలను తను పట్టుకుందంటే పాతాళానికి ఎంత బలం ఉందో చూడండి. ಅಂತಹ ದೊಡ್ಡ ಆತ್ಮಗಳನ್ನು ತಾನು ಹಿಡಿದುಕೊಂಡಿದೆ ಅಂತಂದ್ರೆ ಪಾತಾಳಕ್ಕೆ ಎಷ್ಟು ಬಲವಿದೆ ಆಲೋಚಿಸಿ. అలాగని అక్కడ పదుల సంఖ్యలో కాదు, హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయిన వారంతా అక్కడే ఉన్నారు. ಹಾಗಂತ ಅದು ಏನು 10ರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಇರತಕ್ಕಂಥದ್ದಲ್ಲ. ಹೇಬೇಲು ಮೊದಲುಗೊಂಡು ಇದುವರೆಗೂ ಸತ್ತಂತವರೆಲ್ಲರೂ ಕೂಡ ಅಲ್ಲಿಯೇ ಇದ್ದಾರೆ. భక్తులు అక్కడే ఉన్నారు, భక్తిహీనులు అక్కడే ఉన్నారు. ಭಕ್ತರು ಭಕ್ತಿಹೀನರು ಇಬ್ಬರು ಅಲ್ಲೇ ಇದ್ದಾರೆ. పోనీ భక్తులైతే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో పరదేశంలో నుంచి పరలోకానికి అర్హత సంపాదించి వెళ్ళిపోతారు. కానీ భక్తిహీనుల సంగతి ఏంటి? ಭಕ್ತರಾದರೂ ಕ್ರಿಸ್ತ ಯೇಸು 2ನೇ ಬರುವಿಕೆಯಲ್ಲಿ ಅವರು ಪದವಿಯನ್ನ ಸಂಪಾದಿಸಿಕೊಂಡು ಪರದೇಶಿನಿಂದ ಪರಲೋಕಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗ್ತಾರೆ. ಆದರೆ ಈ ಒಂದು ಭಕ್ತಿಹೀನರ ಗತಿ ಏನು? భక్తిహీనులందరూ అక్కడే పట్టబడతారు. భక్తిహీనరెల్లరూ అಲ್ಲಿಯೇ ಹಿಡಿಯಲ್ಪಡ್ತಾರೆ. కొన్ని వేలు కాదు, లక్షల కోట్ల మందిని ఇప్పటికే అది పట్టేసింది. ಕೆಲವು ಸಾವಿರಗಳೆಲ್ಲ ಲಕ್ಷಗಳು ಕೋಟ್ಯಾದಿ ಜನರನ್ನು ಈಗಾಗಲೇ ಅದು ಹಿಡಿದು ಬಿಟ್ಟಿದೆ. మీకు అర్థం కావడానికి ఒక లెక్క చెప్తాను. ನಿಮಗೆ ಅರ್ಥವಾಗುವುದಕ್ಕಾಗಿ ಒಂದು ಲೆಕ್ಕವನ್ನು ಹೇಳ್ತೇನೆ. ప్రస్తుత ప్రపంచ జనాభా 800 కోట్లు. ಪ್ರಸ್ತುತ ಪ್ರಪಂಚದ ಜನಸಂಖ್ಯೆ ಸುಮಾರು 800 ಕೋಟಿಗಳು. ఈ 800 కోట్ల మంది ఎప్పటిలోపు చనిపోతారో మీకు తెలుసా? ఈ 800 కోಟಿ ಜನರು ಯಾವಾಗ ಸಾಯ್ತಾರೆ ನಿಮಗೆ ಗೊತ್ತಾ? మీకు అర్థం కావడానికి బైబిల్లో దేవుడు చెప్పిన లెక్కల ప్రకారంగా చెప్తాను. ನಿಮಗೆ ಅರ್ಥವಾಗುವುದಕ್ಕಾಗಿ ಬೈಬಲಲ್ಲಿ ದೇವರು ಹೇಳಿದ ಲೆಕ್ಕಗಳ ಪ್ರಕಾರ ಹೇಳುತ್ತೇನೆ. కీర్తనల గ్రంథము, ಕೀರ್ತನೆಗಳ ಗ್ರಂಥ 90వ అధ్యాయము, 90ನೇ ಕೀರ್ತನೆ. కీర్తనల గ్రంథము, ಕೀರ್ತನೆಗಳ ಗ್ರಂಥ 90వ అధ్యాయము, 90ನೇ ಕೀರ್ತನೆ. 10వ వచనం చదువుదాము. 10ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡೋಣ. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనములో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. ಕೀರ್ತನೆಗಳ ಗ್ರಂಥ 90ನೇ ಕೀರ್ತನೆ 10ನೇ ವಚನ, ನಮ್ಮ ಆಯುಷ್ಕಾಲವು 70 ವರ್ಷ. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ಬಲ ಹೆಚ್ಚಿದರೆ 80 ವರ್ಷಗಳು. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ಆದರೂ ಕಷ್ಟ ಸಂಕಟಗಳೇ ಅದರ ಆಡಂಬರ. ఒకవేళ ప్రియులారా మనకు బాగా బలం ఉండి నిజంగా ఆరోగ్యంగా ఉండి ఎక్కువ రోజులు బ్రతుకుతామనుకుంటే 70 ఏళ్ళు, లేదంటే 80. ಒಂದು ವೇಳೆ ಪ್ರೇರೆ ನಮಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬಲವಿದ್ದು ಆರೋಗ್ಯವಿದ್ದು ನಾವು ಹೆಚ್ಚು ವರ್ಷಗಳು ಬದುಕ್ತೇವೆ ಅಂದ್ರೆ 70 ವರ್ಷ ಅಥವಾ 80 ವರ್ಷ. అంతకంటే ఎక్కువ బ్రతకలేమే. ಅದಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚು ವಯಸ್ಸು ಬದುಕುವುದಿಲ್ಲವೇ? పోనీ యావరేజ్ గా 100 ఏళ్ళు బ్రతుకుతాం అనుకుందాము. ಹೋಗಲಿ, ಆವರೇಜ್ ಆಗಿ 100 ವರ್ಷಗಳು ಬದುಕ್ತೇವೆ ಅನ್ಕೊಳ್ಳೋಣ. ఈ రోజు ఈ క్షణంలో ఈ భూమి మీద పుట్టిన పిల్లలు ఉన్నారు చూసారా? ಈ ದಿನ ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಹುಟ್ಟಿದಂತಹ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? చాలా హాస్పిటల్లో చాలా మంది పిల్లలు డెలివరీ అవుతూనే ఉంటారు కదా. ತುಂಬಾ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ತುಂಬಾ ಜನರಿಗೆ ಹೆರಿಗೆಗಳಾಗಿ ಮಕ್ಕಳು ಆಗ್ತಾರಲ್ವಾ? అలా డెలివరీ అవుతున్నటువంటి పిల్లల వయసు నెక్స్ట్ 100 ఏళ్లలో ఎంత ఉంటుందో తెలుసా? ಹಾಗೆ ಈ ದಿನದಲ್ಲಿ ಡೆಲಿವರಿ ಆಗಿ ಹುಟ್ಟತಕ್ಕಂತ ಮಕ್ಕಳಿಗೆ ಮುಂದಿನ 100 ವರ್ಷಗಳಿಗೆ ವಯಸ್ಸು ಎಷ್ಟಿರುತ್ತೆ ಗೊತ್ತಾ? మీకు అర్థం కావడానికి ఈ రోజు డేట్ ను మనం ఆలోచిద్దాము. ನಿಮಗೆ ಅರ್ಥವಾಗುವುದಕ್ಕಾಗಿ ಈ ದಿನದ ಡೇಟ್ ಅನ್ನು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. ఈ రోజు ఏప్రిల్ 14, 2023. ఈ ದಿನ ಏಪ್ರಿಲ್ 14, 2023. కరెక్ట్ గా 100 ఏళ్ళప్పుడు ఆ డేట్ ఎలా ఉంటుందో తెలుసా? ಕರೆಕ್ಟ್ ಆಗಿ 100 ವರ್ಷಗಳ ನಂತರ ಆ ಡೇಟ್ ಹೇಗಿರುತ್ತೆ? ఏప్రిల్ 14, 2123. ಏಪ್ರಿಲ್ 14, 2123. 100 ఏళ్ల తర్వాత ఈ భూమి మీద ఏం జరుగుతుందో తెలుసా? ಹೀಗೆ 100 ವರ್ಷಗಳ ನಂತರ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಏನು ನಡೆಯುತ್ತೆ ಗೊತ್ತಾ? వాక్యం చెప్పే నేను ఉండను, వింటున్న మీరు ఉండరు, అసలు ఈ భూమి మీద ఎవ్వడుండడు.
ವಾಕ್ಯ ಹೇಳುತ್ತಿರುವಂತಹ ನಾನು ಇರುವುದಿಲ್ಲ, ಕೇಳುತ್ತಿರುವಂತಹ ನೀವುಗಳು ಕೂಡ ಇರುವುದಿಲ್ಲ. ಅದರಂತೆಯೇ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಈ ದಿನ ಹುಟ್ಟಿದಂತವರು ಯಾರು ಇರುವುದಿಲ್ಲ. ఈ క్షణాన పుట్టినవాడు కూడా అప్పటికి చచ్చిపోతాడు. ಅದರಂತೆಯೇ ಈ ಕ್ಷಣದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತವರು ಕೂಡ ಆ ದಿನದಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗಿರುತ್ತಾರೆ. మహా అయితే 70-80 ఏళ్లే కదా బ్రతికేది. ಹೆಚ್ಚಂದ್ರೆ ಬದುಕುವಂಥದ್ದು 70-80 ವರ್ಷಗಳೇ ಅಲ್ವಾ? అంటే ఈ 100 ఏళ్లలో 800 కోట్ల మంది చచ్చిపోతారు. ಅಂದ್ರೆ ಈ ಒಂದು 100 ವರ್ಷಗಳ ಅವಧಿಯಲ್ಲಿ 800 ಕೋಟಿ ಜನರು ಸಾಯುತ್ತಾರೆ. ఇంతకు ముందు 100 ఏళ్లలో ఎంతమంది చనిపోయారు, ఇంతకు ముందు 100 ఏళ్లలో ఎంతమంది చనిపోయారు, ఇంతకు ముందు 1000 ఏళ్లలో ఎంతమంది చనిపోయారు ఒకసారి ఆలోచించండి. ಇದಕ್ಕಿಂತ ಮೊದಲು 100 ವರ್ಷಗಳಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಸತ್ತಿರುತ್ತಾರೆ, ಅದಕ್ಕಿಂತಲೂ 100 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಎಷ್ಟು ಜನ ಸತ್ತಿರುತ್ತಾರೆ, ಅದಕ್ಕಿಂತ 1000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಎಷ್ಟು ಜನ ಸತ್ತಿರುತ್ತಾರೆ ಆಲೋಚನೆಯನ್ನ ಮಾಡಿ. ఆదాము మొదలుకొని నేటి వరకు 6000 సంవత్సరాల చరిత్ర కనబడుతుంది. ಆದಾಮು ಮೊದಲುಗೊಂಡು ಈ ದಿನದವರೆಗೂ ಸುಮಾರು 6000 ವರ್ಷಗಳ ಚರಿತ್ರೆ ಕಾಣುತ್ತದಲ್ವಾ? ఈ 6000 సంవత్సరాలలో భక్తులు ఎంతమంది చనిపోయారు, భక్తిహీనులు ఎంతమంది చనిపోయారు ఒకసారి ఆలోచించండి. ಈ 6000 ವರ್ಷಗಳ ಅವಧಿಯಲ್ಲಿ ಭಕ್ತರು ಎಷ್ಟು ಜನ, ಭಕ್ತಿಹೀನರು ಎಷ್ಟು ಜನ ಸತ್ತಿದ್ದಾರೆ ಆಲೋಚನೆಯನ್ನ ಮಾಡಿ. అలా చచ్చిపోయిన భక్తిహీనులంతా భయంకరమైన పాతాళ లోకములోనే యాతన పడుతూనే ఉన్నారు. ಆ ರೀತಿಯಾಗಿ ಸತ್ತು ಹೋದಂತ ಭಕ್ತಿಹೀನರೆಲ್ಲರೂ ಪಾತಾಳದಲ್ಲಿ ಯಾತನೆಯನ್ನು ಅನುಭವಿಸುತ್ತಲೇ ಇದ್ದಾರೆ. ఆ యాతన పడుతున్న మరి పాతాళానికి అసలు కనీసం వాళ్ళ మీద జాలి దయ ఇవేవి లేవా? ಹಾಗೆ ಬಾಧೆಯನ್ನು ಯಾತನೆಯನ್ನು ಅನುಭವಿಸುತ್ತಿದ್ದರೂ ಕೂಡ ಅಂತಹ ಆತ್ಮಗಳ ಮೇಲೆ ಪಾತಾಳಕ್ಕೆ ಯಾವುದೇ ರೀತಿಯಂತ ದಯೆ ಕನಿಕರ ಏನು ಇಲ್ವಾ? అంతమంది ఏడుస్తున్న కనీసం ఓదార్చదా పాతాళము? ಅಷ್ಟು ಜನ ಅಳುತ್ತಿದ್ದರೂ ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ಅವರನ್ನ ಸಮಾಧಾನ ಪಡಿಸುವುದಿಲ್ವಾ ಈ ಪಾತಾಳ? ఆ పాతాళ లోకం అంత కఠినమైనదా? ಈ ಪಾತಾಳ ಲೋಕವು ಅಷ್ಟು ಕಠಿಣವಾದದ್ದ? ఎంతమంది ఏడుస్తున్నా ఎవరిని వదలదు అదే పాతాళ లోకం. ಎಷ್ಟು ಜನ ಅಳುತ್ತಿದ್ದರೂ ಯಾರನ್ನು ಬಿಟ್ಟು ಕೊಡುವುದಿಲ್ಲ, ಅದುವೇ ಪಾತಾಳ ಲೋಕ. అలాంటి పాతాళ లోకాన్ని ఇష్టపడి అక్కడికి వెళ్తానంటున్నాడంటే మనిషి ఎంత మూర్ఖుడైపోయాడు ఒకసారి ఆలోచించండి. ಅಂತಹ ಪಾತಾಳ ಲೋಕವನ್ನು ಇಷ್ಟಪಟ್ಟು ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಮನುಷ್ಯನು ಹೇಳುತ್ತಾನಂದ್ರೆ ಆತನು ಎಷ್ಟು ಮೂರ್ಖನಾಗಿದ್ದಾನೆ ಆಲೋಚಿಸಿ. అది కరెంట్ షాక్ కొడుతుంది నాయన, అక్కడ వేలు పెట్టొద్దురా అంటున్నా వెళ్ళి వేలు పెట్టాడు అనుకోండి, వాని మీద మనకు జాలి వస్తుందా, కోపం వస్తుందా? ಅಲ್ಲಿ ಕರೆಂಟ್ ಶಾಕ್ ಇದೆಯಪ್ಪ ಅದನ್ನು ಕೈ ಇಡಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಆತನು ಹೋಗಿ ಮತ್ತೆ ಅದರಲ್ಲೇ ಬೆರಳನ್ನ ಇಡ್ತಾನೆ ಅಂತಂದ್ರೆ ಆತನ ಮೇಲೆ ನಮಗೆ ಕನಿಕರ ಬರುತ್ತದೋ ಇಲ್ವೋ? ఒకవేళ నిజంగా అది బావిరా అందులో పడితే చస్తావరని మనం చెప్పినా కూడా వెళ్ళి దూకారనుకోండి, వాళ్ళ మీద మనకు జాలేస్తుందా చెప్పండి? ಒಂದು ವೇಳೆ ಅಲ್ಲಿ ಬಾವಿ ಇದೆ ನಿನ್ನ ಅಲ್ಲದರಲ್ಲಿ ಬಿದ್ರೆ ಸಾಯ್ತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಆತನು ಹೋಗಿ ಬಿದ್ದಿದ್ದಾನಂತಂದ್ರೆ ಆತನ ಮೇಲೆ ಕನಿಕರ ಬರುತ್ತಾ ಹೇಳಿ? నిజంగా మనుషులుగా మనకైతే జాలి అయితే వేయదండి. ನಿಜವಾಗಿ ಮನುಷ್ಯರಾಗಿ ನಮಗೆ ಅವರ ಮೇಲೆ ಯಾವುದೇ ಕನಿಕರ ಬರೋದಿಲ್ಲ. అంత భయంకరమైన చోటును మనిషి ఎన్నుకుంటున్నాడు, పాతాళంతో ఏకమైపోతున్నాడట. ಅಂತಹ ಭಯಂಕರವಾದ ಸ್ಥಳವನ್ನ ಮನುಷ್ಯನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಳ್ತಿದ್ದಾನೆ, ಪಾತಾಳದ ಜೊತೆ ಐಕ್ಯವಾಗ್ತಿದ್ದಾನೆ. ఏ విధంగా ఏకమవుతున్నాడు అనుకుంటున్నారా? ಯಾವ ವಿಧವಾಗಿ ಐಕ್ಯವಾಗ್ತಿದ್ದಾನೆ ಅಂದುಕೊಳ್ತೀರಾ? చచ్చాక నరకం ఉందని దేవుడు చెప్పిస్తున్నా వినట్లే చూసారా? అదే ఏకమైపోవటం. ಸತ್ತ ನಂತರ ನರಕವಿದೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದರೂ ಕೂಡ ಮನುಷ್ಯರು ಕೇಳಿಸಿಕೊಳ್ಳುತ್ತಿಲ್ಲ, ಅದುವೇ ಏಕವಾಗುವಂತದ್ದು. పాపం వదలకపోతే నరకానికి వెళ్తావని దేవుడు చెప్పిస్తున్నా మారట్లేదు చూసారా? అదే పాతాళంతో ఏకమైపోవటం. ಪಾಪವನ್ನು ಬಿಡದೆ ಹೋದರೆ ಸತ್ತ ನಂತರ ನರಕಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳಿಸುತ್ತಿದ್ದರು, ಪಾಪವನ್ನು ಬಿಡದೇ ಇದ್ದಾರಲ್ವಾ, ಇದುವೇ ಪಾತಾಳದೊಡನೆ ಐಕ್ಯ ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥದ್ದು. అదే మరణంతో నిబంధన చేసుకోవటం. ಅದೇ ಮರಣದ ಜೊತೆಯಲ್ಲಿ ನಿಬಂಧನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥದ್ದು. చాలా మందికి తెలుసు, ಅನೇಕರಿಗೆ ಗೊತ್ತು. గుట్కాలు ప్రమాదం అని తెలుసు, ಆ ಗುಟ್ಕಗಳು ಅಪಾಯಕಾರಿ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತು. సిగరెట్లు ప్రమాదం అని తెలుసు, ಸಿಗರೇಟು ಅಪಾಯಕಾರಿ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತು. మందు ప్రమాదం అని తెలుసు, ಮದ್ಯ ಅದು ಅಪಾಯಕಾರಿ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತು. డ్రగ్స్ ప్రమాదం అని తెలుసు, ಡ್ರಗ್ಸ್ ಅಪಾಯಕಾರಿ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತು. వ్యభిచారం ప్రమాదం అని తెలుసు, ವ್ಯಭಿಚಾರವು ಪ್ರಮಾದಕರವಾದದ್ದು ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತು. ప్రమాదం అని తెలిసిన వాటిని తీసుకుంటున్నాడు. ಅಪಾಯಕಾರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು ಅದನ್ನೇ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. అంటే వీడు దేంతో నిబంధన చేసుకుంటున్నాడో తెలుసా? ಅಂದರೆ ಈತನು ಯಾವುದರ ಜೊತೆಯಲ್ಲಿ ನಿಬಂಧನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ? మరణంతో నిబంధన చేసుకుంటున్నాడు. ಮರಣದೊಟ್ಟಿಗೆ ನಿಬಂಧನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. అలాంటి మరణముతో నిబంధన చేసుకుంటున్న వాళ్ళందరూ పాతాళం గురించి ఈ రోజు రాత్రైనా ఆలోచించండి. ಅಂತಹ ಮರಣದ ಜೊತೆಯಲ್ಲಿ ನಿಬಂಧನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿರುವಂತವರು ಈ ರಾತ್ರಿ ಆದರೂ ಜಾಗ್ರತೆಯಿಂದ ಯೋಚನೆ ಮಾಡಿ. అంత భయంకరమైనది పాతాళ లోకం. ಪಾತಾಳ ಲೋಕವು ಅಷ್ಟು ಭಯಂಕರವಾದದ್ದು. పాతాళ లోకానికి ఎవరైనా వెళ్తే అక్కడి నుంచి బయటికి రప్పించాలంటే కేవలం దేవుడే రప్పించగలడు. ಪಾತಾಳ ಲೋಕಕ್ಕೆ ಯಾರಾದರೂ ಹೋದ ನಂತರ ಅಲ್ಲಿಂದ ಹೊರಗೆ ಬರಮಾಡಬೇಕಂದ್ರೆ ಕೇವಲ ದೇವರು ಮಾತ್ರವೇ ಬರಮಾಡಬಲ್ಲ. అలాగని భక్తిహీనుడుగా నువ్వు చచ్చిపోతే దేవుడు అక్కడి నుంచి కూడా నిన్ను రప్పించడు బయటికి. ಹಾಗಂತ ನೀನು ಭಕ್ತಿಹೀನನಾಗಿ ಅಲ್ಲಿಗೆ ಹೊರಟು ಹೋದ ಮೇಲೆ ನಿನ್ನನ್ನು ಅಲ್ಲಿಂದ ದೇವರು ಬರಮಾಡುವುದಿಲ್ಲ.
కానీ దేవుడు ఒక చోటు నుంచి నేను రప్పిస్తాడు. ಆದ್ರೆ ದೇವರು ನಿನ್ನ ಒಂದು ಸ್ಥಳದಿಂದ ಬರಮಾಡುತ್ತಾನೆ. ఆ స్థలం ఏంటో తెలుసా? ಆ ಸ್ಥಳ ಯಾವುದು ಗೊತ್ತಾ? యూదా పత్రిక, యూదన పత్రిಕೆ. ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి పత్రిక చూడండి. యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥಕ್ಕೆ ಮೊದಲಿರುವಂತಹ ಪತ್ರಿಕೆಯನ್ನು ನೋಡ್ರಿ. ಯೂದನ ಪತ್ರಿಕೆ ಒಂದೇ ಅಧ್ಯಾಯವಿರುತ್ತದೆ. అందులో 22వ వచనము 23వ వచనం చదువుదాం. ಅದರಲ್ಲಿ 22, 23ನೇ ವಚನಗಳನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. సందేహ పడువారి మీద కనికరము చూపుడి, ಸಂದೇಹ ಪಡುವವರ ಮೇಲೆ ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸಿರಿ, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ಬೆಂಕಿಯ ಬಾಯೊಳಗಿಂದ ಎಳೆಕೊಳ್ಳುವಂತೆ ಕೆಲವರನ್ನು ರಕ್ಷಿಸಿರಿ. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని ఎందుకు అంటున్నాడు? ಬೆಂಕಿಯೊಳಗಿಂದ ಎಳೆಯುವಂತೆ ಕೆಲವರನ್ನು ರಕ್ಷಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಯಾಕೆ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ? మనమేమైనా అగ్నిలో ఉన్నామా? ನಾವೇನಾದ್ರೂ ಅಗ್ನಿಯಲ್ಲಿದ್ದೇವಾ? మీరేమైనా అగ్నిలో ఉన్నారా? ನೀವೇನಾದ್ರೂ ಬೆಂಕಿಯಲ್ಲಿದ್ದೀರಾ? ఈ లోకం ఏమైనా అగ్నిలో ఉందా? ಅಥವಾ ಈ ಲೋಕವೇನಾದ್ರೂ ಬೆಂಕಿಯಲ್ಲಿದೆಯಾ? హాయిగా బైకుల మీద తిరుగుతున్నారు కదా, ಹಾಯಾಗಿ ಬೈಕ್ನ ಮೇಲೆ ಹೋಗ್ತಿದ್ದೇವಲ್ವಾ? చల్లగా ఆ గాలికి తిరుగుతున్నారు కదా, ಆ ಹಾಯ್ ತಣ್ಣಗಿರುವಂತ ಗಾಳಿಗೆ ನಾವು ಓಡಾಡ್ತಿದ್ದೀವಿ. ఏసీలోనే ఉంటున్నారు కదా, ಎಸಿಗಳಲ್ಲೇ ಇದ್ದೇವೆ ಅಲ್ವಾ? సుఖవంతమైన జీవితంలోనే ఉన్నారు కదా, ಸುಖಕರವಾದಂತ ಜೀವಿತದಲ್ಲಿಯೇ ಇದ್ದೇವಲ್ವಾ? మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ಉದ್ಯೋಗಗಳನ್ನೇ ಮಾಡಿಕೊಳ್ತಿದ್ದೇವಲ್ವಾ? వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, ವ್ಯಾಪಾರಗಳನ್ನು ಮಾಡಿಕೊಳ್ತಿದ್ದೇವಲ್ವಾ? మరి బైబిల్ ఏంటండి అగ్నిలో ఉన్నారంటుంది? ಹಾಗಾದ್ರೆ ಬೈಬಲ್ ಯಾಕ್ರಿ ಬೆಂಕಿಯೊಳಗೆ ಇದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದೆ? బైబిల్ ఎందుకు అలా చెప్పిందో తెలుసా? ಯಾಕೆ ಬೈಬಲ್ ಹಾಗೆ ಹೇಳಿದೆ ಗೊತ್ತಾ? ఈ క్షణంలో, ಈ ಕ್ಷಣದಲ್ಲಿ నేను ప్రసంగం చెప్తున్నప్పుడే మీలో ఎవరికైనా గుండె ఆగిపోయింది అనుకోండి, ನಾನು ಪ್ರಸಂಗವನ್ನು ಹೇಳುತ್ತಿರುವಾಗಲೇ ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಿಗಾದರೂ ಒಂದು ಹೃದಯ ಸ್ತಬ್ಧವಾಯಿತು ಅನ್ಕೊಳ್ಳಿ. కరెక్ట్ గా వాళ్ళు ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? ಸರಿಯಾಗಿ ಅವರು ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿ ಎಲ್ಲಿಗೆ ಹೊರಟು ಹೋಗುತ್ತಾರೆ ಗೊತ್ತಾ? దేవుని కొరకు బ్రతకని వాడైతే ఒకే క్షణంలో పాతాళానికి వెళ్తాడు. ದೇವರಿಗಾಗಿ ಬದುಕದವನಾದ್ರೆ ಒಂದೇ ಕ್ಷಣದಲ್ಲಿ ಪಾತಾಳಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗ್ತಾನೆ. ఇంతకు ముందే చెప్పాను, ఈ 100 ఏళ్లలో 800 కోట్ల మంది చచ్చిపోతారు అనుకుంటే 100 ఏళ్ళు కదా అనుకుంటున్నావేమో. ಇದಕ್ಕೆ ಮೊದಲೇ ಹೇಳಿದ್ದೇನೆ, ಈ 100 ವರ್ಷಗಳ ಅವಧಿಯಲ್ಲಿ 800 ಕೋಟಿ ಜನರು ಸತ್ತೋಗ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ. ನೀವು ಅಂದ್ಕೊಳ್ಬಹುದು ಇನ್ನೂ 100 ವರ್ಷ ಇದೆಯಲ್ವಾ ಎಂಬುದಾಗಿ. ఆ 100 ఏళ్లలో ఏ క్షణమైనా నువ్వు వెళ్ళిపోవచ్చు ఈ లోకం నుంచి. ಆ 100 ವರ್ಷಗಳಲ್ಲಿ ಯಾವ ಗಳಿಗೆ ಬೇಕಾದರೂ ನೀನು ಈ ಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಬಹುದು. ఒకవేళ ఈ రోజు రాత్రే నీకు చివరి రాత్రేమో, ಒಂದು ವೇಳೆ ಈ ರಾತ್ರಿ ನಿನಗೆ ಕೊನೆಯ ರಾತ್ರಿ ಏನೋ, నాకేది చివరి రాత్రేమో, ಅಥವಾ ನನಗೆ ಅದು ಕೊನೆಯ ರಾತ್ರಿ ಆಗಿರಬಹುದು. మనకెంత కాలం ఉందో మనకెవరికి తెలియదు. ನಮಗೆ ಎಷ್ಟು ಕಾಲ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಯಾರಿಗೂ ತಿಳಿಯದು. ఈ భూమి మీద నేను బ్రతికిన కాలంలో దేవుని కొరకు బ్రతికిన వాడనైతే, పరిశుద్ధులుగా బ్రతికితేనే పరలోకం, లేదంటే నరకం ఖాయం. ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಬದುಕಿದಂತಹ ದಿನಗಳಲ್ಲಿ ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿ ಬದುಕಿದರೆ, ದೇವರಿಗೋಸ್ಕರವೇ ಬದುಕಿದರೆ ನನಗೆ ಪರಲೋಕ, ಇಲ್ಲವೇ ಹೋದರೆ ನರಕವು ಖಾಯಂ. ఇప్పుడు మీలో ఎవరైనా ఒకవేళ బాప్తిసం పొందకుండా రక్షణలోనికి రాకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అగ్నిలో ఉన్న వాళ్ళే. ಈಗ ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಾದರೂ ಇನ್ನೂ ರಕ್ಷಣೆಯ ಅನುಭವಕ್ಕೆ ಬಾರದೆ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳದೆ ಬದುಕುತ್ತಿರುವುದಾದರೆ ನೀವು ನಿಜವಾಗಿಯೂ ಬೆಂಕಿಯೊಳಗೆ ಜೀವನ ಮಾಡುವಂತವರೇ. ఈ క్షణంలో మీరు ఇక్కడున్నారు, కన్ను మూసిన క్షణాన్న పాతాళ లోకంలో అగ్నిలో ఉంటారు. ಈಗ ನೀವು ಇಲ್ಲಿದ್ರು ಕಣ್ಣು ಮುಚ್ಚಿದ ಕ್ಷಣದಲ್ಲಿಯೇ ಪಾತಾಳ ಲೋಕದಲ್ಲಿ ನೀವಿರುತ್ತೀರಾ. మీరు చచ్చాక 1 అవర్ అవ్వదు అక్కడికి వెళ్ళడానికి, 1 ఇయర్ అవ్వదు అక్కడికి వెళ్ళటానికి, ఒక 100 ఏళ్ళు అవ్వదు అక్కడికి వెళ్ళటానికి, ఒక్క క్షణము చాలు అక్కడికి వెళ్ళటానికి. ನೀವು ಸತ್ತ ನಂತರ ಪಾತಾಳ ಲೋಕಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ 1 ಗಂಟೆನೋ 1 ದಿನನೋ ಅಥವಾ 1 ತಿಂಗಳು 1 ವರ್ಷ ಹಿಡಿಯುವುದಿಲ್ಲ. ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲೇ ನೀವು ಅಲ್ಲಿಗೆ ಹೊರಟು ಹೋಗ್ತೀರಾ. అంటే నువ్వు అగ్నిలో ఉన్నావనే కదా దాని అర్థం. ಅಂದ್ರೆ ಅದರ ಅರ್ಥ ನೀನು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಇದ್ದೀ ಎಂಬುದಾಗಿ ಅಲ್ವಾ? అందుకే దేవుడు చెప్తున్నాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగండి నాయనా అని. ಅದಕ್ಕೋಸ್ಕರವೇ ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ಬೆಂಕಿಯ ಬಾಯೊಳಗಿಂದ ಕೆಲವರನ್ನಾದರೂ ಎಳೆದು ರಕ್ಷಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ. చాలా మంది మరణంతో నిబంధన చేసుకున్నారు నాయన, పాతాళంతో ఏకమైపోయారు నాయన. వాళ్ళు చచ్చిన ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్తారు నాయన, వాళ్ళంతా నా పిల్లలే అంటున్నాడండి దేవుడు. ತುಂಬಾ ಜನರು ಮರಣದೊಂದಿಗೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ, ಪಾತಾಳದೊಡನೆ ಐಕ್ಯವಾಗಿದ್ದಾರೆ. ಅವರು ಸತ್ತು ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವರೆಲ್ಲರೂ ನನ್ನ ಮಕ್ಕಳೇ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾರೆ. నేను ప్రయాసపడి కష్టపడి తల్లి గర్భములో 500 అవయవాలు వాళ్ళకు నిర్మాణం చేశానని దేవుడు చెప్తున్నాడు. ನಾನು ಕಷ್ಟಪಟ್ಟು ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿ 500 ಅಂಗಾಂಗಗಳನ್ನ ಅವರಿಗೆ ಉಂಟು ಮಾಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾನೆ. ఈ పంచభూతాలన్నిటినీ నా పిల్లల కొరకు నేనే చేశానని ఆ పరలోకమందున్న దేవుడు బాధతో చెబుతున్నాడు. ಈ ಪಂಚಭೂತಗಳೆಲ್ಲವನ್ನೂ ಕೂಡ ನಾನೇ ಕಷ್ಟಪಟ್ಟು ಇವರಿಗೋಸ್ಕರ ಅವರ ಅನುಕೂಲಕ್ಕಾಗಿ ಮಾಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾರೆ.
అయినా వాళ్ళు మరణముతో నిబంధన చేసుకుంటుంటే మీరు అలాగే కళ్ళప్పగించి చూడకండి, కొందరినైనా అందులో నుంచి లాగండి అంటున్నాడు. ಆದರೆ ಅವರು ಹೀಗೆ ಮರಣದ ಜೊತೆಯಲ್ಲಿ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡುತ್ತಿರುವಾಗ ನೀವು ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಂಡು ಇರಬೇಡ್ರಿ, ಅವರನ್ನ ಬೆಂಕಿಯ ಬಾಯೊಳಗಿಂದ ಎಳೆದು ರಕ್ಷಿಸ್ರಿ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳುತ್ತಾನೆ. అందులో భాగమే కదండి బెంగళూరు నగరం. ఎక్కడ అక్కడ నుంచి ఇంత దూరం వచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్న వారికి వాక్యం చెబుదామంటే ఇక్కడున్న వాళ్ళు వాక్యం వినడానికి రాలేకపోతున్నారంటే వాళ్ళు ఎంత మాయలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ಅದರಲ್ಲಿ ಒಂದು ಭಾಗವಾಗಿ ಅಲ್ವಾ ಬೆಂಗಳೂರು ಎಷ್ಟು ದೂರದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಾಂತ, ಅಲ್ಲಿಂದ ಬಂದು ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಜೆಗಳಿಗೆ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತವೆ ಎಂಬುದಾಗಿ ಮೀಟಿಂಗ್ಸ್ ಅರೇಂಜ್ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಇಲ್ಲಿರುವಂತವರು ವಾಕ್ಯ ಕೇಳೋದಕ್ಕೆ ಬರದೇ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ಅವರು ಎಷ್ಟು మాయే ಕೆಳಗೆ ఇದ್ದಾರೆ ఆలోచన ಮಾಡಿ. కనీసం మీరైనా ఈ రోజు రాత్రి మీ మనోనేత్రాలు వెలిగించుకొని ఆలోచించండి. ಕಡೆ ಪಕ್ಷ ನೀವಾದರೂ ಈ ರಾತ್ರಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ మనోనేత్రಗಳನ್ನ ಬೆಳಗಿಸಿಕೊಂಡು ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. మాకెవ్వరి మీద ద్వేషం లేదు, మిమ్మల్ని ప్రేమించే చెబుతున్నాము. ನಮಗೆ ಯಾರ ಮೇಲೆಯೂ ದ್ವೇಷವಿಲ್ಲ, ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿಯೇ ಹೇಳುತ್ತಿದ್ದೇವೆ. మరణము చాలా బలమైనది. మరణము ತುಂಬಾ బలವಾದದ್ದು. మరణము యొక్క బలము ఈ మనుషులు అంచనా వేయట్లేదు. మరణದ బలవನ್ನ ఈ మనుషులు అందాజిಸಲಾರరు. ఆ మరణము యొక్క బలము ఎవరి చేతిలో ఉందో మీకు తెలుసా? అసలు ఆ మరణದ బలವು ಯಾರ ಕೈಯಲ್ಲಿದೆ ನಿಮಗೆ ಗೊತ್ತಾ? ఎవరు మరణం యొక్క బలాన్ని వాడి వశం చేసుకున్నారో తెలుసా అసలు మీకు? ఈ మరణದ బలವನ್ನು ಯಾರು ತಮ್ಮ ವಶ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ ನಿಮಗೆ ಗೊತ್ತಾ? చాలా మంది అనుకుంటున్నారు నాకేంటిలే, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పెద్దలు సంపాదించినటువంటి ఉంది, నాకేం పర్వాలేదని మీరు అనుకుంటున్నారేమో. ತುಂಬಾ ಜನ ನಿಮ್ಮಲ್ಲಿ ಅಂದುಕೊಳ್ಳಬಹುದು, ನನಗೇನಿದೆ, ನನಗೆ ಆಸ್ತಿ ಇದೆ, ಅಂತಸ್ತಿದೆ, ನಮ್ಮ ಪೂರ್ವಿಕರೆಲ್ಲ ಮಾಡಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡುತ್ತಿರಬಹುದು. నాకేంటిలే, ఉద్యోగం ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, బాగానే సంపాదిస్తున్నాను, ప్రతి నెల లక్షల్లో వస్తుంది, నా పిల్లల్ని బాగా చూసుకోగలను, వాళ్ళ పెళ్లిళ్ళు చేయగలను, నేను బాగానే సెటిల్ అయ్యానని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? ನನಗೇನಿದೆ, ಒಳ್ಳೆಯ ಉದ್ಯೋಗವಿದೆ, ವ್ಯಾಪಾರವಿದೆ, ಚೆನ್ನಾಗಿ ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, ತಿಂಗಳಿಗೆ ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿ ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, ನನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಚೆನ್ನಾಗಿ ಪೋಷಣೆ ಮಾಡಿ ಅವರನ್ನ ಸಾಕಿ ಬೆಳೆಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಾದರೂ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಿರಬಹುದು. నా ప్రజలే నా బలమని రాజకీయ నాయకులు అనుకుంటుంటారు. ನನ್ನ ప్రజಗಳೇ ನನ್ನ బలವು ಎಂಬುದಾಗಿ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಅಂದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. నా ఆస్తి నా బలం అనుకుంటారు కొందరు. ಕೆಲವರು ನನ್ನ ಆಸ್ತಿ ನನ್ನ ಬಲವು ಎಂದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. నా కండ బలమే బలం అనుకుంటుంటారు కొందరు. ನನ್ನ ಮಾಂಸದ ಬಲವೇ ನನ್ನ ಬಲವು ಎಂಬುದಾಗಿ ಅನೇಕರು ಅಂದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఇవేవి బలాలు కాదు, ఇవి ఆవవు బలవల్ల. మరణమే నీ దగ్గరకు వచ్చిందంటే ఒక్క క్షణంలో నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. మరణವು ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರುವುದಾದರೆ ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿಯೇ ನಿನ್ನನ್ನು ಎಳೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತದೆ. నీ డబ్బు చూస్తూనే ఉంటుంది కానీ నిన్ను ఆపలేదు. ನಿನ್ನ ಹಣವು ನಿನ್ನನ್ನು ನೋಡುತ್ತಲೇ ಇರುತ್ತದೆ, ಆದರೆ ನಿನ್ನನ್ನು ಹಿಡ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. నీవు సంపాదించి పెట్టిన రత్నరాసులు, బంగారము ఇవేవి కూడా చూస్తూనే ఉంటాయి తప్ప మరణాన్ని ఆపలేవు. ನೀನು ಸಂಪಾದನೆ ಮಾಡಿದಂತ ಮುತ್ತು ರತ್ನಗಳು ನಿನ್ನನ್ನು ನೋಡುತ್ತಲೇ ಇರುತ್ತವೆ, ಆದರೆ ನಿನ್ನನ್ನು ಮರಣದಿಂದ ಬಿಡಿಸುವುದಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. మరణము చాలా బలమైనది. మరణವು ತುಂಬಾ బలವಾದದ್ದು. హెబ్రీయులకు రాసిన పత్రిక, ಹೆಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯದ 14ನೇ ವಚನದಿಂದ ನೋಡೋಣ ಪ್ರಿಯರೇ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ಇದಲ್ಲದೆ ಮಕ್ಕಳು ರಕ್ತ ಮಾಂಸಧಾರಿಗಳಾಗಿರುವುದರಿಂದ ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, ಅದರಂತೆಯೇ ಮರಣದಿಂದಲೇ ಮರಣದ ಬಲವನ್ನು, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ಮರಣದಿಂದಲೇ ಮರಣಾಧಿಕಾರಿಯನ್ನು ಅಂದರೆ ಸೈತಾನನನ್ನು ಅಡಗಿಸಿ ಬಿಡುವುದಕ್ಕೂ, ಮರಣ ಭಯದ ದೆಸೆಯಿಂದ ತಮ್ಮ ಜೀವಮಾನದಲ್ಲೆಲ್ಲ ದಾಸತ್ವದೊಳಗಿದ್ದವರನ್ನು ಬಿಡಿಸುವುದಕ್ಕೂ ಅವರಂತೆ ಆತನು ರಕ್ತ ಮಾಂಸಧಾರಿಯಾದನು. నిజంగా మీ గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచించండి, మీలో ఎవరికైనా నాకు అసలు మరణం అంటే భయమే లేదండి అన్న వాళ్ళ చేతని చూద్దాం. ನಿಜವಾಗಿಯೂ ನೀವು ನಿಮ್ಮ ಎದೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟುಕೊಂಡು ಆಲೋಚನೆ ಮಾಡಿ, ಮರಣ ಅಂತಂದ್ರೆ ನನಗೆ ಭಯನೇ ಇಲ್ಲ ಅನ್ನುವಂಥವ್ರು ಯಾರಾದರೂ ಇದ್ದರೆ ನಿಮ್ಮ ಕೈಯನ್ನ ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿ ಹೇಳಿ. ప్రతి ఒక్కరికి మరణం అంటే భయమే. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಈ ಮರಣ ಅಂದರೆ ಭಯವಿದೆ. అందరము బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాం చూసావా? ಎಲ್ಲರೂ ಕೂಡ ಡಬ್ಬ ಅಂದ್ಕೊಂಡು ನಾವು ಬದುಕ್ತಾ ಇದ್ದೇವೆ ನೋಡಿದ್ರ. మనమందరము మరణానికి భయపడుతున్నాము. ನಾವೆಲ್ಲರೂ ಈ ಮರಣಕ್ಕೆ ಭಯಪಡುತ್ತಿದ್ದೇವೆ. మన భయాన్ని ఆసరాగా చేసుకున్నాడు అపవాది. ನಮ್ಮ ಭಯವನ್ನೇ ಆತನು ಆಶ್ರಯವಾಗಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ ಅಪವಾದಿ. వాడి యొక్క బలం ఏంటో తెలుసా? ಅವನ ಬಲವೇನು ಗೊತ್ತಾ?
అపవాది యొక్క బలము మరణ బలమట. ಅಪವಾದಿಯ ಬಲವು ಅದು ಮರಣದ ಬಲ. అంటే మనల్ని మరణ భయంలో పెట్టి వాడు తన మరణమును బలంగా మార్చేసుకున్నాడు. ಅಂದ್ರೆ ಅಪವಾದಿಯು ನಮ್ಮನ್ನ ಮರಣದ ಸೆರೆಯಲ್ಲಿಟ್ಟು ಅದನ್ನ ಬಲವಾಗಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ బలముతోనే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ పడగొడుతున్నాడు. ಆ ಬಲದಿಂದಲೇ ಲೋಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ಬೀಳಿಸುತ್ತಿದ್ದಾನೆ. దేవుడే తన సొంత పిల్లల్నే చేజేతులారా చంపుకునేటట్టు చేస్తున్నాడు. ದೇವರು ತನ್ನ ಸ್ವಂತ ಮಕ್ಕಳನ್ನೇ ತನ್ನ ಕೈಯಾರೆ ಕೊಂದು ಹಾಕುವಂತಹದ್ದಾಗಿ ಅವನು ಮಾಡ್ತಿದ್ದಾನೆ. దేవునికి ఏది ఇష్టం లేదో తెలుసా? ದೇವರಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲದ್ದು ಯಾವುದು ಗೊತ್ತಾ? పాపం అంటే ఇష్టం లేదు. ಪಾಪವೆಂದರೆ ಆತನಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲ. ఏదైతే దేవునికి ఇష్టం లేదో, ಯಾವುದು ದೇವರಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲವೋ అదే మనుషుల చేత చేయిస్తున్నాడు. ಅದನ್ನೇ ಮನುಷ್ಯರಿಂದ ಮಾಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. అలా ఎప్పుడైతే మనుషులు దేవునికి ఇష్టం లేదు చేస్తున్నారో, ಹಾಗೆ ಯಾವಾಗ ದೇವರು ಮನುಷ್ಯರಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲದನ್ನು ಮಾಡುತ್ತಾರೋ అప్పుడు దేవుడే స్వయాన తన సొంత పిల్లల్ని చంపుకునే పరిస్థితి ఏర్పడింది. ಆಗ ದೇವರು ಸ್ವಂತ ಮಕ್ಕಳನ್ನೇ ತಾನೇ ತನ್ನ ಕೈಯಾರೆ ಕೊಲ್ಲುವಂತಹ ಪರಿಸ್ಥಿತಿ ಏರ್ಪಟ್ಟಿದೆ. మీకు తెలుసా జలప్రళయాన్ని ఎవరు రప్పించారో? ನಿಮಗೆ ಗೊತ್ತಾ ಜಲಪ್ರಳಯವನ್ನು ಯಾರು ಬರಮಾಡಿದರು? దేవుడే రప్పించాడు. ದೇವರೇ ಬರಮಾಡಿದರು. మీకు తెలుసా సొదొమ గొమొర్రాలో అగ్ని కురిపించింది ఎవరు? ಸೊದೋಮ್ ಗೊಮೋರಗಳಲ್ಲಿ ಬೆಂಕಿ ಕುರಿಸಿದ್ದು ಯಾರು ಗೊತ್ತಾ? అది దేవుడే కురిపించాడు. ಅದು ಕೂಡ ದೇವರೇ ಮಾಡಿದನು. అసలు భూకంపాలు ఎవరు రప్పిస్తున్నారు తెలుసా? ಇಷ್ಟಕ್ಕೂ ಈ ಭೂಕಂಪಗಳನ್ನು ಯಾರು ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? అవి దేవుడే రప్పిస్తున్నాడు. ಅದನ್ನು ದೇವರೇ ಬರಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. ప్రకృతిలో వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ಪ್ರಕೃತಿಯಲ್ಲಿ ವೈಪರೀತ್ಯಗಳು ಯಾಕೆ ಉಂಟಾಗ್ತವೆ ಗೊತ್ತಾ? అవన్నీ దేవుడే రప్పిస్తున్నాడు. ಅವೆಲ್ಲವನ್ನು ದೇವರೇ ಬರಮಾಡುತ್ತಾನೆ. మొన్న రీసెంట్ గా టర్కీలో భూకంపం ఎలా వచ్చిందో తెలుసా? ಇತ್ತೀಚೆಗೆ ಟರ್ಕಿಯಲ್ಲಿ ಭೂಕಂಪವು ಹೇಗೆ ಬಂತು ಗೊತ್ತಾ? లోకమంటుంది భూమి లోపల పలకలు సర్దుకుంటున్నాయి అంటుంది. ಆ ಲೋಕ ಹೇಳುತ್ತದೆ ಭೂಮಿಯ ಒಳಗಡೆ ಪದರಗಳು ಸರಿಪಡಿಸಿಕೊಳ್ತಿವೆ ಎಂಬುದಾಗಿ. ఆ పలకలను సర్దుతున్నది ఎవరో తెలుసా? ಆದ್ರೆ ಆ ಪದರಗಳನ್ನು ಸರಿಪಡಿಸುತ್ತಿರುವಂತವರು ಯಾರು ಗೊತ್ತಾ? భూమి మీద నువ్వు సర్దుకోవట్లేదు కనుక దేవుడు పలకలను సర్దటం స్టార్ట్ చేశాడు. ಆ ಭೂಮಿಯ ಮೇಲೆ ನೀನು ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಿಲ್ಲ, ಅದರಿಂದಲೇ ದೇವರು ಭೂಮಿಯ ಒಳಗೆ ಪದರಗಳನ್ನು ಸರಿಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. అంటే దేవుడేనా ఇవన్నీ రప్పిస్తుంది? ಅಂದ್ರೆ ದೇವರೇನಾ ಇದನ್ನೆಲ್ಲ ಬರಮಾಡುತ್ತಿರುವುದು? ఎందుకు రప్పిస్తున్నాడు? ಯಾಕೆ ಬರಮಾಡುತ್ತಾನೆ? దానికి కారణం నువ్వు నేనే. ಅದಕ್ಕೆ ಕಾರಣ ನೀನು ನಾನೇ. ఎందుకంటే మనుషులు పాపం చేస్తున్నారు. ಯಾಕಂದ್ರೆ మనుషులు పాప ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. అలా మనుషులు పాపం చేయటం వల్ల దేవునికి కోపం వచ్చేస్తుంది. ಹಾಗೆ మనుషులు పాప ಮಾಡುವುದರಿಂದ ದೇವರಿಗೆ ಕೋಪ ಬರುತ್ತದೆ. ఆ కోపంతో సొంత పిల్లల్ని చంపుకుంటున్నాడు. ಆ ಕೋಪದಿಂದ ಸ್ವಂತ ಮಕ್ಕಳನ್ನೇ ಸಾಯಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఆ జలప్రలయంలో దేవుని పిల్లల్ని ముంచి ముంచి చంపింది తానే. ಆ ಜಲಪ್ರಳಯದಲ್ಲಿ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಮುಳುಗಿಸಿ ಕೊಂದದ್ದು ತಾನೇ. తల్లిదండ్రులు పిల్లలకి ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 10 సార్లు చెప్తారు. ఎంత చెప్పినా వినని పిల్లల్ని ఏమంటారో తెలుసా? ತಾಯಿ ತಂದೆಗಳು ಮಕ್ಕಳಿಗೆ 1 ಸಾರಿ 2 ಸಾರಿ 10 ಸಾರಿ ಬುದ್ಧಿ ಹೇಳ್ತಾರೆ. ಎಷ್ಟು ಸಾರಿ ಬುದ್ಧಿ ಹೇಳಿದ್ರೂ ಕೂಡ ಕೇಳದ ಮಕ್ಕಳನ್ನ ಏನಂತೀವಿ ಗೊತ್ತಾ? ఒరే నువ్వు ఎంత చెప్పినా మారట్లేదు గనక నువ్వు మా దృష్టిలో చచ్చిపోయావు అని అంటుంటారు. ನೋಡು, ನೀನು ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು ಕೂಡ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ, ಆದ್ರಿಂದ ನೀನು ನಮ್ಮ ದೃಷ್ಟಿಗೆ ಸತ್ತು ಹೋಗಿದ್ದೀಯಾ. అవసరమైతే వాళ్ళే చేజేతులారా వాన్ని చంపేస్తారు. ಸಾಧ್ಯವಾದರೆ ಅವರೇ ತಮ್ಮ ಕೈಯಿಂದ ಮಕ್ಕಳನ್ನ ಕೊಂದು ಹಾಕ್ತಾರೆ. కారణం ఏంటంటే నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు. ಕಾರಣವೇನೆಂದರೆ ನೀನು ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು ಕೇಳುತ್ತಿಲ್ಲ. దేవుడే తన సొంత పిల్లల్ని చంపుకునేటట్టుగా చేశాడు దయ్యం. ದೇವರೇ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಕೈಯಾರೆ ಕೊಂದುಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಮಾಡಿದ್ದಾನೆ ದೆವ್ವ. అదే వాడి యొక్క మరణ బలం. అదే ಅವನ ಮರಣದ ಬಲವು. మన వీక్నెస్ వాడికి బలంగా మారిపోయింది. ನಮ್ಮ బలహీనತೆ ಅವನಿಗೆ బలವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಿದೆ. అలా మన బలహీనతను బలంగా మార్చుకొని లోకములో ఉన్న వాళ్ళందరినీ పడగొట్టడం ప్రారంభించేశాడు వాడు. ಹಾಗೆ ನಮ್ಮ ಬಲಹೀನತೆಯನ್ನ ಬಲವಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ಲೋಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ಬೀಳಿಸುತ್ತಿದ್ದಾನೆ ಅವನು. నేత్రాశతో పడగొడుతున్నాడు, శరీరాశతో పడగొడుతున్నాడు, జీవ డంబంతో పడగొడుతున్నాడు. ನೇತ್ರಾಶೆ, ಶರೀರದಾಶೆ, ಬದುಕು ಬಾಳಿನ ಡಂಬದಿಂದ ಅವನು ಬೀಳಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఏదో విధంగా పడగొట్టటమే లక్ష్యంగా తిరుగుతున్నాడు. ಯಾವುದೋ ವಿಧದಲ್ಲಿ ಬೀಳಿಸುವುದಾಗಿಯೇ ಗುರಿಯಾಗಿ ಅతను తిరుగుತ್ತಿದ್ದಾನೆ. మీకు తెలుసా చరిత్రలో దయ్యం ఎప్పుడైనా ఎక్కడైనా రెస్ట్ తీసుకోవటం మీరు చూసారా? ಆ ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ದೆವ್ವವು ಎಲ್ಲಾದರೂ ಯಾವತ್ತಾದರೂ ಅದು ರೆಸ್ಟ್ ತೆಗೆದುಕೊಂಡದ್ದನ್ನ ನೀವು ಕೇಳಿದ್ದೀರಾ? వాడు పరలోకం నుంచి గెంటి వేయబడ్డ తర్వాత పాతాళ లోకములో బంధించబడి అక్కడి నుంచి విడిపించబడిన తర్వాత వాడు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాడా? మీరు ఎప్పుడైనా చూసారా? ಪರಲೋಕದಿಂದ ಭೂಲೋಕಕ್ಕೆ ದೊಬ್ಬಲ್ಪಟ್ಟು ನಂತರ ಆತನು ಪಾತಾಳದಲ್ಲಿ 1000 ವರ್ಷ ಬಂಧಿಸಲ್ಪಟ್ಟ ನಂತರ ಮತ್ತೆ ಬಿಡುಗಡೆಯಾಗಿ ಅಂದಿನಿಂದ ಆತನು ಒಂದು ವಿಶ್ರಾಂತಿ ತೆಗೆದುಕೊಂಡದ್ದನ್ನು ಯಾವುದಾದ್ರೂ ಕೇಳಿದ್ದೀರಾ? దయ్యం ఎప్పుడు విశ్రాంతి తీసుకోడు. ದೆವ್ವವು ಯಾವಾಗಲೂ ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳದು. దయ్యం సైన్యాలు ఎప్పుడు విశ్రాంతి తీసుకోవు. ಅವನ ಸೈನ್ಯಗಳು ಎಂದಿಗೂ ವಿಶ್ರಾಂತಿ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. అవి
ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుతూనే ఉంటాయి. ಅವು ಯಾವಾಗಲೂ ಯಾರನ್ನ ನುಂಗೋಣ ಎಂಬುದಾಗಿ ಹುಡುಕುತ್ತು ಅಂತ ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದೋಪಾದಿಯಲ್ಲಿ ತಿರುಗುತ್ತಲೇ ಇರುತ್ತವೆ. సంవత్సరం అంతా బాగా కష్టపడ్డాం కదా, వేసవి సెలవులు వచ్చాయి కదా, 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకోదు దయ్యము. ಆ ವರ್ಷವೆಲ್ಲ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದೇವೆ, ಈಗ ಬೇಸಿಗೆ ರಜೆಗಳು ಬಂದಿದ್ದಾವೆ, 2 ದಿವಸ ವಿಶ್ರಾಂತಿ ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ ಎಂಬುದಾಗಿ ದೆವ್ವ ಅಂದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. అసలు విశ్రాంతి లేకుండా మనుషులను పడగొడుతూనే ఉంది. ಇಷ್ಟಕ್ಕೂ ವಿಶ್ರಾಂತಿ ಇಲ್ಲದೆಯೇ ಮನುಷ್ಯರನ್ನ ಬೀಳಿಸುತ್ತಲೇ ಇದೆ. అంటే దయ్యానికి తెలుసు వాడికి కాలం కొంచెమే అని. ಅಂದ್ರೆ ಈ ದೆವ್ವಕ್ಕೆ ಗೊತ್ತಿದೆ ತನಗಿರುವಂತ ಕಾಲವು ಸ್ವಲ್ಪವೇ ಅಂತ. మనుషుల మీద ఎంత క్రోధంతో తిరుగుతున్నాడు చూడండి. ಮನುಷ್ಯರ ಮೇಲೆ ಎಷ್ಟು ಕ್ರೋಧವಾಗಿ ತಿರುಗುತ್ತಿದ್ದಾನೆ ನೋಡಿ. మన మరణమే వాడికి బలంగా మారిపోయింది. ನಮ್ಮ ಮರಣವೇ ಅವನಿಗೆ ಬಲವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಿದೆ. మనకు మరణం ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ನಮಗೆ ಮರಣವು ಹೇಗೆ ಬಂದಿದೆ ಅಂದುಕೊಳ್ಳುತ್ತೀರಾ? పాపం వల్ల వచ్చింది. ಪಾಪದಿಂದ ಬಂದಿದೆ. పాపము వలన వచ్చు జీతము మరణము. ಪಾಪದಿಂದ ಬರುವ ಮರಣವು ಸಂಬಳವು ಮರಣವು. ఆ రోమీలకు రాసిన పత్రిక చూడండి. ರೋಮಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ ನೋಡ್ರಿ, 6వ అధ్యాయము 6ನೇ ಅಧ್ಯಾಯ. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯದ 23ನೇ ವಚನ. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವಂತ ಮಾತೇನು ಗೊತ್ತಾ? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ಯಾಕಂದ್ರೆ ಪಾಪವು ಕೊಡುವ ಸಂಬಳ ಮರಣ. మనందరిని పాపంలోనికి వాడు ఎందుకు తీసుకెళ్తున్నాడు తెలుసా? ఆ పాపం నుండి వచ్చేది మరణమేనని. ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಅವನು ಪಾಪದ ಒಳಗೆ ಯಾಕೆ ಕೊಂಡುಕೋ ಹೋಗುತ್ತಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? పాపದಿಂದ ಬರುವಂತ ಸಂಬಳ ಮರಣವೇ ಎಂದು. ఆ మరణమే గనక వచ్చిందంటే మరణాన్ని ఎవ్వరు ఆపలేరిక. ಆ ಮರಣವೇ ಬರುವುದಾದರೆ ಆ ಮರಣವನ್ನು ಯಾರು ತಡೆಯಲಾರರು ಇನ್ನು. అసలు ప్రారంభంలో దేవుడు ఎంత గొప్ప జీవితాన్ని మనుషులకు ఇచ్చాడో తెలుసా? ಇಷ್ಟಕ್ಕೂ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ದೇವರು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯ ಜೀವಿತವನ್ನು ಮನುಷ್ಯನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? అవ్వమ్మ ఆదాములకు దేవుడిచ్చిన ఆయుష్కాలము ఎంతో తెలుసా? ಅವ್ವ ಆದಾಮರಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಆಯುಷ್ಕಾಲವು ಎಷ್ಟು ಗೊತ್ತಾ? దాన్ని ఆయుష్కాలము అనకూడదు అసలు. ಅದನ್ನ ಆಯುಷ್ಕಾಲ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅನ್ನಬಾರದು. దాన్ని అమరత్వము అంటారు. ಅದನ್ನ ಅಮರತ್ವವು ಎನ್ನುತ್ತಾರೆ. అది కూడా యవ్వనముగా చేశాడు. ಅದನ್ನು ಸಹ ಯೌವನವಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. అసలు సావే లేని వారిగా చేశాడు. ಅವರಿಗೆ ಸಾವೇ ಇಲ್ಲದವರಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. అసలు సావే లేదంటే దాన్ని ఎలా ఊహించుకోవాలి? ಸಾವೇ ಇಲ್ಲದೆ ಇರುವಾಗ ನಾವು ಹೇಗೆ ಅದನ್ನು ಊಹಿಸುವುದು? ఎందుకంటే అందరు చచ్చిపోతున్నారు గనక మనకు చావు లేని జీవితం ఏంటో అర్థం కావట్లేదు. ಯಾಕೆಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಸಾಯುತ್ತಿದ್ದಾರೆ, ಆದ್ರಿಂದ ಸಾವಿಲ್ಲದಂತ ಜೀವಿತ ನಮಗೆ ಅರ್ಥವಾಗುತ್ತಿಲ್ಲ. అసలు చావు లేని జీవితం అంటే ఎలా ఉంటుందో చెప్పనా? ಸಾವಿಲ್ಲದಂತ ಜೀವಿತ ಅಂತಂದ್ರೆ ಹೇಗಿರುತ್ತೆ ಗೊತ್ತಾ? ಹೇಳ. ఒకవేళ ఆదాము గారు అలా నడుచుకుంటూ ఒక పెద్ద కొండెక్కాడే అనుకోండి. ಒಂದು ವೇಳೆ ಆದಾಮನು ಹಾಗೆ ನಡೆಯುತ್ತಾ ಒಂದು ದೊಡ್ಡ ಬೆಟ್ಟವನ್ನು ಹತ್ತಿದಾನೆ ಅಂದುಕೊಳ್ಳಿ. ఆ కొండ మీద నుంచి కాలు జారిపోయి ఒకవేళ కింద పడిపోయాడు అనుకోండి. ಆ ಬೆಟ್ಟದಿಂದ ಕಾಲು ಜಾರಿ ಕೆಳಗೆ ಬಿದ್ದೋಗಿದ್ದಾನೆ ಅಂದುಕೊಳ್ಳಿ. కింద పెద్ద బండరాయి ఉంటే ఆ బండరాయికి తల తగిలి తలలో నుంచి మెదడు బయటకు వచ్చింది అనుకోండి. ಆ ಮೇಲಿನಿಂದ ಕೆಳಗಡೆ ಬೀಳುವಾಗ ದೊಡ್ಡ ಬಂಡೆ ಮೇಲೆ ತಲೆ ಬಿದ್ದಿದೆ. ಆ ತಲೆ ಒಡೆದು ತಲೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಮೆದುಳು ಹೊರಗೆ ಬಂದಿದೆ ಅನ್ಕೊಳ್ಳಿ. అయినా ఆదాము చావడు. ఆದರೂ ఆదామును సాయుವುದಿಲ್ಲ. అదేంటి? మెదడు బయటకు వస్తే చచ్చిపోవాలి కదా. అదేను, ఆ ಮೆದುಳು ಹೊರಗೆ ಬಂದ್ರೆ ಸಾಯಬೇಕಲ್ವಾ? ఒకవేళ గుండె బయటికి తీసిన ఆదాము చావడు. ಒಂದು ವೇಳೆ ಹೃದಯ ಹೊರಗೆ ತೆಗೆದ್ರು ಕೂಡ ಆದಾಮನು ಸಾಯುವುದಿಲ್ಲ. అదేంటి బ్రదర్, మా చెవులో పూ పెట్టకండి, మీరు మరీను ఇంత అబద్ధాలు చెప్తారేంటి అనకండి. ಅದೇನು ಬ್ರದರ್, ನಮ್ಮ ಕಿವಿಯಲ್ಲಿ ಹೂ ಇಡಬೇಡ, ಯಾಕೆ ಇಷ್ಟೊಂದು ಸುಳ್ಳು ಹೇಳ್ತಿದ್ದೀರಾ ಅನ್ನಬೇಡ್ರಿ. అంటే ఎందుకంటే ఈ రోజు గుండుంటేనే బ్రతుకుతాం మనకు అర్థమైంది. ಯಾಕೆಂದ್ರೆ ಈ ದಿನ ಹೃದಯ ಇದ್ದರೆ ನಾವು ಬದುಕ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಅರ್ಥವಾಗಿದೆ. కానీ ఆదాము జీవితం అది కాదు. ಆದರೆ ಆದಾಮನ ಜೀವಿತವು ಅದಲ್ಲ. ఆదామును మెదడు బ్రతికించలేదు, గుండె బ్రతికించలేదు. ఆదామునನ್ನ ಮೆದುಳು ಬದುಕಿಸಲಿಲ್ಲ, ಹೃದಯವು ಬದುಕಿಸಲಿಲ್ಲ. ఆదాము దేవుని మాటతో బ్రతికాడు. ಆದಾಮನು ದೇವರ ಮಾತಿನಿಂದ ಬದುಕಿದನು. ఆదాము జీవితము అమరత్వము. ಆದಾಮನ ಜೀವಿತವು ಅಮರತ್ವವು. ఆదాముని ఎవరైనా కత్తితో పొడిచినా చావడు. ಆದಾಮನನ್ನು ಯಾರಾದರೂ ಕತ್ತಿನ ತಿವಿದರೂ ಸಾಯುವುದಿಲ್ಲ. అసలు ఆదాముకు గాయమే అవ్వదు. ಇಷ್ಟಕ್ಕೂ ಆದಾಮನಿಗೆ ಗಾಯವೇ ಆಗುವುದಿಲ್ಲ. అదండి దేవుడిచ్చిన జీవితము. ಅದು ರೀ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಜೀವಿತ. అంత గొప్ప జీవితాన్ని ఆదాము చేజేతులారా పోగొట్టుకున్నాడు. ಅಂತಹ ದೊಡ್ಡ ಜೀವಿತವನ್ನು ಆದಾಮನು ತನ್ನ ಸ್ವಂತ ಕೈಯಿಂದಲೇ ಹಾಳು ಮಾಡಿಕೊಂಡ. అవ్వమ్మ చేజేతులారా తన అమరత్వాన్ని పోగొట్టుకుంది. ಅವಳು ತನ್ನ ಕೈಯಾರೆ ಅಮರತ್ವವನ್ನ ಕಳಕೊಂಡಳು. అసలు ఏమిచ్చాడండి? ఒకే ఒక ఆజ్ఞ కదా వాళ్ళకి ఇచ్చింది. ಎಷ್ಟಕ್ಕೂ ದೇವರವರು ಕೊಟ್ಟಂತ ಆಜ್ಞೆ ಎಷ್ಟು ರೀ? ಒಂದೇ ಅಲ್ವಾ? ఒక్క
ఒకే మాట కదండి ఇచ్చాడు. ಒಂದೇ ಮಾತು ಅಲ್ವಾ ಅವ್ರಿಗೆ ಹೇಳಿದ್ದು. ఏదేనో అనే ప్రాంతంలో అనేక వృక్షాలు పెట్టాను నాయన, ఇందులో నీకు నచ్చిన పండల్లా తిను, కేవలం ఒక మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదనే కదా చెప్పాడు. ಮಗನೇ, ಈ ಏದೇನ್ ತೋಟದಲ್ಲಿ ಅನೇಕ ಮರಗಳನ್ನಿಟ್ಟಿದ್ದೇನೆ, ಅವೆಲ್ಲವನ್ನೇ ಯಥೇಚ್ಛವಾಗಿ ತಿನ್ನಬಹುದು, ಆದ್ರೆ ಒಳ್ಳೆಯದರ ಕೆಟ್ಟದರ ಅರ್ಹನ ಹುಟ್ಟಿಸ್ತಕ್ಕಂತ ಈ ಮರದ ಹಣ್ಣನ್ನು ಮಾತ್ರ ತಿನ್ನಬಾರದು ಎಂಬುದಾಗಿ ಅಲ್ವಾ ದೇವರು ಹೇಳಿದ್ದು. ఆ పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చేదరన్నాడు కదా. ಆ ಹಣ್ಣು ತಿಂದ ದಿನದಲ್ಲಿ ನಿಶ್ಚಯವಾಗಿ ನೀವು ಸಾಯ್ತೀರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾನಲ್ವಾ. ఒక్క పండే తినమని మిగతా పండ్లు ఏవి తినొద్దు నాయన అంటే ఇబ్బంది, కానీ అన్ని పండ్లు తిని ఒకటి మాత్రమే తినొద్దు అన్నాడు కదండి. ఇదేమైనా పెద్ద కష్టమా అండి? ಒಂದು ಮರದ ಹಣ್ಣು ಮಾತ್ರ ತಿನ್ನಬೇಕು, ಈ ಬೇರೆ ಎಲ್ಲ ಮರಗಳ ಹಣ್ಣನ್ನು ತಿನ್ನಬಾರದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಅವರಿಗೆ ಸಮಸ್ಯೆ ಅಲ್ಲಿ. ಆದ್ರೆ ದೇವರು ಹೇಳಿದ್ದು ಎಲ್ಲಾ ಮರಗಳ ಹಣ್ಣುಗಳನ್ನ ತಿನ್ನಬಹುದು, ಆದ್ರೆ ಒಂದು ಮರದ ಹಣ್ಣನ್ನು ತಿನ್ನಬಾರದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಏನಾದ್ರೂ ಸಮಸ್ಯೆನಾ? సులువైన మాటను పాటించలేకపోయారండి. సులభವಾದ ಮಾತನ್ನು ಅವರು ಹಿಂಬಾಲಿಸಲಿಲ್ಲ. లోతు కుటుంబానికి చెప్పాడు, వెనక్కి తిరగకుండా ముందు చూస్తూ వెళ్ళండి ఆయన అన్నాడు. ಅದರಂತೆಯೇ ಲೋತನ ಕುಟುಂಬ ಕೇಳಿದ್ರು, ನೀವು ಮುಂದೆ ನೋಡ್ತಾ ಹೋಗ್ರಿ, ಹಿಂದಿರುಗಿ ನೋಡಬೇಡ್ರಿ ಎಂದು. లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ಲೋಟನ ಹೆಂಡತಿಯು ಹಿಂತಿರುಗಿ ನೋಡಿ ಉಪ್ಪಿನ ಕಂಬವಾದಳು. ఏంటి వెనక్కి తిరిగి చూడకుండా ముందు చూస్తూ వెళ్ళండి అని చెప్పటం అది పెద్ద కష్టమా అండి? ಏನ್ರಿ, ಹಿಂದಕ್ಕೆ ನೋಡದೆ ಮುಂದೆ ನೋಡುತ್ತಲೇ ಹೋಗ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತ ಕಠಿಣವಾದ ಆಜ್ಞೆನಾ? మనం ముందే కదా చూసి నడిచేది. ನಾವು ಮುಂದೆ ನೋಡಿ ನಡೆಯುತ್ತೇವಲ್ವಾ? అలాగే చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళమన్నాడు అంతే. ಹಾಗೆ ನೋಡುತ್ತಾ ನಡೆದುಕೊಂಡು ಹೋಗ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ ಅಷ್ಟೇ. 1000 కేజీల బరువేం తల మీద పెట్టలేదే. ಅವ್ರ ತಲೆಯ ಮೇಲೆ 1000 కేజీ ತೂಕ ಏನು ಇಟ್ಟಿಲ್ವಲ್ಲ. భూమి మీద ఉన్న జంతువులన్నిటిని నువ్వే పోషించాలనైనా ఆదాంకి ఏం చెప్పలేదే. ಆ ಭೂಮಿಯ ಮೇಲಿರುವಂತ ಎಲ್ಲಾ ಜೀವ ಜಂತುಗಳನ್ನು ನೀನೇ ಪೋಷಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಆದಾಮನಿಗೆ ಹೇಳಲಿಲ್ಲವಲ್ಲ. ఆకాశ పక్షులన్నిటికీ ఆహారం నువ్వే పెట్టాలనైనా అని చెప్పలేదే. ಆಕಾಶದ ಪಕ್ಷಿಗಳಿಗೆ ನೀನೇ ಆಹಾರವನ್ನ ಇಡಬೇಕೆಂಬುದಾಗಿ ಆದಾಮನಿಗೆ ಹೇಳಲಿಲ್ಲವಲ್ಲ. ఆకాశ పక్షులు నువ్వే చేసుకోనైనా, జంతువులను నువ్వే చేసుకోనైనా అని చెప్పలేదే. ಆಕಾಶದ ಪಕ್ಷಿಗಳನ್ನು ನೀನೇ ಸೃಷ್ಟಿ ಮಾಡು, ಜಂತುಗಳನ್ನು ನೀನೇ ಸೃಷ್ಟಿ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಆದಾಮನಿಗೆ ದೇವರು ಹೇಳಲಿಲ್ವಲ್ಲ. పంచభూతాలలో గాలి, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అంతా నువ్వే చేసుకోవాలనైనా అని చెప్పలేదే. ಪಂಚಭೂತಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಭೂಮಿ, ಆಕಾಶ, ನೀರು, ಬೆಂಕಿ, ಗಾಳಿ ಇವೆಲ್ಲವನ್ನು ನೀನೇ ಮಾಡ್ಕೊ ಎಂಬುದಾಗಿ ಆದಾಮನಿಗೆ ದೇವರು ಹೇಳಲಿಲ್ವಲ್ಲ. ఆ కష్టమైన అన్ని ఆయన చేసేసి సులువైనది చేయమంటే చేయలేకపోయాడండి ఆదాము భార్య. ಕಷ್ಟವಾದಂಥದ್ದನ್ನ ತಾನು ಮಾಡಿ ಸುಲಭವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅದನ್ನ ಆದಾಮನಿಗೆ ಹೇಳುವಾಗ ಆದಾಮನು ಆತನ ಹೆಂಡತಿಯು ಸುಲಭವಾದದನ್ನ ಮಾಡಲಿಲ್ಲ. ఎప్పుడైతే దేవుని మాటను మీరారో దేవుని దృష్టిలో చచ్చిపోయారు. ಯಾವಾಗ ದೇವರ ಮಾತನ್ನು ಮೀರಿದರೋ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಸತ್ತು ಹೋದರು. అమరత్వం అనేటువంటి ఆ కాలం నుంచి ఆయుష్లోనికి పడిపోయారు. ಅಮರತ್ವ ಅಂತಕ್ಕಂಥ ಆ ಕಾಲದಿಂದ ಆಯುಷ್ ಕಾಲ ಅನ್ನುವಂತ ಈ ಕಾಲಕ್ಕೆ ಬಿದ್ದು ಹೋದರು. ఎప్పుడైతే దేవుడు వద్దన్న పండు తిన్నారో ఆ నాటి నుండి వాళ్ళ కాలం స్టార్ట్ అయిపోయింది, చావు. ಯಾವ ಕಾಲದಲ್ಲಿ ದೇವರು ತಿನ್ನಬಾರದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ಹಣ್ಣನ್ನು ತಿಂದರು, ಆಗಿನಿಂದ ಅವರ ಒಂದು ಕಾಲವು ಪ್ರಾರಂಭವಾಯಿತು ಸಾವಿಗೆ. అలా ఆదాము బ్రతికిన సంవత్సరాలు 930 ఏళ్ళు. ಆ ರೀತಿಯಾಗಿ ಆದಾಮನು ಬದುಕಿದಂತಹ ಕಾಲವು 930 ವರ್ಷಗಳು. అది పాపం చేసిన తర్వాత, ಅದು ಪಾಪ ಮಾಡಿದ ನಂತರ. పాపం చేయక ముందు ఆదాము ఎంత కాలం బ్రతికాడో బైబిల్లో మనకు రాయబడలేదు. ಪಾಪ ಮಾಡುವುದಕ್ಕಿಂತ ಮೊದಲು ಆದಾಮನು ಬದುಕಿದಂತ ಕಾಲವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಡಲಿಲ್ಲ. అంటే దేవుడు ఎంత గొప్ప జీవితాన్ని ఇస్తే చేజేతులార పోగొట్టుకున్నారు మనుషులు, మీరే ఆలోచించండి. ಅಂದ್ರೆ ದೇವರು ಎಷ್ಟು ಅದ್ಭುತವಾದ ಜೀವಿತವನ್ನು ಕೊಟ್ಟಾಗ ಮನುಷ್ಯನು ತನ್ನ ಕೈಯಾರೆ ಅದನ್ನ ನಾಶ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ, ನೀವೇ ಆಲೋಚನೆ ಮಾಡಿ. అలా పోగొట్టుకున్న మనుషులు మెల్లిమెల్లిగా ప్రారంభంలో 1000 ఏళ్ళు ఇస్తే 1000 ఏళ్ళు కాస్త 120 ఏళ్లకు పడిపోయారు. ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿಕೊಂಡಂತ ಮನುಷ್ಯನು ನಿಧಾನವಾಗಿ 1000 ವರ್ಷಗಳು ದೇವರು ಮೊದಲು ಕೊಟ್ಟು ಅದನ್ನೇ ಆತನು ಕೊನೆಗೆ 120 ವರ್ಷಕ್ಕೆ ತಂದ. అలా 120 సంవత్సరాలైనా కరెక్ట్ గా బ్రతుకుతున్నారా? మళ్ళీ పాపం చేస్తూనే ఉన్నారు కనుక మళ్ళీ తగ్గించాడు దేవుడు. ಹಾಗೆ 120 ವರ್ಷಗಳಾದರೂ ಸರಿಯಾಗಿ ಬದುಕ್ತಿದ್ದಾರಾ? ಮತ್ತೆ ಪಾಪ ಮಾಡಿದ್ರಿಂದ ದೇವರು ಈಗ 70-80 ವರ್ಷಕ್ಕೆ ಅವರ ಆಯುಸ್ಸು ಇಟ್ಟು. నోహు గారి కాలం నాటికి 120 ఏళ్ళు చేసేసాడిక. ನೋಹನ ಕಾಲಕ್ಕೆ 120 ವರ್ಷಗಳು ಮಾಡಿದ್ದನು ಅವರ ಆಯುಸ್ಸನ್ನ. జలప్రళయం తర్వాత 120 ఏళ్లే బ్రతికే వాళ్ళిక. ಜಲಪ್ರಳಯದ ನಂತರ ಬದುಕುವಂತ ಅವಧಿ 120 ವರ್ಷಗಳಾಯ್ತು. కొంత అటు ఇటు మాత్రమే బ్రతికే వాళ్ళు, ಸ್ವಲ್ಪ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಮಾತ್ರವೇ ಬದುಕ್ತಿದ್ದಂತವರು. ఆ తర్వాత మోషే గారి కాలం నాటికి 70-80 ఏళ్లకు పడిపోయింది. ಅದ ನಂತರ ಮೋಶೆ ಕಾಲಕ್ಕೆ 70-80 ವರ್ಷಗಳಿಗೆ ಬಿದ್ದು ಹೋಯಿತು.
దావీదు గారి కాలం నాటికి బెత్తెడంతగా మారిపోయింది. ఆ దావీదన కాಲಕ್ಕೆ ಗೇಣುದ್ದವಾಯಿತು. బెత్తెడు అనగానే 4 పదులు అని అర్థం. ఈ ಒಂದು ಗೇಣುದ್ದ ಅಂದ್ರೆ 10ನೇ 4 ಎಂಬುದಾಗಿ. పోనీ అలాగని ఇప్పుడు 4 పదులు ఏమైనా గ్యారంటీగా బతుకుతామని ఎవరు చెప్పలేము. ಈಗ ಅದರಂತೆ ನಾವೇನಾದ್ರೂ ಈಗ 10-4 ಬದುಕ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಅದು ಕೂಡ ಬದುಕ್ತಾ ಇಲ್ಲ. కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత యాకోబు గారి చేత చెప్పించిన మాట ఏంటో తెలుసా? ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಯಾಕೋಬನ ಮೂಲಕ ಹೇಳಿಸಿದಂತ ಮಾತೇನು ಗೊತ್ತಾ? ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్లో నుంచి యాకోబు గారు రాసిన పత్రికలోంచి ఆ మాట చదువుదాము. ಒಂದು ಸಾರಿ ನಿಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿರುವಂತ ಆ ಒಂದು ಸತ್ಯವೇದದಿಂದ ಒಂದು ಮಾತನ್ನು ನಾವು ಓದೋಣ. ಯಾಕೋಬನ ಪತ್ರಿಕೆಯಿಂದ. ఇంతలో కనబడి ಸ್ವಲ್ಪದರಲ್ಲಿ ಕಾಣಿಸಿ అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అనే మాట చెప్పేస్తాడు. ఇక ನಂತರ ಕಾಣದೆ ಹೋಗುವಂತಹ ಹಬೆಯಂತಿದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబನ పత్రిಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 14వ వచనము. 14ನೇ ವಚನ. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. యాకోబను బರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯದ 14ನೇ ವಚನ. రేపేమి సంభవించునో, ನಾಳೆ ಏನು ಸಂಭವಿಸುತ್ತದೋ మీకు తెలియదు, ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. మీ జీవమేపాటిది, ನಿಮ್ಮ ಜೀವವು ಎಂಥದ್ದು. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ನೀವು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಕಾಣಿಸಿಕೊಂಡು ಆಮೇಲೆ ಕಾಣದೆ ಹೋಗುವ ಅಬೆಯಂಥವರೇ. ఆవిరి అనేది గంటలు గంటలుగా మన కళ్ళ ముందు కనబడదు. ಅಬೆ ಎಂಬುದು ನಮ್ಮ ಕಣ್ಣ ಮುಂದೆ ಗಂಟೆಗಳ ಗಟ್ಟಲೆ ಕಾಣಿಸುವುದಿಲ್ಲ. ఇంట్లో మన అమ్మ గనక వంట వండుతున్నప్పుడు వంట పాత్ర దగ్గరికి వెళ్ళిపోయి మూత తీసామనుకోండి, ఆ మూత తీయగానే ఆవిరి బయటకు వస్తుంది. ఇలా ನಾವು ಮನೆಯಲ್ಲಿ ಅಮ್ಮನು ಮನೆಯಲ್ಲಿ ಅಡಿಗೆ ಮಾಡ್ತಿರುವಾಗ ನಾವು ಏನಾದ್ರೂ ಹೋಗಿ ಆ ಪಾತ್ರೆಯ ಪ್ಲೇಟ್ ಅನ್ನು ತೆಗೆದಿದ್ದೇವೆ ಅಂದ್ಕೊಳ್ರಿ, ಆ ಪ್ಲೇಟ್ ತೆಗೆದ ತಕ್ಷಣವೇ ಒಂದು ಹಾವಿ ನಮಗೆ ಅಬೆಯಂತೆ ಮೇಲಕ್ಕೆ ಬರುತ್ತದೆ. ఆ ఆవిరి మన కళ్ళ ముందు గంటలు గంటలుగా ఏం తిరగదు. ఆ ಒಂದು ಅಬೆಯು ನಮ್ಮ ಕಣ್ಣ ಮುಂದೆ ಗಂಟೆಗಳ ಗಟ್ಟಲೆ ಅಲ್ಲಿ ತಿರುಗುವುದಿಲ್ಲ. అలా మూత తీయగానే ఆవిరైపోతుంది. అది ఎంతసేపో మనకు అసలు చెప్పడానికి కూడా రాదు. ಹಾಗೆ ನಾವು ಪ್ಲೇಟ್ ತೆಗೆದ ತಕ್ಷಣವೇ ಆ ಒಂದು ಆವಿಯು ಮೇಲಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗುತ್ತದೆ. ಅದು ಎಷ್ಟು ಸಮಯ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಕ್ಕೆ ನಮಗೆ ಬರುವುದಿಲ್ಲ. అలా కళ్ళు మూసి తెరిచేలోపు ఆవిరైపోతుంది. ಹಾಗೆ ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ತೆರೆಯುವುದರ ಒಳಗಡೆ ಈ ಅಬೆಯು ಹಾವಿಯಾಗಿಬಿಡುತ್ತದೆ. మానవ జీవితం కూడా అలాంటిదేనట. ಮಾನವನ ಜೀವಿತವೂ ಸಹ ಅದರಂತೆಯೇ. అలా మనం మాట్లాడుతుండగానే చనిపోతారు. ಹಾಗೆ ಮಾತನಾಡುತ್ತಾ ಇರುವಾಗಲೇ ಸತ್ತು ಹೋಗ್ತಾರೆ. మీకు తెలుసా, నేను ప్రసంగం చెప్తూ ప్రారంభించాను చూసారా? ನಿಮಗೆ ಗೊತ್ತಾ, ನಾನೀಗ ಪ್ರಸಂಗ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ್ದೇನೆ ನೋಡ್ರಿ. ప్రసంగం అయ్యేలోపు గంట అవుతుంది కదా. ಈ ಪ್ರಸಂಗ ಮುಗಿಯಲಿಕ್ಕೆ 1 ಗಂಟೆ ಸಮಯ ಹಿಡಿಯುತ್ತದಲ್ವಾ? ఈ ప్రపంచంలో నేను ప్రసంగం చెప్పేలోపు ఎంతమంది చచ్చిపోతారో మీకు తెలుసా? ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ನಾನು ಈ ಪ್ರಸಂಗ ಹೇಳಿ ಮುಗಿಸೋದ್ರೊಳಗಡೆ ಎಷ್ಟು ಜನ ಸಾಯ್ತಾರೆ ನಿಮಗೆ ಗೊತ್ತಾ? యావరేజ్ గా గంటకి 8 నుంచి 10,000 మంది చచ్చిపోతారు ఈ లోకంలో. ಸರಾಸರಿಯಾಗಿ 1 ಗಂಟೆಯಲ್ಲಿ 8 ರಿಂದ 10,000 ಜನರು ಸತ್ತು ಹೋಗ್ತಾರೆ ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ. మన కళ్ళ ముందు ఎవరు చనిపోవట్లేదు కనుక అందరూ బానే ఉన్నారని మనం అనుకుంటున్నాము. ನಮ್ಮ ಕಣ್ಣ ಮುಂದೆ ಯಾರು ಸಾಯ್ತಿಲ್ಲ, ಆದ್ರಿಂದ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಅಂದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఈ భూమి మీద ఉన్న అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్లో కరెక్ట్గా సీసీ కెమెరాలు పెట్టి కనుక చెక్ చేశామా, గంటల్లో వేల శవాలు లేచిపోతాయి. ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಇರತಕ್ಕಂತ ದೊಡ್ಡ ಹಾಸ್ಪಿಟಲ್ಗಳಲ್ಲಿ ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾಗಳನ್ನು ಇಟ್ಟು ನಾವು ನೋಡಿ ಆಲೋಚನೆ ಮಾಡೋದಾದ್ರೆ 1 ಗಂಟೆಗೆ 1000 ಜನ ಸತ್ತು ಹೋಗ್ತಾರೆ. అంటే ఆవిరిలాగా మనిషి ఆవిరైపోతూనే ఉన్నాడు. ಅಂದ್ರೆ మనుషను అభయంతి ఆవరి ఆగుతా ಹೋಗ್ತಾ ఇದ್ದಾನೆ. మనకేమో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అనుకుంటున్నాం, కానీ 800 కోట్ల మందిలో ఆవిరిగా మారిపోతున్న వాళ్ళే అనేక మంది. ನಾವು ಅಂದುಕೊಳ್ತೇವೆ 800 ಕೋಟಿ ಜನರು ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ, ಆದರೆ ಅವರಲ್ಲಿ ಆವಿಯಾಗಿ ಅಭಯಂತೆ ಮೇಲಕ್ಕೆ ಹೋಗುವಂತವರ ಸಂಖ್ಯೆ ಅದೆಷ್ಟೋ ಇದೆ. ఇదంతా మనుషులే చేజేతులారా చేసుకున్నారు. ಇವೆಲ್ಲವನ್ನ ಮನುಷ್ಯರೇ ಕೈಯಾರೆ ಮಾಡಿಕೊಂಡರು. దేవుడు ప్రారంభంలో గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. ದೇವರು ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ದೊಡ್ಡ ಜೀವಿತವನ್ನೇ ಕೊಟ್ಟರು. చేజేతులారా మనిషి పాపం చేసి పాపం చేత మరణానికి లోనైపోతున్నాడు. ತಮ್ಮ ಕೈಯಾರೆ ಪಾಪ ಮಾಡಿದ್ರಿಂದ ಮನುಷ್ಯನೀಗ ತಾನೇ ಪಾಪವಾಗಿ ಮರಣವಾಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ మరణం ఎంత బలమైందో తెలుసా మీకు? ಆ ಮರಣವು ಎಷ್ಟು ಬಲವಾದದ್ದು ನಿಮಗೆ ಗೊತ್ತಾ? మనిషి దగ్గర బంగారం ఉంటుంది, ಮನುಷ್ಯನ ಹತ್ರ ಬಂಗಾರವಿರುತ್ತದೆ, మనిషి దగ్గర డైమండ్స్ ఉంటాయి, ಮನುಷ್ಯನ ಬಳಿ ಒಂದು ಡೈಮಂಡ್ಸ್ ಇರುತ್ತದೆ, మనిషి దగ్గర ఆస్తులు ఉంటాయి, ಮನುಷ್ಯನ ಬಳಿ ಆಸ್ತಿಗಳು
ಮರ್ಯಾದೆಗಳಿರುತ್ತವೆ, ಅಂತಸ್ತುಗಳಿರುತ್ತವೆ, ಉದ್ಯೋಗಗಳಿರುತ್ತವೆ, అన్ని ఉంటాయి, ಎಲ್ಲವೂ ಇರುತ್ತವೆ. విచిత్రం ఏంటో తెలుసా? ವಿಚಿತ್ರವೇನು ಗೊತ್ತಾ? నీవే గనక చావు బ్రతుకుల్లో ఉంటే ఇవేవి నిన్ను కాపాడవు. ನೀನು ಸಾವು ಬದುಕಿನ ಮಧ್ಯದಲ್ಲಿರುವಾಗ ಇವ್ಯಾವುವು ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡುವುದಿಲ್ಲ. అలాగని మనిషి బాగా టెక్నాలజీలో అభివృద్ధి చెందాడు కదా, ಹಾಗೆ ಮನುಷ್ಯನು ಟೆಕ್ನಾಲಜಿಯಲ್ಲಿ ಬಹಳ ಇಂಪ್ರೂವ್ ಆಗಿದ್ದಾನಲ್ವಾ? మరి గంటకి కొన్ని వందల వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నాడు కదా, ಗಂಟೆಗೆ ಸಾವಿರಾರು ಕಿಲೋಮೀಟರ್ಗಳ ವೇಗದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡುತ್ತಿದ್ದಾನಲ್ವಾ? బుల్లెట్ ట్రైన్స్ తయారు చేసేసాడు, ಬುಲೆಟ್ ಟ್ರೈನ್ಗಳನ್ನ ತಯಾರು ಮಾಡಿದ್ದಾನೆ, ఆకాశంలో ఎగిరే ఫ్లైట్స్ తయారు చేసేసాడు, ಆಕಾಶದಲ್ಲಿ ಹಾರುವಂತ ಫ್ಲೈಟ್ ಗಳನ್ನು ತಯಾರು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. గంటకి 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నాడు, ಗಂಟೆಗೆ 1000 ಕಿಲೋಮೀಟರ್ ದೂರಕ್ಕೆ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾನೆ. ట్రైన్ లో అయితే గంటకి 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నాడు. ಪ್ಲೇನ್ ಅಲ್ಲಾದ್ರೆ ಗಂಟೆಗೆ 5000 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾನೆ. ట్రైన్ అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? ಟ್ರೈನ್ ಅಲ್ಲಿ ಅಂತಂದ್ರೆ ಮಾಮೂಲಿ ಆದಂತ ವಿಷಯವೇ? పట్టాల మీద పరిగెత్తున్న ట్రైన్ బరువు ఎంత ఉంటుంది తెలుసా మీకు? అసలు ಆ ಹಳಿಗಳ ಮೇಲೆ ಓಡ್ತಕ್ಕಂತ ಈ ಒಂದು ಟ್ರೈನ್ ನ ಭಾರ ಎಷ್ಟಿರುತ್ತೆ ಗೊತ್ತಾ? ఒక్కొక్క ట్రైన్ బరువు కొన్ని వేల టన్నుల బరువు. ಒಂದೊಂದು ಟ್ರೈನ್ ನ ತೂಕ ಸಾವಿರಾರು ಟನ್ನುಗಳ ತೂಕವಿರುತ್ತದೆ. 1000 టన్నుల బరువు ఉన్నటువంటి ట్రైన్ ను కూడా గంటకి కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో పరిగెత్తిస్తున్నాడు మనిషి. ಹೀಗೆ ಸಾವಿರಾರು ಟನ್ನುಗಳ ತೂಕ ಇರುವಂತಹ ಟ್ರೈನ್ ಅನ್ನು ಕೂಡ ಗಂಟೆಗೆ 100 ಕಿಲೋಮೀಟರ್ ಸ್ಪೀಡ್ ನಲ್ಲಿ ಓಡಿಸ್ತಿದ್ದಾನೆ ಮನುಷ್ಯನು. అంత వేగంతో పరిగెత్తిస్తున్నాడంటే మనిషి దగ్గర శక్తి ఉందనే కదా దాని అర్థం. ಎಷ್ಟು ವೇಗದಲ್ಲಿ ಮನುಷ್ಯನು ಇದನ್ನ ಓಡಿಸ್ತಿದ್ದಾನಂತಂದ್ರೆ ಮನುಷ್ಯನ ಬಳಿ ಶಕ್ತಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಅಲ್ವಾ ಅದರ ಅರ್ಥ? ఆకాశంలోకి ఫ్లైట్ ఎగురుతుందంటే మనిషి దగ్గర శక్తి ఉందనే కదా దాని అర్థం. ಆಕಾಶದ ಒಳಗಡೆ ಆ ಒಂದು ಫ್ಲೈಟ್ ಆರುತ್ತದೆ ಅಂತಂದ್ರೆ ಮನುಷ್ಯನಲ್ಲಿ ಶಕ್ತಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಅಲ್ವಾ ಅರ್ಥ? పెద్ద పెద్ద ఆకాశం అంటేటువంటి పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నాడు, బ్రిడ్జిలు నిర్మాణం చేస్తున్నాడు. మనిషి దగ్గర శక్తి లేకపోతే ఇవన్నీ చేయగలడా? ಆಕಾಶದ ಎತ್ತರಕ್ಕೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಟ್ಟಡಗಳನ್ನು ಕಟ್ತಿದ್ದಾನೆ ಮತ್ತು ಬ್ರಿಡ್ಜ್ಗಳನ್ನು ಕಟ್ತಿದ್ದಾನೆ. ಇದರಲ್ಲಿ ಮನುಷ್ಯನ ಬಳಿ ಶಕ್ತಿ ಇಲ್ಲದೆ ಹೋದರೆ ಇದು ಸಾಧ್ಯನಾ? మరి ఇంత శక్తి ఉన్నప్పుడు ఈ శక్తితో చచ్చిపోయే మనిషిని ఎందుకు ఆపలేడు? ಹಾಗಾದರೆ ಇಷ್ಟು ಶಕ್ತಿ ಇರುವಾಗ ಸಾಯುತ್ತಿರುವಂತಹ ಮನುಷ್ಯನನ್ನ ಯಾಕೆ ಕಾಪಾಡದೆ ಹೋಗುತ್ತಿದ್ದಾನೆ? ఇవన్నీ కూడా విద్యుత్ శక్తితో చేస్తున్నాడు కదా, మరి ఆ విద్యుత్ శక్తితో చచ్చిపోతున్న మనిషి యొక్క ఆత్మని ఎందుకు అలా ఒడిసి పట్టుకోలేకపోతున్నాడు? ಇವೆಲ್ಲವನ್ನ ವಿದ್ಯುತ್ ಶಕ್ತಿಯಿಂದ ಮಾಡುತ್ತಿದ್ದಾನಲ್ವಾ? ಹಾಗಾದರೆ ಸಾಯುತ್ತಿರುವಂತಹ ಮನುಷ್ಯನ ಆತ್ಮವನ್ನು ಯಾಕೆ ವಿದ್ಯುತ್ ಶಕ್ತಿಯಿಂದ ಹಿಡಿದಿಟ್ಟುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ? పోనీ అయస్కాంత శక్తి ఉంది కదా, అయస్కాంత శక్తితో పట్టుకోవచ్చు కదా. ಅಥವಾ ಅಯಸ್ಕಾಂತ ಶಕ್ತಿ ಇದೆಯಲ್ಲ, ಈ ಒಂದು ಅಯಸ್ಕಾಂತದ ಶಕ್ತಿಯಿಂದ ಆದ್ರೂ ಹಿಡ್ಕೊಳ್ಬೇಕಲ್ವಾ? పవన శక్తి ఉంది కదా, పవన శక్తితో పట్టుకోవచ్చు కదా. ಪವನ ಶಕ್ತಿ ಇದೆಯಲ್ಲಯ್ಯ, ಆ ಒಂದು ಪವನ ಶಕ್ತಿಯಿಂದ ಆದ್ರೂ ಹಿಡಿದುಕೊಳ್ಳಬೇಕು. హైడ్రాలిక్ పవర్ ఉంది, హైడ్రాలిక్ పవర్ తో పట్టుకోవచ్చు కదా. ಹೈಡ್ರಾಲಿಕ್ ಪವರ್ ಇದೆ, ಆ ಒಂದು ಹೈಡ್ರಾಲಿಕ್ ಪವರ್ ಇಂದ ಆದ್ರೂ ಇದನ್ನ ಹಿಡ್ಕೊಳ್ಬೇಕಲ್ವಾ? ఈ శక్తులేవి మరణాన్ని ఆపలేవు. ಈ ಯಾವುದೇ ಶಕ್ತಿಗಳು ಮರಣವನ್ನ ನಿಲ್ಲಿಸಲಾರವು. ఈ శక్తులన్నిటికంటే శక్తివంతమైనది మరణం. ಈ ಎಲ್ಲಾ ಶಕ್ತಿಗಳಿಗಿಂತಲೂ ಬಲವಾದದ್ದು ಮರಣದ ಬಲವು. మనుషులు చాలా ప్రయత్నం చేశారు ఇలా చేద్దామని. ಈಗ ಮರಣವನ್ನು ಹಿಡಿದಿಟ್ಟುಕೊಳ್ಳೋಣ ಎಂಬುದಾಗಿ ಅನೇಕರು ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్న వ్యక్తికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేసి ఆత్మ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని పట్టుకుందామని ట్రై చేశారు. ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಆ ರೋಗದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾಗಳನ್ನು ಅಳವಡಿಸಿ ಹೊರಟು ಹೋಗ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಆತ್ಮವನ್ನು ಹಿಡಿದಿಟ್ಟುಕೊಳ್ಳೋಣ ಎಂಬುದಾಗಿ ಅನೇಕ ಪ್ರಯತ್ನಗಳು ಮಾಡಿದ್ದಾರೆ. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ వల్ల అవ్వలేదు. ಎಷ್ಟೇ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರು ಅವರಿಂದ ಆಗಲಿಲ್ಲ. హై డెఫినిషన్ కెమెరాస్ తో రికార్డ్ చేద్దామని చూసిన ఆత్మ కంటికి కనబడలేదు. ಈ ಒಂದು ಹೈ ಡೆಫಿನೇಷನ್ ಕ್ಯಾಮೆರಾಗಳಿಂದ ನಾವು ರೆಕಾರ್ಡ್ ಮಾಡೋಣ ಎಂಬುದಾಗಿ ನೋಡಿದ್ರು ಕೂಡ ಆತ್ಮವು ಈ ಕ್ಯಾಮೆರಾಗಳ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಲಿಲ್ಲ. విద్యుత్ శక్తితో దాన్ని పట్టుకోలేదు. ವಿದ್ಯುತ್ ಶಕ್ತಿಯಿಂದ ಅದನ್ನು ಹಿಡ್ಕೊಳ್ಳಲಾರರು. అయస్కాంత శక్తి, పవన శక్తి, హైడ్రాలిక్ పవర్ ఇవేవి దాని ముందు పనిచేయలేదు. ಈ ಒಂದು ಅಯಸ್ಕಾಂತ ಶಕ್ತಿ, ಪವನ ಶಕ್ತಿ, ಹೈಡ್ರಾಲಿಕ್ ಶಕ್ತಿ ಇವ್ಯಾವು ಕೂಡ ಅದರ ಮುಂದೆ ಕೆಲಸ ಮಾಡಲಿಲ್ಲ. అంత శక్తివంతమైనది మరణం. ಅಷ್ಟು ಬಲವುಳ್ಳದ್ದು ಈ ಮರಣವು. అలాంటి మరణమునే అపవాది తన బలంగా మార్చేసుకున్నాడు. ಅಂತಹ ಮರಣವನ್ನೇ ಸೈತಾನನು ತನ್ನ ಬಲವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అలా తన బలముగా మార్చుకున్న అపవాది గంతులు వేస్తున్నాడట. ಹಾಗೆ ಮರಣವನ್ನ ತನ್ನ ವಶ ಮಾಡಿಕೊಂಡಿರತಕ್ಕಂತ ಸೈತಾನನು ಆತನು ಗರ್ಜಿಸುತ್ತಿದ್ದಾನೆ. హబక్కు గ్రంథము, ಹಬಕ್ಕೂಕನ ಗ್ರಂಥ మొదటి అధ్యాయము 1ನೇ ಅಧ್ಯಾಯ. హబక్కు గ్రంథము ಹಬಕ್ಕೂಕನ ಗ್ರಂಥ మొదటి అధ్యాయము 1ನೇ ಅಧ್ಯಾಯ 14వ వచనం. ప్రియులారా, 14ನೇ ವಚನ ಪ್ರಿಯರೇ, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. ಮನುಷ್ಯರನ್ನು ಸಮುದ್ರದ ಮೀನುಗಳ ಸ್ಥಿತಿಗೆ ಏಕೆ ತಂದಿದ್ದಿ?
15వ వచనము, వాడు గ్యాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. 15ನೇ ವಚನ, ಅವರನ್ನೆಲ್ಲ ತನ್ನ ಗಾಳದಿಂದ ಮೇಲಕ್ಕೆ ಎಳೆಯುತ್ತಾನೆ. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ತನ್ನ ಬಲೆಯಿಂದ ಬಾಚುತ್ತಾನೆ, ತನ್ನ ಜಾಲದಲ್ಲಿ ಗುಡ್ಡೆ ಮಾಡುತ್ತಾನೆ, ಹೀಗೆ ಹಿಗ್ಗುತ್ತಾನೆ, ಹೆಚ್ಚಳ ಪಡುತ್ತಾನೆ. ఎలా గంతులు వేస్తున్నాడు చూసారా? ಹೇಗೆ ಆತನು ಕುಣಿದಾಡುತ್ತಿದ್ದಾನೆ ನೋಡಿ. ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి వాడికి కొంత తెలుసు. ಇಲ್ಲಿ ಕುಳಿತಿರತಕ್ಕಂಥವ್ರ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ಆತನಿಗೆ ಗೊತ್ತಿದೆ. ఇక్కడ కూర్చున్న వారిలో కొందరు నటిస్తున్న వాళ్ళని కూడా వాడికి తెలుసు. ಇಲ್ಲಿ ಕುಳಿತಿರತಕ್ಕಂಥವರಲ್ಲಿ ಯಾರು ನಟಿಸುತ್ತಾರೋ ಅವರ ಬಗ್ಗೆ ಕೂಡ ಅವನಿಗೆ ಗೊತ್ತು. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బాగా నటించి మళ్ళీ లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకంలో ఉన్నట్టుగా బ్రతికే వాళ్ళ గురించి కూడా వాడికి తెలుసు. ಇಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬಂದಾಗ ಭಕ್ತನಂತೆ ನಟಿಸಿ ಹೊರಗೆ ಹೋದಾಗ ಲೋಕದವನಂತೆ ಬೆರೆತು ಹೋಗುವಂತವರ ವಿಷಯ ಕೂಡ ಆತನಿಗೆ ಗೊತ್ತು. వాళ్ళని చూసి వాడు ఎంత ఆనందపడతాడో తెలుసా? ಅಂತವರನ್ನ ಕಂಡು ಅವನು ಎಷ್ಟು ಆನಂದ ಪಡುತ್ತಾನೆ ಗೊತ್ತಾ? వాడికి వల వేసి గుచ్చి లాగేశానని వాడికి తెలుసు. ಇವರಿಗೆ ಬಲೆಯನ್ನ ಹಾಕಿ ಚುಚ್ಚಿ ಎಳೆದುಕೊಂಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಅವನಿಗೆ ಗೊತ್ತು. వాడు గ్యాలం వేశాడు, వల వేశాడు, వాని వలలో వేసేసుకున్నాడు, వాడు గంపలో వేసుకొని సంతోషపడుతున్నాడట వీళ్ళని చూసి. ಇಂಥವರನ್ನ ನೋಡಿ ಅವನಿಗಾಗಲೇ ತನ್ನ ಗಾಳವನ್ನು ಹಾಕಿ ಬಲೆಯಲ್ಲಿ ಅವರನ್ನು ಹಾಕೊಂಡು ಬುಟ್ಟಿಯಲ್ಲಿ ಹಾಕೊಂಡಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಅವನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆ. ఆ దొరకని వాళ్ళ గురించి ఎవరిని మృంగుదనా అని తిరుగుతూనే ఉన్నాడు. ಹೀಗೆ ದೊರಕದವರನ್ನ ನಾನು ಹುಡುಕುತ್ತಾ ಯಾರನ್ನ ನುಂಗಲಿ ಎಂಬುದಾಗಿ ತಿರುಗುತ್ತಾ ಇದ್ದಾನೆ. లోకంలో ఉన్న వాళ్ళంతా వాడి ఫ్రెండ్సే. ಲೋಕದಲ್ಲಿರುವಂತವರೆಲ್ಲರೂ ಅವನ ಸ್ನೇಹಿತರೇ. చాలా మంది అనుకుంటారు నేను డ్రైవర్ అనుకుంటుంటాడు. ತುಂಬಾ ಜನ ಅಂದುಕೊಳ್ತಾರೆ ನಾನು ಡ್ರೈವರ್ ಎಂದು. నేను పైలట్ అనుకుంటుంటాడు ఇంకొకడు. ಮತ್ತೊಬ್ಬನು ನಾನು ಪೈಲಟ್ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ఇంకొకడేమో నేను లోకో పైలట్ అనుకుంటుంటాడు. ಮತ್ತೊಬ್ಬನು ನಾನು ಲೋಕೋ ಪೈಲಟ್ ಎಂಬುದಾಗಂತಾನೆ. కానీ వాళ్ళందరిని చూసి అపవాది నవ్వుతూ సంతోషిస్తుంటాడు. ಆದ್ರೆ ಇವರೆಲ್ಲರನ್ನು ನೋಡುವಂತಹ ಅಪವಾದಿ ಅವರನ್ನು ನೋಡಿ ನಗುತ್ತಾನೆ. ఈ ఎర్రిబాగులందరూ నా వలలో ఉన్నారని వీళ్ళకి తెలియదని వాడు సంతోషపడుతుంటాడు. ಈ ಮೂರ್ಖರೆಲ್ಲರೂ ನನ್ನ ಬಲೆಯ ಒಳಗಡೆ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಇವರು ಗೊತ್ತಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅವನು ನಗ್ತಾ ಇರ್ತಾನೆ. ప్రపంచానికి ఎలాంటి ముసుగేసిందో చూసారా? ಹೀಗೆ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಎಂತಹ ಮುಸುಕನ್ನು ಹಾಕಿದಾನೆ ನೋಡ್ರಿ. ఆ ముసుగులో ఉన్న వాళ్ళందరూ ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతారు. ಹಾಗೆ ಮುಸುಕಿನ ಒಳಗೆ ಇರುವಂತವರೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದೇ ಕ್ಷಣದಲ್ಲಿ ಪಾತಾಳಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗ್ತಾರೆ. అలాంటి భయంకరమైనటువంటి మరణాన్ని మనుషులకు వశపరిచేసేసింది దయ్యం. ಅಂತಹ ಒಂದು ಭಯಂಕರವಾದಂತ ಮರಣವನ್ನ ಮನುಷ್ಯರಿಗೆ ವಶ ಮಾಡಿಬಿಟ್ಟಿದೆ ಈ ಒಂದು ದೆವ್ವ. మరి మరణం ఇంత భయంకరమైందైతే, ఇంత బలము దానికి ఉంటే, ఒక భక్తుడు మరణానికి విసిరిన సవాల్ ఒకటి ఉంది, మీకు తెలుసా? ನೋಡಿ, ಮರಣವು ಇಷ್ಟು ಭಯಂಕರವಾದದ್ದಾದರೆ, ಅಷ್ಟು ಬಲವು ಅದಕ್ಕಿರುವುದಾದರೆ, ಒಬ್ಬ ಭಕ್ತನು ಮರಣಕ್ಕೆ ಸವಾಲನ್ನು ಎಸೆದಿದ್ದಾನೆ. ನಿಮಗೆ ಆ ವಿಷಯ ಗೊತ್ತಾ? ఆ భక్తుడి మాటను ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో చూద్దాం. ಆ ಭಕ್ತನ ಮಾತನ್ನ ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಒಮ್ಮೆ ಓದೋಣ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 15వ అధ్యాయము 15ನೇ ಅಧ್ಯಾಯ 55వ వచనం. ప్రియులారా, 55ನೇ ವಚನ ಪ್ರೇರೆ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము. ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 15ನೇ ಅಧ್ಯಾಯದ 55ನೇ ವಚನ. ఓ మరణమా, ಓ ಮರಣವೇ, నీ విజయం ఎక్కడా? ನಿನ್ನ ಜಯವೆಲ್ಲಿ? ఓ మరణమా, ಓ ಮರಣವೇ, నీ ముల్లెక్కడా? ನಿನ್ನ ಕೊಂಡಿಯಲ್ಲಿ. ఏంటండి ಏನ್ರಿ? పౌలు గారేంటి మరణముతో మాట్లాడుతున్నాడు? పౌలు నేను మరణದೊಂದಿಗೆ ಮಾತಾಡುತ್ತಿದ್ದಾನೆ. మనము మనుషులతో మాట్లాడతాం కదా, ನಾವು ಮನುಷ್ಯರೊಂದಿಗೆ ಮಾತಾಡುತ್ತೇವಲ್ವಾ? మనుషులతో మాట్లాడినట్టుగా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని అడుగుతున్నాడేంటి పౌలు గారు? ಮನುಷ್ಯರ ಜೊತೆಯಲ್ಲಿ ಮಾತನಾಡುವ ರೀತಿಯಲ್ಲಿ ಮರಣವೇ ನಿನ್ನ ಜಯವೆಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಪೌಲನು ಕೇಳುತ್ತಾನಲ್ವಾ? మీరు ఎప్పుడైనా మరణంతో మాట్లాడారా? ನೀವು ಯಾವತ್ತಾದ್ರೂ ಮರಣದ ಜೊತೆಯಲ್ಲಿ ಮಾತನಾಡಿದ್ದೀರಾ? మరణంతో మాట్లాడడం ఏంటో మీకు తెలుసా? అసలు మరణದ ಜೊತೆ ಮಾತನಾಡುವುದು ಅಂತಂದ್ರೆ ಏನು ನಿಮಗೆ ಗೊತ್ತಾ? భక్తుడైన పౌలు గారిని చూడండి, మరణంతో మాట్లాడుతున్నాడు. ఇగో భక్తనాದಂತ పౌలనನ್ನು ನೋಡ್ರಿ, ಮರಣದೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని అడుగుతున్నాడు. ಓ ಮರಣವೇ ನಿನ್ನ ವಿಜಯವೆಲ್ಲಿ ಎಂದು ಕೇಳುತ್ತಾನೆ. అంటే మరణం విజయం సాధిస్తూ వచ్చిందా? ಅಂದ್ರೆ ಮರಣವು ವಿಜಯವನ್ನು ಸಾಧಿಸುತ್ತಾ ಬಂದಿದೆಯಾ? ఎస్, మరణం విజయం సాధిస్తూ వచ్చింది. ಎಸ್, ಮರಣವು ವಿಜಯವನ್ನು ಸಾಧಿಸುತ್ತಾ ಬಂದಿದೆ. ఎక్కడి నుంచి విజయం సాధిస్తూ వచ్చిందో తెలుసా? ಎಲ್ಲಿಂದ ವಿಜಯವನ್ನು ಸಾಧಿಸುತ್ತಾ ಬಂದಿದೆ ಗೊತ್ತಾ? చాలా కాలంగా విజయమే దానికి వరింపజేస్తూ వస్తుందట. ತುಂಬಾ ಕಾಲದಿಂದಲೂ ವಿಜಯವನ್ನೇ ಅದಕ್ಕೆ ವರಿಸುತ್ತಾ ಬರುತ್ತಿದೆ. చాలా కాలంగా మరణమే గెలుస్తుందట, మరణమే గెలుస్తుందట. ತುಂಬಾ ಕಾಲದಿಂದಲೂ ಮರಣವೇ ಗೆಲ್ಲುತ್ತಿದೆ, ಮರಣವೇ ಗೆಲ್ಲುತ್ತಾ ಇದೆ. పోటీలో ఎప్పుడు మరణానిదే విజయం జరుగుతూనే వస్తూ ఉందట. ಸ್ಪರ್ಧೆಯಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಮರಣಕ್ಕೆ ಜಯವೇ ಸಿಗ್ತಾ ಬರ್ತಿದೆ. ఒక ఆట ఆడుతున్నప్పుడు రెండు పక్షాల వాళ్ళు ఒకసారి వీడు ఒకసారి వాడు గెలుస్తున్నాడు అనుకో, మనకి ఇంట్రెస్ట్ ఉంటది. ಒಂದು ಸ್ಪರ್ಧೆಯಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಒಬ್ಬನು ಒಂದು ಕಡೆ ಗೆಲ್ಲುವುದು, ಮತ್ತೊಂದು ಸಾರಿ ಇನ್ನೊಬ್ಬನ ಗೆಲ್ಲುವುದು, ಅದು ನಮಗೆ ಆ ಒಂದು ಸ್ಪರ್ಧೆ ನೋಡ್ಲಿಕ್ಕೆ ತುಂಬಾ
ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರುತ್ತೆ. మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామని చూస్తాం మనము. ಯಾಕೆ ನಮ್ಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ ಈಗ ಯಾರು ಗೆಲ್ತಾರೆ ನೋಡೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆಸಕ್ತಿ ಇರುತ್ತೆ. ఆడిన ప్రతిసారి ఒక్కడే గెలుస్తున్నాడు అనుకో, ಆಡುವ ಪ್ರತಿ ಸಾರಿ ಒಬ್ಬನೇ ಗೆಲ್ತಾನೆ ಅನ್ಕೊಳ್ಳಿ, ఆటం ఎందుకురా బాబు నువ్వే గెలుస్తావులే ఎలాగ అనుకుంటుంటారు. ಹಾಗೆ ಹೇಳ್ತೇವೆ. ಇನ್ನು ಆಡುವುದಾದ್ರೆ ಯಾಕಂದ್ರೆ ಆಡಿದ್ರು ಕೂಡ ನೀನೇ ಗೆಲ್ತೀಯಾ, ಅದಕ್ಕೆ ನೀನೇ ವಿನ್. అలాగే వాడు గంతులు వేస్తున్నాడు అపవాది. ಅದರಂತೆಯೇ ಸೈತಾನನ್ನು ಕುಣಿದಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. గెలుస్తున్నాడు గెలుస్తున్నాడు గెలుస్తున్నాడు, మరణంతో గెలుస్తున్నాడు, మరణంతో కొడుతున్నాడు, మనుషులందరినీ ఓడగొడుతూనే ఉన్నాడు. అప్పటి నుంచి ಗೆಲ್ತಾ ಇದ್ದಾನೆ. ಮರಣದಿಂದ ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ಆತನು ಸೋಲಿಸ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రారంభం నుంచి మరణందే విజయమట. ಪ್ರಾರಂಭದಿಂದಲೂ ಈ ಮರಣಕ್ಕೆ ವಿಜಯ. ఆ మరణమే వాడి బలమట. ಆ ಮರಣವೇ ಅವನ ಬಲ. మరి ఎలాగండి పౌలు గారు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు? మరి ಹಾಗಾದ್ರೆ ಯಾಕ್ರಿ ಪೌಲನ ಈ ಪ್ರಶ್ನೆಯನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದಾನೆ? ఓ మరణమా నీ విజయం ఎక్కడని అడుగుతున్నాడేంటి? ಓ ಮರಣವೇ ನಿನ್ನ ವಿಜಯವೆಲ್ಲಿ ಎಂದು ಕೇಳುತ್ತಿದ್ದಾನೆ. ಯಾಕೆ? ఆ పౌలు గారి మాటలు మీకు అర్థమయ్యాయో లేదో తెలుసు, కానీ నాకేం అర్థమైందో తెలుసా? ಆ ಪೌಲನ ಮಾತುಗಳು ನಿಮಗೆ ಅರ್ಥವಾಗಿದೆಯೋ ಇಲ್ಲವೋ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದ್ರೆ ನನಗೆ ಏನು ಅರ್ಥವಾಗಿದೆ ಗೊತ್ತಾ? పౌలు గారు మరణాన్ని పిలుస్తున్నారు. ఏ మరణమా, కమాన్ నాతో పోటీకి సిద్ధమా, నేను పోటీకి రెడీ అని అడుగుతున్నాడు. ಪೌಲನು ಮರಣವನ್ನ ಕುರಿತು ಕೇಳ್ತಿದ್ದಾನೆ. ಮರಣವೇ ಕಮಾನ್, ನಾನ್ ನಿನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಹೋರಾಟ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೇನೆ, ನೀನು ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ಹೋರಾಟ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧನಾ ಅಂತ ಕೇಳ್ತಾನೆ. నాతో ఆటకు నువ్వు సిద్ధమా, నేను వచ్చి నిన్ను గెలుస్తానంటున్నాడు పౌలు గారు. ನನ್ನ ಜೊತೆ ఆడಲಿಕ್ಕೆ ನೀನು సిద్ధನಾ, ನಾನು నిನ್ನನ್ನು ನಾನು ನಿನ್ನನ್ನು ಸೋಲಿಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳ್ತಾನೆ. ఎలా గెలుస్తాడండి పౌలు గారు? ಪೌಲನು ಹೇಗೆ ಗೆಲ್ಲುತ್ತಾನೆ? పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళే దాని ముందు ఓడిపోయారు. ಆ ದೊಡ್ಡ ಒಂದು ಕೊಂಬುಗುಳ್ಳವರೇ ಅದರ ಮುಂದೆ ಸೋತು ಹೋದ್ರು. ప్రారంభం నుంచి మరణం గెలుస్తూనే వస్తుంది కదా. ಪ್ರಾರಂಭದಿಂದಲೂ ಮರಣವು ಗೆಲ್ಲುತ್ತಲೇ ಬರುತ್ತಿದೆ ಅಲ್ವಾ? ఎలా గెలుస్తుందో వస్తుందో తెలుసా? ఆ పౌలు గారు రాసిన మరొక మాట చూడండి. ಹೇಗೆ ಗೆಲ್ಲುತ್ತಾ ಬರ್ತಿದೆ ಅದೇ ಪೌಲನು ಬರೆದಂತ ಮತ್ತೊಂದು ಮಾತನ್ನು ನೋಡಿ. రోమిలకు రాసిన పత్రిక, ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ 14వ వచనము 14ನೇ ವಚನವು. రోమిలకు రాసిన పత్రిక, ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ 14వ వచనం. 14ನೇ ವಚನ ಪ್ರಿಯರೇ, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి, ಆದರೂ ಆದಾಮನ ಕಾಲದಿಂದ ಮಾಡಿದಂತ ಅತಿಕ್ರಮದ ಕುರಿತು పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరణకు మరణమేలెను. ಮೋಶೆಯ ಕಾಲದವರೆಗೂ ಮರಣದ ಆಳ್ವಿಕೆಯು ನಡೆಯುತ್ತಿತ್ತು. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలిందట. ಆದಾಮನನ್ನು ಮೊದಲುಗೊಂಡು ಮೋಶೆಯ ತನಕ ಮರಣವು ಆಳ್ವಿಕೆ ಮಾಡಿದೆ. అసలు మోషే వరకే ఏలిందంటే మోషే తర్వాత ఏమైంది మరి? ಈ ಮೋಶೆಯ ತನಕವೇ ಆಡಳಿತ ಮಾಡಿದೆ ಅಂತಂದ್ರೆ ಮೋಶೆ ನಂತರ ಏನಾಯ್ತು? మరణం వెళ్తూ వచ్చిందటండి. ಮರಣವು ಆಳ್ವಿಕೆ ಮಾಡುತ್ತಾ ಬಂದಿದೆ. ఎప్పటి నుంచి ఏలుతూ వస్తుందట తెలుసా? ಯಾವಾಗಲಿಂದ ಆಳ್ವಿಕೆ ಮಾಡುತ್ತಾ ಬರುತ್ತಿದೆ ಗೊತ್ತಾ? ప్రారంభ మానవుడైన ఆదాము నుంచి ఏలటం స్టార్ట్ చేసిందట. ಪ್ರಾರಂಭ ಮನುಷ್ಯನಾದಂತ ಆದಾಮನಿಂದಲೂ ಆಳ್ವಿಕೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದೆ. ఆ మరణందే పెత్తనమట. ಆ ಮರಣದೇ ದೊಡ್ಡತನ. ఆ మరణందే పెత్తనంగా ఉందట. ఆదాము నుండి మోషే వరకు అలాగే జరుగుతుందట. ಆ ಮರಣದ್ದೇ ಗೆಲುವಾಗಿದೆ. ಆದಾಮನಿಂದ ಮೋಶೆಯ ತನಕ ಅದು ಗೆಲ್ಲುತ್ತಲೇ ಬರುತ್ತಿದೆ. దీన్ని అర్థం ఏంటో తెలుసా? ಇದರ ಅರ್ಥವೇನು ಗೊತ್ತಾ? ఆదాము నుండి మోషే వరకు మరణము అందరినీ నరుక్కుంటూ వస్తూనే ఉంది. ಆದಾಮನಿಂದ ಮೋಶೆಯ ತನಕ ಮರಣವು ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ಅದು ಕಡಿಯುತ್ತಾ ಬರುತ್ತಿದೆ. అక్కడక్కడ కొందరు మాత్రమే దాని చేతుల నుంచి తప్పించుకున్నారంతే. ಅಲ್ಲಿ ಕೆಲವರು ಮಾತ್ರವೇ ಅದರ ಕೈಯಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ ಅಷ್ಟೇ. అలాంటి వాళ్ళలో కొందరే ఒక అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే, కొందరు భక్తులే ఉన్నారంతే. ಅದರಲ್ಲಿ ಕೆಲವರೇ ಈ ಒಂದು ಆದಾಮ, ಇಸಾಕ, ಯಾಕೋಬು, ದಾವೀದ, ಮೋಶೆ ಇಂಥವರು. ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మరణం చేతిలో ఓడిపోతూనే వస్తున్నారు. ಇಂಥವರನ್ನು ಹೊರತುಪಡಿಸಿದರೆ ಬೇರೆಯವರೆಲ್ಲರೂ ಕೂಡ ಮರಣದಿಂದ ಸೋಲನ್ನು ಅನುಭವಿಸುತ್ತಲೇ ಬಂದಿದ್ದಾರೆ. ఎక్కడి వరకు ఓడిపోయారో తెలుసా? ಎಲ್ಲಿವರೆಗೂ ಸೋತು ಹೋಗಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? మోషే కాలం వరకు ఓడిపోయారట. ಮೋಶೆ ಕಾಲದವರೆಗೂ ಸೋತು ಹೋಗಿದ್ದಾರೆ. ఎందుకు మోషే కాలం వరకు అని చెప్పారు? ಯಾಕೆ ಮೋಶೆ ಕಾಲದ ತನಕ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ? ఎందుకంటే మోషే కాలంలోనే దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టాడు. ಯಾಕೆಂದ್ರೆ ಮೋಶೆ ಕಾಲದಲ್ಲಿಯೇ ದೇವರು ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನ ప్రవేశపట్టరు. అందరిలా చావటాన్ని చూసిన పరలోకమందున్న దేవుడు ఎలాగైనా సరే తన పిల్లల్ని బ్రతికించుకోవడానికి మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని రాయించిచ్చాడు. ಎಲ್ಲರೂ ಈ ರೀತಿಯಾಗಿ ಸಾಯುತ್ತಿರುವಾಗ ಹೇಗಾದರೂ ತನ್ನ ಪ್ರಜೆಗಳನ್ನ ರಕ್ಷಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದ ದೇವರು ಮೋಶೆಯ ಮೂಲಕ ಈ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಬರೆಸಿಕೊಟ್ಟರು.
నీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏమైనా గెలిచారా? సరే, ఈ ధర్మశాస్త్ర ಬಂದ ಮೇಲೆ ಏನಾದರೂ ಅವರು ಗೆದ್ದಿದ್ದಾರಾ? ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం జరుగుతుందో తెలుసా? ధర్మశాస్త్ರದ ప్రಕಾರ ಏನು ನಡೆಯುತ್ತೆ ಗೊತ್ತಾ? ఓసారి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. ಒಂದು ಸಾರಿ ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯದ 23ನೇ ವಚನವನ್ನು ನೋಡಿ. ఏ భేదమును లేదు, ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಏನೂ ಇಲ್ಲ, అందరూ పాపము చేసి ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ದೇವರು ದಯಪಾಲಿಸುವ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದದೇ ಹೋಗಿದ್ದಾರೆ. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ಈ ಮಾತಿಗೆ ಅರ್ಥವೇನು ಗೊತ್ತಾ? ఆ రోజుకి పౌలు గారు రాస్తున్నప్పటికీ, ಆ ದಿನಕ್ಕೆ ಪೌಲನು ಬರೆಯುತ್ತಿರುವ ಆ ದಿನಕ್ಕೂ, రోమీలకు రాసినటువంటి పత్రిక రాస్తున్నప్పటికీ ధర్మశాస్త్రం అమల్లో ఉంది. ರೋಮಾಪುರದವರಿಗೆ ಈ ಪತ್ರಿಕೆಯನ್ನು ಬರೆಯುತ್ತಿರುವಾಗಲೂ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಈಗಾಗಲೇ ಚಾಲ್ತಿಯಲ್ಲಿದೆ. ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవ్వరు లేరట, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూనే ఉన్నారట. ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ಪ್ರಕಾರ ಯಾರೂ ಇಲ್ಲ, ಎಲ್ಲರೂ ಪಾಪವನ್ನು ಮಾಡಿ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡವರೇ ಆಗಿದ್ದಾರೆ. దాని అర్థం ఏంటో తెలుసా? ಇದರ ಅರ್ಥವೇನು ಗೊತ್ತಾ? పాపం చేశారంటే మరణం వస్తుందని అర్థం. ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಮರಣವು ಬರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అందరూ పాపం చేస్తున్నారంటే అందరికీ మరణం వస్తుందని అర్థం. ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಮರಣವು ಬರುತ್ತದೆ ಎಂದು ಅರ್ಥ. ఇదే మరణం గురించి చెప్పబడిందో తెలుసా? ಯಾವ ಮರಣದ ಕುರಿತು ಇಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ ಗೊತ್ತಾ? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ ప్రారంభ వచనము, ಪ್ರಾರಂಭದ ವಚನ. ఎఫెసీయులకు రాసిన పత్రిక ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ ప్రారంభ వచనము, ಪ್ರಾರಂಭದ ವಚನ. మీ అపరాధముల చేతను, ನೀವು ನಿಮ್ಮ ಅಪರಾಧಗಳ ನಿಮಿತ್ತ, మీ పాపముల చేతను, ನಿಮ್ಮ పాపಗಳ ದೆಸೆಯಿಂದ మీరు చచ్చిన వారై ఉండగా, ನೀವು ಸತ್ತವರಾಗಿದ್ದಾಗ ఎలా చచ్చిపోతున్నారట? ಹೇಗೆ ಸಾಯುತ್ತಿದ್ದಾರೆ? పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతున్నారట. ಪಾಪಗಳ ಮೂಲಕ ಅಪರಾಧಗಳ ದೆಸೆಯಿಂದ ಸಾಯುತ್ತಿದ್ದಾರೆ. అంటే ధర్మశాస్త్రం వచ్చినా కూడా చాలా మంది పాపం చేస్తూనే ఉన్నారట, అలా పాపం చేసి మరణిస్తూనే ఉన్నారట. ಅಂದ್ರೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಬಂದ ನಂತರವೂ ಕೂಡ ಅನೇಕರು ಪಾಪ ಮಾಡುತ್ತಲೇ ಇದ್ದಾರೆ, ಪಾಪ ಮಾಡಿ ಸಾಯುತ್ತಲೇ ಇದ್ದಾರೆ. అంటే మరి ధర్మశాస్త్రం వచ్చి ఏం ప్రయోజనం? మరి ಈಗ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಬಂದು ಪ್ರಯೋಜನವಾದರೂ ಏನ್ ಹೇಳಿ? అలాగని ధర్మశాస్త్రము నిష్ప్రయోజనమైనది కాదు. ಹಾಗಂತ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ನಿಷ್ಪ್ರಯೋಜನವಾದದ್ದಲ್ಲ. ధర్మశాస్త్రంతో ప్రయోజనం ఉంది. ಧರ್ಮಶಾಸ್ತ್ರದಿಂದ ಪ್ರಯೋಜನವಿದೆ. ఎప్పుడు ధర్మశాస్త్రం ప్రయోజనమైనది? ಯಾವಾಗ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಪ್ರಯೋಜನವಾಯಿತು? ఆ ధర్మశాస్త్రంలో రాయబడినవి పాటించినప్పుడు ప్రయోజనం. ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವುದನ್ನು ನಾವು ಅಳವಡಿಸಿಕೊಂಡು ನಡೆದಾಗ ಅದರಿಂದ ಪ್ರಯೋಜನ. ధర్మశాస్త్రం ఉన్నా నువ్వు పాటించకపోతే ప్రయోజనం లేదు కదా. ಧರ್ಮಶಾಸ್ತ್ರವಿದ್ದರೂ ನೀನು ಅದನ್ನ ಅನುಸರಿಸಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದರಿಂದ ಏನು ಪ್ರಯೋಜನವಿಲ್ಲವಲ್ಲ. నీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ನಿಮಗೆ ಅರ್ಥವಾಗುವುದಕ್ಕೆ ಒಂದು ಉದಾಹರಣೆಯನ್ನು ಹೇಳುತ್ತೇನೆ. ఆల్రెడీ పోలియో చుక్కల మందు కనుగొన్నారు. పోలియో డ్రాప్స్, ಈಗಾಗಲೇ ಪೋಲಿಯೋ ಹನಿಗಳ ಕುರಿತು ಅವರು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಕಂಡುಕೊಂಡಿದ್ದಾರೆ. ఈ పోలియో డ్రాప్స్ గురించి ఆల్రెడీ ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి. ఈ పోలియో ಹನಿಗಳ ಕುರಿತು ಈಗಾಗಲೇ ಸರ್ಕಾರಗಳು ಸಾರ್ವಜನಿಕ ಪ್ರಕಟಣೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾವೆ. ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పోలియో చుక్కలు పిల్లలకు వేయించండి అని చెప్తూనే ఉన్నారు. ಪ್ರತಿ 2 ಅಥವಾ 3 ತಿಂಗಳಿಗೊಮ್ಮೆ ಮಕ್ಕಳಿಗೆ ಪೋಲಿಯೋ ಹನಿಗಳನ್ನು ಹಾಕಿಸಿ ಎಂಬುದಾಗಿ ಸರ್ಕಾರ ಹೇಳುತ್ತಾ ಇದೆ. అంటే ప్రభుత్వాలు వ్యాక్సిన్ ఆల్రెడీ కనుగొన్నాయి. ಅಂದ್ರೆ ಸರ್ಕಾರ ಈಗಾಗಲೇ ಒಂದು ವ್ಯಾಕ್ಸಿನ್ ಅನ್ನ ಕಂಡುಕೊಂಡಿದ್ದಾವೆ. ప్రభుత్వాల దగ్గర వ్యాక్సిన్స్ ఉన్నాయి. ಸರ್ಕಾರದ ಬಳಿ ವ್ಯಾಕ್ಸಿನ್ ಇದೆ. ప్రభుత్వాలు ప్రకటన చేస్తున్నాయి. ಈ ಸರ್ಕಾರಗಳು ಪ್ರಕಟಣೆ ಮಾಡುತ್ತವೆ. నువ్వు మాత్రం ప్రకటన వింటున్నావు. ನೀನು ಮಾತ್ರ ಪ್ರಕಟಣೆಯನ್ನು ಕೇಳ್ತಾ ಇದೀಯಾ, ఇటువైపు నుంచి వదిలేస్తున్నావు. ಮತ್ತೊಂದು ಕಡೆಯಿಂದ ಬಿಟ್ಟು ಬಿಡುತ್ತಿದೆಯಾ. నీ బిడ్డకు వ్యాక్సిన్ వేయమంటే వేయలేదు. ನಿನ್ನ ಮಗುವಿಗೆ ವ್ಯಾಕ್ಸಿನ್ ಹಾಕು ಅಂತಂದ್ರೆ ನಿನ್ನ ಹಾಕ್ಲಿಲ್ಲ. వాడేమో పోలియోతో పుట్టాడు. ಅವನೇನೋ ಪೋಲಿಯೋದಿಂದ ಹುಟ್ಟಿದ್ದಾನೆ. వాడు పోలియో కాలుతో తిరుగుతున్నాడు. ಅವನು ಪೋಲಿಯೋ ಕಾಲಿನಿಂದ ತಿರುಗುತ್ತಾ ಇದ್ದಾನೆ. పోలియో కాలుతో తిరుగుతున్న బిడ్డను చూసేసి అయ్యో నా బిడ్డ పోలియో కాలుతో పుట్టాడని నువ్వు బాధపడే కంటే ఆ మందేస్తే బాగుండు కదా. ಪೋಲಿಯೋ ಕಾಲಿನಿಂದ ತಿರುಗುತ್ತಾ ಇರುವಂತ ನಿನ್ನ ಮಗನನ್ನು ನೋಡಿ ಅಯ್ಯೋ ನನ್ನ ಮಗನ ಪೋಲಿಯೋ ಕಾಲಿನಿಂದ ನಡೆಯುತ್ತಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನೀನು ಮೊರಕ ಪಡೋದಕ್ಕಿಂತ ಬದಲಾಗಿ ನೀನು ಆ ಪೋಲಿಯೋ ಹನಿಯನ್ನು ಆತನಿಗೆ ಹಾಕಬಹುದಲ್ವಾ. మందేయకపోవటం నీ తప్ప లేదా ప్రభుత్వాల తప్ప? ಈ ಒಂದು ಔಷಧಿಯನ್ನು ಹಾಕದೇ ಇರುವಂತದ್ದು ನಿನ್ನ ತಪ್ಪ ಅಥವಾ ಸರ್ಕಾರದ ತಪ್ಪ? నీ తప్పే. ನಿನ್ನ ತಪ್ಪೇ. ధర్మశాస్త్రం ఉంది, ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಇದೆ. ఆ పోలియో డ్రాప్స్ వంటిది. ಅದು ಪೋಲಿಯೋ ಹನಿಗಳ ಅಂತದೆ. ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించాలి. ಆ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ನಿನ್ನ ಅನುಸರಿಸಬೇಕು. ఆ పోలియో డ్రాప్స్ ని పిల్లలకు వేయించాలి. ಆ ಪೋಲಿಯೋ ಹನಿಗಳನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಹಾಕಿಸಬೇಕು. అప్పుడే పని చేస్తాయి. ಆಗಲೇ ಅದು ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ. అప్పుడే ధర్మశాస్త్రం నీకు పని చేస్తుంది. ಆಗಲೇ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ನಿನ್ನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ಆಗಲೇ ನೀನು ಆರೋಗ್ಯವಾಗಿರುತ್ತಿ. అప్పుడే నువ్వు ఆత్మీయంగా చావవు. ಆಗಲೇ ನೀನು ಆತ್ಮೀಯವಾಗಿ ಸಾಯುವುದಿಲ್ಲ. తప్పు చేస్తుంది మనిషి. ತಪ್ಪು ಮಾಡುತ್ತಿರುವಂತದ್ದು ಮನುಷ್ಯನು. మోషే చేత ధర్మశాస్త్రం ఇచ్చినా పాటించలేదు.
లేదు. ಮೋಶೆ ಮೂಲಕವಾಗಿ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಕೊಟ್ಟರು, ಅವರು ಅನುಸರಿಸಲಿಲ್ಲ. అలా పాటించకుండా అప్పుడు కూడా చచ్చిపోతూనే ఉన్నారు. ಹೀಗೆ ಅನುಸರಿಸದೆ ಆಗಲೂ ಸಹ ಸಾಯುತ್ತಲೇ ಇದ್ದಾರೆ. ఎందుకు చచ్చిపోయారో తెలుసా? ಯಾಕೆ ಸತ್ತರು ಗೊತ್ತಾ? ధర్మశాస్త్రం చాలా కఠినమైంది. ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ತುಂಬಾ ಕಠಿಣವಾದದ್ದು. ఎంత కఠినమైందో తెలుసా? ಎಷ್ಟು ಕಠಿಣವಾದದ್ದು ಗೊತ್ತಾ? యాకోబు గారు రాసిన పత్రిక చూద్దాం. ಯಾಕೋಬನು ಬರೆದ ಪತ್ರಿಕೆಯನ್ನು ನೋಡೋಣ. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో నుంచి, ಯಾಕೋಬನು ಬರೆದ ಪತ್ರಿಕೆಯಿಂದ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 10వ వచనము. 10ನೇ ವಚನ. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. యాకోబను బರೆದ పత్రిಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯದ 10ನೇ ವಚನ. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు, ಯಾವನಾದರೂ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನೆಲ್ಲ ಕೈಕೊಂಡು ನಡೆದು ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల, ಒಂದೇ ಒಂದು ಆಜ್ಞೆ ವಿಷಯದಲ್ಲಿ ತಪ್ಪಿ ಹೋದರೆ ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. ಅವನು ಎಲ್ಲಾ ಆಜ್ಞೆಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಅಪರಾಧಿಯಾಗುತ್ತಾನೆ. ధర్మశాస్త్రం ఎంత కఠినమైందో తెలుసా? ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಎಷ್ಟು ಕಠಿಣವಾದದ್ದು ಗೊತ್ತಾ? మీలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు నాకు కనబడుతున్నారు. ನಿಮ್ಮಲ್ಲಿ ಅನೇಕ ಜನರು ದೊಡ್ಡವರಿದ್ದೀರಾ, ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಹೆಚ್ಚಿನವರು ನನಗೆ ಕಾಣ್ತಾ ಇದ್ದೀರಾ. మీరు చాలా కాలం క్రితము 10వ తరగతి చదువుకొని ఉండొచ్చు. ನೀವು ಎಷ್ಟೋ ವರ್ಷಗಳ ಮೊದಲು 10ನೇ ತರಗತಿ ಓದಿರಬಹುದು. ప్రారంభంలో నేను విన్నాను SSLC అనేది ఉండేదట. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ನಾನು ಕೇಳಿದ್ದೇನೆ SSLC ಅಂತಕ್ಕಂಥದ್ದು ಇತ್ತು. ఆ SSLC అనేది 10వ తరగతి అప్పుడు ఎంత కష్టంగా ఉండేదో తెలుసా? ಆ SSLC ಅಥವಾ 10ನೇ ತರಗತಿ ಆ ದಿನಗಳಲ್ಲಿ ಎಷ್ಟು ಕಷ್ಟವಾಗಿತ್ತು ಗೊತ್ತಾ? అందులో 6 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టులకు 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలి ఒకేసారి. ಆ ಒಂದು SSLC ಯಲ್ಲಿ 6 ಸಬ್ಜೆಕ್ಟ್ಗಳಿದೆ ಅಂದ್ಕೊಳ್ರಿ. ಆ 6 ಸಬ್ಜೆಕ್ಟ್ಗಳನ್ನ ಒಂದೇ ಸಾರಿ ನಾವು ಪಾಸ್ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು. ఒకవేళ అందులో 5 పాస్ అయ్యి 1 ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే. ಅದರಲ್ಲಿ 5 ಪಾಸ್ ಆಗಿ 1 ಫೇಲ್ ಆದ್ರೂ ಕೂಡ ಫೇಲ್ ಆಗುವಂತದ್ದೇ. అలాగని ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఒక్క సబ్జెక్ట్ తో మళ్ళీ రాసి సప్లిమెంటరీలో పాస్ అవడానికి ఉండదు. ಹಾಗಂತ ಹೇಳಿ ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್ ಫೇಲ್ ಆಗಿದೀವಲ್ಲ ಅದನ್ನ ಸಪ್ಲಿಮೆಂಟರಿಯಲ್ಲಿ ಬರೆದು ಪೂರಕ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಪಾಸ್ ಆಗೋಣ ಅಂತಂದ್ರೆ ಅದಕ್ಕಿರ್ಲಿಲ್ಲ. ఈ రోజు అలాంటి పద్ధతి ఉంది. ಈಗ ಅಂತ ಒಂದು ಪದ್ಧತಿ ಇದೆ. కానీ ఆ రోజు ఎలా ఉండేదో తెలుసా? ಆದ್ರೆ ಆ ದಿನಗಳು ಹೇಗಿದ್ದವು ಗೊತ್ತಾ? ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ 6 సబ్జెక్టులు రాయాలి. ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್ ಫೇಲ್ ಆದ್ರೂ ಕೂಡ ಮತ್ತೆ 6 ಸಬ್ಜೆಕ್ಟ್ ಗಳನ್ನ ಬರೆಯಬೇಕಿತ್ತು. అలా పదే చాలా మంది ఫెయిల్ అయిపోయే వాళ్ళట. ಈ ರೀತಿಯಾಗಿ ಪದೇ ಅನೇಕರು ಫೇಲ್ ಆಗ್ತಿದ್ರು. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ధర్మశాస్త్రము చాలా కఠినంగా ఉందని. ದೇವರು ಕೂಡ ಅದನ್ನೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ತುಂಬಾ ಕಠಿಣವಾಗಿದೆ ಎಂದು. ఈ ధర్మశాస్త్రములో 100 ఆజ్ఞలు ఉన్నాయనుకోండి. ಈ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ 100 ಆಜ್ಞೆಗಳಿದಾವೆ ಅನ್ಕೊಳ್ಳಿ. 100కి 100 పాటించాలి. 100ಕ್ಕೆ 100 ಪಾಲಿಸಬೇಕು. 99 పాటించి 1 ఫెయిల్ అయినా అందులో ఫెయిల్ అయినట్టే. 99 ಅನುಸರಿಸಿ 1 ಅನುಸರಿಸದೆ ಹೋದ್ರೂ ಕೂಡ ಅದರಲ್ಲಿ ನಾವು ಫೇಲ್ ಆಗುವಂತವರು. అంటే 99 కూడా పాటించనట్టే. ಅಂದ್ರೆ 99 ಕೂಡ ನಾವು ಹಿಂಬಾಲಿಸದೇ ಇರುವ ಹಾಗೆ. అంటే ధర్మశాస్త్రము కూడా మనిషిని బంధించటం ప్రారంభించింది. ಅಂದ್ರೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಸಹ ಮನುಷ್ಯರನ್ನ ಬಂಧಿಸುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿತ್ತು. ప్రారంభంలోనేమో మరణం వెళ్తూ వచ్చింది మోషే వరకు. ಪ್ರಾರಂಭದಲ್ಲೇನೋ ಮರಣವು ಮೋಶೆಯ ತನಕ ಆಳ್ವಿಕೆ ಮಾಡುತ್ತಾ ಬಂತು. అలా మోషే తర్వాత కూడా ధర్మశాస్త్రం ఇవ్వబడిన మరణం ఏలుతూనే ఉంది. ಹಾಗೆ ಮೋಶೆಯ ನಂತರ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಕೊಡಲ್ಪಟ್ಟರೂ ಕೂಡ ಮರಣವು ಆಳ್ವಿಕೆ ಮಾಡುತ್ತಲೇ ಇದೆ. మరి ఇంకా మనుషులెవ్వరికి విముక్తి లేదా? ಹಾಗಾದ್ರೆ ಮನುಷ್ಯರು ಯಾರಿಗೂ ಕೂಡ ವಿಮುಕ್ತಿ ಇಲ್ವಾ? ఒకవేళ విముక్తి లేకపోతే పౌలు గారు ఎందుకు ఓ మరణమా నీ విజయం ఎక్కడని దాన్ని ప్రశ్నిస్తున్నాడు. ಒಂದು ವೇಳೆ ವಿಮುಕ್ತಿ ಇಲ್ಲದೆ ಇರುವುದಾದರೆ ಪೌಲನು ಯಾಕೆ ಓ ಮರಣವೇ ನಿನ್ನ ವಿಜಯವೆಲ್ಲಿ ಎಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳುತ್ತಿದ್ದಾನೆ. పౌలు గారి ప్రశ్న వెనకాలన్నది ఏంటో తెలుసా? ಪೌಲನ ಪ್ರಶ್ನೆ ಎಂದಿರುವಂತದ್ದು ಏನು ಗೊತ್ತಾ? ఆయన యొక్క ధైర్యం ఏంటో తెలుసా? ಆತನ ಧೈರ್ಯ ಏನು ಗೊತ್ತಾ? పౌలు గారికి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ಪೌಲನಿಗೆ ಈ ಬಲವು ಎಲ್ಲಿಂದ ಬಂತು ಗೊತ್ತಾ? మరణంతోనే ఓ మరణమా నీ విజయం ఎక్కడని ఎందుకు అడిగాడో తెలుసా? ಮರಣದ ವಿಷಯದಲ್ಲಿ ಓ ಮರಣವೇ ನಿನ್ನ ವಿಜಯವೆಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಏಕೆ ಕೇಳಿದನು ಗೊತ್ತಾ? ఎందుకు అడిగాడంటే ఆయన యొక్క బలం యేసుక్రీస్తు వారు. ಯಾಕೆಂದರೆ ಆತನ ಬಲವು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು. యేసుక్రీస్తును ధరించుకున్నాను గనక ఇదిగో ఇక నుంచి నాలో ఉన్న శక్తి యేసుక్రీస్తు అయినప్పుడు నేను ఇక మరణానికి భయపడాల్సిన అవసరం లేదంటున్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಧರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ, ಆದ್ರಿಂದ ನನ್ನಲ್ಲಿರತಕ್ಕಂತ ಶಕ್ತಿಯು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆದ ಕಾರಣ ನಾನು ಇನ್ನು ಮೇಲೆ ಮರಣಕ್ಕೆ ಭಯಪಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳುತ್ತಾನೆ. ఎందుకు భయపడట్లేదు అనుకుంటున్నావు? ಯಾತಕ್ಕೆ ಭಯಪಡುವುದಿಲ್ಲ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಿ? ఈయన ధరించుకున్న యేసుక్రీస్తు వారు మరణాన్ని తొక్కేశాడు. ಈತನು ಧರಿಸಿಕೊಂಡಿರುವಂತಹ ಮರಣ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮರಣವನ್ನು ತುಳಿದು ಹಾಕಿದನು. ఆ మరణాన్ని సమాధి చేసేశాడు ఆయన. ಆ
ಮರಣವನ್ನು ಆತನು ಸಮಾಧಿ ಮಾಡಿಬಿಟ್ಟನು. ఆ మరణాన్ని జయించేశాడు ఆయన. ಆ ಮರಣವನ್ನೇ ಜಯಿಸಿದ್ದಾನೆ ಆತನು. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని ధరించుకున్నాడు ఆయన. ಪುನರುತ್ಥಾನನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನೇ ಪೌಲನು ಧರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అలాంటి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని ధరించుకున్న పౌలు గారు అంటున్నారు, ఏ మరణమా ఏది నీ విజయం? ಅಂತಹ ಪುನರುತ್ಥಾನನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಧರಿಸಿಕೊಂಡಂತ ಪೌಲನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ಏ ಮರಣವೇ ಎಲ್ಲಿ ನಿನ್ನ ವಿಜಯ? ఏంటి నా యేసుక్రీస్తు వారితో నువ్వు ఎలా గెలవలేకపోయావని అడుగుతున్నాడు. ಏನು ನನ್ನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೊಡನೆ ಯಾಕೆ ನೀನು ಗೆಲ್ಲದೆ ಹೋದಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳುತ್ತಿದ್ದಾನೆ. నా యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడు. ನನ್ನ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಲೋಕವನ್ನು ಜಯಿಸಿದ್ದಾರೆ. నా యేసుక్రీస్తు వారు పాపాన్ని జయించేశాడు. ನನ್ನ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಪಾಪವನ್ನು ಜಯಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. నా యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించేశాడు. ನನ್ನ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಮರಣವನ್ನು ಜಯಿಸಿದ್ದಾರೆ. ఆయన జయించగలిగినప్పుడు ఆయన్నే ధరించుకున్న నేను కూడా జయించగలను. ಆತನೇ ಜಯಿಸಿದಾಗ ಆತನನ್ನು ಧರಿಸಿಕೊಂಡಂತ ನಾನು ಕೂಡ ಜಯಿಸಬಲ್ಲೆನು. అందుకేనన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమని. ಅದಕ್ಕೆ ಆತನು ಹೇಳಿದ್ದಾನೆ, ಬದುಕುವುದಾದರೆ ಕ್ರಿಸ್ತನೇ, ಸಾವಾದರೆ ನನಗೆ లాభమే ಎಂದು. అలాగని చావు ఈ శరీరానికి వస్తుందేమో కానీ ఆత్మకు రాదని అర్థమైపోయింది పౌలు గారికి. ಹಾಗಂತೇಳಿ ಸಾವು ಈ ಒಂದು ಶರೀರಕ್ಕೆ ಬರುತ್ತದೆ ಹೊರತು ಆತ್ಮಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಆತನಿಗೆ ಅರ್ಥವಾಗಿಬಿಟ್ಟಿದೆ. అందుకే క్రీస్తును ధరించుకున్న మనందరము కూడా మరణాన్ని చూసి భయపడకూడదు. ಅದಕ್ಕಾಗಿಯೇ ಕ್ರಿಸ್ತನನ್ನು ಧರಿಸಿಕೊಂಡಿರುವಂತಹ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಮರಣವನ್ನು ನೋಡಿ ಭಯಪಡಬಾರದು. ఒకవేళ నిజంగా మరణమే మనకు వస్తుందని అర్థమైపోతున్నప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? ಒಂದು ವೇಳೆ ಮರಣವೇ ನಮಗೆ ಬರುತ್ತಿದೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥವಾಗಿಬಿಟ್ಟಾಗ ನಾವು ಹೇಗಿರಬೇಕು ಗೊತ್ತಾ? నువ్వు ధైర్యంగా ఆ మరణాన్ని స్వీకరించాలి. ನೀನು ಧೈರ್ಯವಾಗಿ ಆ ಮರಣವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು. అప్పుడు స్వీకరించినప్పుడే నువ్వు ధైర్యశాలిగా కనబడతావు దేవుని ఎదుట. ಹಾಗೆ ಸ್ವೀಕರಿಸುವಾಗಲೇ ನೀನು ದೇವರ ಮುಂದೆ ಧೈರ್ಯಶಾಲಿಯಾಗಿ ಕಂಡು ಬರುತ್ತಿ. నువ్వు ఎప్పుడు ధైర్యంగా మరణాన్ని స్వీకరించగలవో తెలుసా? ಯಾವಾಗ ನೀನು ಧೈರ್ಯವಾಗಿ ಮರಣವನ್ನು ಸ್ವೀಕರಿಸಬಲ್ಲೆಯೋ ಗೊತ್ತಾ? నీలో పాపం ఉన్నప్పుడు నువ్వు భయపడతావు. ನಿನ್ನಲ್ಲಿ ಪಾಪವಿದ್ದಾಗ ಭಯಪಡುತ್ತಿ. పాపం నిన్ను భయపెడుతుంది. ಪಾಪವು ನಿನ್ನನ್ನು ಭಯಪಡಿಸುತ್ತದೆ. పాపం నిన్ను పిరికివానిగా మార్చేస్తుంది. ಪಾಪವು ನಿನ್ನನ್ನ ಒಂದು ಭಯಗ್ರಸ್ತನಾಗಿ ನಿನ್ನನ್ನು ಮಾರ್ಪಡಿಸುತ್ತದೆ. పిరికివాడెవ్వడు కూడా విజయం సాధించలేడు. ಈ ರೀತಿಯಾಗಿ ಅಂಚುಬುರುಕನ ಯಾರು ಕೂಡ ಜಯವನ್ನು ಸಾಧಿಸುವುದಿಲ್ಲ. ధైర్యంగా ఉండాలంటే నీలో పాపం ఉండకూడదు. ಧೈರ್ಯವಾಗಿರಬೇಕಾದ್ರೆ ನಿನ್ನಲ್ಲಿ ಪಾಪವು ಇರಬಾರದು. యేసుక్రీస్తు వారు కార్చిన రక్తం చేత నీ పాపాలని కడిగేసుకోవాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಸುರಿಸಿದ ರಕ್ತದಿಂದ ನನ್ನ ಪಾಪಗಳನ್ನೆಲ್ಲ ತೊಳೆದುಕೊಳ್ಳಬೇಕು. యేసుక్రీస్తును నోటితో ప్రభువని ఒప్పుకొని తీరాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಬಾಯಿಂದ ಕರ್ತನೆಂದು ಒಪ್ಪಿಕೊಂಡು ತಿರಬೇಕು. నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు నోటితో ప్రభువని ఒప్పుకుంటావో అప్పుడే నువ్వు రక్షణలోనికి వచ్చేస్తావు. ಯಾವಾಗ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ರಕ್ಷಕನಾಗಿ ಸ್ವೀಕಾರ ಮಾಡಿಕೊಳ್ತೀಯೋ ಆಗಲೇ ನಿನ್ನ ಬಾಯಿಂದ ನೀನು ಸ್ವೀಕರಿಸಿ ರಕ್ಷಣೆಗೆ ಬರುತ್ತಿ. ఇంకా రక్షణలోనికి వచ్చిన తర్వాత దేన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. రక్షಣೆ ಒಳಗೆ ಬಂದಾಗ ಯಾವುದನ್ನು ನೋಡಿ ಭಯಪಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ఒకవేళ బాప్తిజం పొందిన తర్వాత చావే వస్తుందంటే ఆనందంతో సంతోషంతో చిరునవ్వుతో మరణానికి వెళ్ళిపోవాలి. ಒಂದು ವೇಳೆ ದೀಕ್ಷಾ ಸ್ನಾನದ ನಂತರ ಮರಣವೇ ನಮಗೆ ಬಂದಾಗ ಆನಂದದಿಂದ ಒಂದು ನಗುಮುಖದಿಂದ ನಾವು ಮರಣಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗಬೇಕು. అలా ఆనందంతో కన్ను మూసిన ఆయనను మీకు చూపిస్తాను. ಹಾಗೆ ಆನಂದದಿಂದ ಕಣ್ಣು ಮುಚ್ಚಿದ ಒಬ್ಬನನ್ನು ನಿಮಗೆ ತೋರಿಸುತ್ತೇನೆ. అపోస్తుల కార్యములు ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 7వ అధ్యాయము 7ನೇ ಅಧ್ಯಾಯ. అపోస్తుల కార్యములు ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 7వ అధ్యాయము 7ನೇ ಅಧ್ಯಾಯ 54వ వచనము నుండి 54ನೇ ವಚನದಿಂದ వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ಈ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಅವರು ರೌದ್ರವುಳ್ಳವರಾಗಿ ಅವನ ಮೇಲೆ ಹಲ್ಲು ಕಡಿದರು. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ಆದರೆ ಅವನು ಪವಿತ್ರಾತ್ಮ ಭರಿತನಾಗಿ ఆకాశం వైపు తేరి చూచి ಆಕಾಶದ ಕಡೆಗೆ ದೃಷ್ಟಿಸಿ ನೋಡಿ దేవుని మహిమను ದೇವರ ಪ್ರಭಾವವನ್ನು యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ದೇವರ ಬಲಗಡೆಯಲ್ಲಿ ನಿಂತಿದ್ದ ಯೇಸುವನ್ನು ಕಂಡು ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. ಅಗೋ ಆಕಾಶವು ತೆರೆದಿರುವುದನ್ನು ಮನುಷ್ಯ ಕುಮಾರನು ದೇವರ ಬಲಗಡೆಯಲ್ಲಿ ನಿಂತಿರುವುದನ್ನು ನೋಡುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿದನು. అలా యేసుక్రీస్తు వారిని చూస్తూ ఆనందంతో కన్ను మూస్తున్నాడు స్టెఫెన్ గారు. ಆ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡುತ್ತಾ ಆನಂದವಾಗಿ ಕಣ್ಣು ಮುಚ್ಚುತ್ತಿದ್ದಾನೆ ಸ್ಟೆಫನ್. స్టెఫెన్ గారి జీవితంలో ఎంత గొప్ప భాగ్యం వచ్చిందో తెలుసా? ಸ್ಟೆಫನರ ಜೀವಿತದಲ್ಲಿ ಎಷ್ಟು ದೊಡ್ಡ ಭಾಗ್ಯವು ಬಂತು ಗೊತ್ತಾ? స్టెఫెన్ గారు వాక్యం ప్రకటిస్తున్నారు. ಸ್ಟೆಫನ್ ಅವರು ವಾಕ್ಯವನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. అలా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపుతున్నారు ఆయనను. ಆಗ ಆ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯ ಪ್ರಕಟಿಸುತ್ತಿರುವಾಗ ಅವರನ್ನ ಕಲ್ಲೆಸೆದು ಕೊಲ್ಲುತ್ತಿದ್ದಾರೆ. అన్ని వైపుల నుంచి రాళ్ళు వచ్చి తగులుతున్నప్పుడు ఆనందంగా ఎవరుండగలరు?
ఉండగలరు? ಎಲ್ಲಾ ಕಡೆಯಿಂದಲೂ ಕಲ್ಲುಗಳು ಬಂದು ತಾಕುತ್ತಿರುವಾಗ ಆನಂದವಾಗಿರಲು ಹೇಗೆ ಸಾಧ್ಯ? ఆ రాయి వచ్చేసి కన్నుకు తగలొచ్చు, నోరుకు తగలొచ్చు, శరీరంలో ఎక్కడైనా తగలొచ్చు. ಆ ಕಲ್ಲು ಬಂದು ಕಣ್ಣಿಗೆ ತಗಲಬಹುದು, ಬಾಯಿಗೆ ತಗಲಬಹುದು, ಶರೀರದ ಯಾವ ಭಾಗಕ್ಕಾದರೂ ತಗಲಬಹುದು. అలాంటి సమయంలో కూడా ఆనందముతో నవ్వుతూ పరలోకము వైపు చూస్తున్నాడు. ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೂಡ ಆನಂದದಿಂದ ನಗುತ್ತಾ ಪರಲೋಕದ ಕಡೆಗೆ ನೋಡುತ್ತಿದ್ದಾನೆ. పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿಂದ ತುಂಬಿಸಲ್ಪಟ್ಟವನಾಗಿ ಆಕಾಶದ ಕಡೆಗೆ ದೃಷ್ಟಿಸಿ ನೋಡುತ್ತಿದ್ದಾನೆ. ఆకాశం వైపు తేరి చూస్తున్న ఆయనకు యేసు క్రీస్తు వారు తిరిగి లేచి నిలబడడం చూశాడు. ఆయన అక్కడ ಆಕಾಶದ ಕಡೆಗೆ ದೃಷ್ಟಿಸಿ ನೋಡುತ್ತಿರುವಂತಹ ಆತನು ಯೇಸು ಪರಲೋಕದಲ್ಲಿ ತಂದೆ ಬಳಗಡೆ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳುವುದನ್ನ ನೋಡುತ್ತಾನೆ. సాధారణంగా యేసుక్రీస్తు వారు పరలోకంలో కూర్చుంటారా, నిలబడి ఉంటారా? ಸಾಮಾನ್ಯವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಪರಲೋಕದಲ್ಲಿ ಕುಳಿತಿರುತ್ತಾರೋ ಅಥವಾ ನಿಂತಿರುತ್ತಾರೋ? ఆలోచించి చెప్పండి. ಆಲೋಚಿಸಿ ಹೇಳ್ರಿ. యేసుక్రీస్తు వారు పరలోకంలో కూర్చుంటారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಪರಲೋಕದಲ್ಲಿ ಕುಳಿತಿರುತ್ತಾರೆ. కూర్చుంటారని మీకెలా తెలుసండి? మీరు వెళ్ళొచ్చారా అంటారా? ಕುಳಿತಿರುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ನಿಮಗೆ ಗೊತ್ತು, ನೀವು ಹೋಗಿ ನೋಡಿ ಬಂದಿರಾ ಎಂಬುದಾಗಿ ಕೇಳಬಹುದು. ప్రకటన గ్రంథము ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 21వ వచనం చూడండి ప్రియులారా. 21ನೇ ವಚನವನ್ನು ನೋಡಿ ಪ್ರಿಯರೇ. ప్రకటన గ్రంథము ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 21వ వచనము 21ನೇ ವಚನ. నేను జయించి ನಾನು ಜಯ ಹೊಂದಿ నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము, ನನ್ನ ತಂದೆಯೊಡನೆ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಕೂತುಕೊಂಡಿರುವ ಪ್ರಕಾರವೇ యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించి, సాతానుని జయించి, మరణాన్ని జయించి పరలోకానికి వెళ్లి పరలోకమందు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడట. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಈ ಲೋಕವನ್ನ ಜಯಿಸಿ, ಸೈತಾನನ ಜಯಿಸಿ, ಮರಣವನ್ನ ಜಯಿಸಿ ಪರಲೋಕದಲ್ಲಿ ತಂದೆ ಬಳಗಡೆಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡಿದ್ದಾರೆ. అలా కూర్చుండి ఉన్న ఆయన స్టెఫెను గారు చనిపోతున్నప్పుడు మాత్రం లేచి నిలబడ్డాడు. ಹಾಗೆ ಕುಳಿತಿರುವಂತಹ ಆತನು ಸ್ಟೆಫನನವರು ಸಾಯುತ್ತಿರುವಾಗ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡರು. ఎందుకు స్టెఫెను గారు చనిపోతున్నప్పుడు లేచి నిలబడ్డాడో చెప్పగలరా? ಯಾಕೆ ಸ್ಟೆಫನರು ಸಾಯುತ್ತಿರುವಾಗ ಯೇಸು ಎದ್ದು ನಿಂತರು ಹೇಳಬಲ್ಲಿರಾ? మామూలుగా ಸಾಮಾನ್ಯವಾಗಿ ఏదైనా ఒక ఆట ఆడి ఆ ఆటలో విజయం సాధించి మన దగ్గరికి ఎవరైనా వస్తున్నారనుకోండి, మనం ఆనందంతో పరిగెత్తుకుని వెళ్ళిపోతాము. ಸಾಮಾನ್ಯವಾಗಿ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಆಟವಾಡಿ ಅದರಲ್ಲಿ ಗೆದ್ದು ವಿಜಯೋತ್ಸವದಿಂದ ಅವರು ಬರ್ತಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ಅವರನ್ನ ಎದುರುಗೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಾವು ಎದ್ದು ಅವರ ಬಳಿಗೆ ಓಡಿ ಹೋಗುತ್ತೇವೆ. లేదంటే ఒక ఆట జరుగుతున్నప్పుడు చివరి క్షణంలో ఎవరు గెలుస్తారా అని ఒకవేళ ఆసక్తి గనక ఆటలో నెలకొందనుకో, ఎవరు కూర్చొని చూడరు, అందరు నిలబడుతుంటారు. అప్పుడు ಅಥವಾ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಸ್ಪರ್ಧೆ ನಡೀತಾ ಇರ್ತದೆ, ಒಂದು ಆಟ, ಅದರಲ್ಲಿ ಕೊನೆಯ ಕ್ಷಣದಲ್ಲಿ ಯಾರು ಗೆಲ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಕುತೂಹಲದಿಂದ ಕಾತುರದಿಂದ ನೋಡುವಾಗ ಯಾರು ಕೂಡ ಕುಳಿತುಕೊಂಡು ನೋಡುವುದಿಲ್ಲ, ಬದಲಾಗಿ ನಿಂತು ನೋಡುತ್ತಾರೆ. అలాగే స్టెఫెన్ను చూశాడు యేసుక్రీస్తు వారు పరలోకం నుండి. ಅದರಂತೆಯೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸ್ಟೆಫನ್ ಅವರನ್ನ ಪರಲೋಕದಿಂದ ಹಾಗೆ ನೋಡಿದರು. అలా పరలోకం నుంచి చూస్తున్న స్టెఫెన్ను చూసేసి రాళ్లతో కొట్టబడుతుంటే, ఒకవేళ నాకు దేవుడు తెలియదు, యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదని ఒప్పుకొని లోకంలోనికి తిరిగిపోతాడేమని చూస్తున్నాడు. ಆ ರೀತಿಯಾಗಿ ಕಲ್ಲುಗಳಿಂದ ಹೊಡೆಯುತ್ತಿರುವಂತಹ ಸ್ಟೆಫನನ್ನು ಅಯ್ಯೋ ನನಗೆ ಯಾಕೆ ಕಷ್ಟ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ, ಯೇಸು ಯಾರು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಮತ್ತೆ ಲೋಕದ ಒಳಗಡೆ ಹೊರಟೋಗ್ತಾನೆ ಏನೋ ಅಂತಕ್ಕಂತ ಆಸಕ್ತಿಯಿಂದ ಯೇಸು ಅಲ್ಲಿ ನೋಡುತ್ತಿದ್ದಾರೆ. కానీ స్టెఫెన్ అలా చేయలేదు. ಆದರೆ ಸ್ಟೆಫನನ್ನು ಹಾಗೆ ಮಾಡಲಿಲ್ಲ. రాళ్లతో హింసింపబడుతున్నా, ಕಲ್ಲುಗಳಿಂದ ಹಿಂಸಿಸಲ್ಪಡುತ್ತಿದ್ದರು, రక్తాలు కారుతున్నా, ರಕ್ತಗಳು ಸುರಿಯುತ್ತಿದ್ದರು, ప్రాణం పోయే స్థితి ఉన్నా, ಪ್ರಾಣ ಹೋಗುವ ಸ್ಥಿತಿ ಇದ್ದರು, ఆకాశం వైపు చూస్తున్నాడు. ಆಕಾಶದ ಕಡೆಗೆ ನೋಡುತ್ತಿದ್ದಾರೆ. అంటే తన జీవితంలో విజయం సాధించబోతున్నాడు. ఆయన ಅಂದ್ರೆ ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ವಿಜಯವನ್ನು ಸಾಧಿಸಲು ಹೋಗುತ್ತಿದ್ದಾನೆ. ఆయన మరణాన్ని జయించబోతున్నాడు. ಆತನು ಈಗ ಮರಣವನ್ನು ಜಯಿಸಲು ಹೋಗುತ್ತಿದ್ದಾನೆ. ఎవరైతే క్రీస్తుని ధరించి చచ్చిపోతారో వాళ్ళు ఒక రోజు మరణాన్ని జయిస్తారు. ಯಾರು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಂಬಿ ಸಾಯುತ್ತಾರೋ ಅವರು ಮರಣವನ್ನ ಗೆಲ್ಲುತ್ತಾರೆ. అలాంటి ఆయన మరణం విజయాన్ని చూడబోతున్నటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచి నిలబడ్డాడు అక్కడ. ಅಂತ ಮರಣವನ್ನ ಗೆಲ್ಲುತ್ತಿರುವಂತಹ ಸ್ಟೆಫನನನ್ನು ನೋಡುವುದಕ್ಕಾಗಿ ಪರಲೋಕದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಎದ್ದು ನಿಂತರು. ఒక స్టెఫెను పరలోకానికి అడుగు పెట్టబోతున్నాడన్న విషయంతో ఆనందాన్ని చూస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ಒಬ್ಬ ಸ್ಟೆಫನನ್ನು ಪರಲೋಕದಲ್ಲಿ ಪದಾರ್ಪಣೆ ಮಾಡುತ್ತಾನೆ ಅನ್ನುವಂತ ವಿಷಯವನ್ನು ನೋಡುವುದಕ್ಕಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಆನಂದದಿಂದ ಎದ್ದು ನಿಂತರು. అలాగని స్టెఫెను చచ్చిపోయిన వెంటనే పరలోకానికి ఏం వెళ్ళాడు, పరదేశికి వెళ్తాడు. ಹಾಗಂತೇಳಿ ಸ್ಟೆಫನನ್ನು ಸತ್ತ ನಂತರವೇ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವುದಿಲ್ಲ, ಬದಲಾಗಿ ಪರದೇಶಿಗೆ ಹೋಗ್ತಾರೆ. పరదేశికి వెళ్ళినా ఒక రోజు పరలోకానికే కదా వెళ్ళాల్సింది. పరదేశిಗೆ ಹೋದ್ರು ಒಂದು ದಿನ పరలోಕಕ್ಕೆ ತಾನೇ ಅವರು ಹೋಗಬೇಕು. చూసారా, పౌలు గారికి ఈ విషయాలన్నీ అర్థమైపోయాయి. ನೋಡ್ರಿ, ಈ పౌలನಿಗೆ ಇಂತಹ ವಿಷಯಗಳು ಹೇಗೆ ಅರ್ಥವಾಗ್ಬಿಟ್ಟಿವೆ. పౌలు గారు మరణముతో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా
ఎక్కడా అని అడుగుతున్నాడు. ಅದಕ್ಕಾಗಿ ಪೌಲನು ಮರಣದೊಂದಿಗೆ ಕೇಳುತ್ತಾನೆ, ಓ ಮರಣವೇ ನಿನ್ನ ವಿಷಯವೆಲ್ಲಿ? ఇక్కడ కూర్చున్న మనం క్రీస్తును ధరించుకున్న మనం, ಇಲ್ಲಿ ಕುಳಿತಿರುವಂತ ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನು ಧರಿಸಿಕೊಂಡವರು, మీరు కూడా, ನೀವು ಸಹ, ఓ మరణమా, ಓ ಮರಣವೇ నీ విజయం ఎక్కడ అనగలవా? ನಿನ್ನ ವಿಷಯವೆಲ್ಲಿ ಎಂದು ಕೇಳಬಲ್ಲಿಯಾ? నేను మరణంతో పోటీ పడుతున్నాను అనగలవా? ನಾನು ಮರಣದ ಜೊತೆಯಲ್ಲಿ ಸ್ಪರ್ಧೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ నేను లోకంలో అపవాదితో పోటీ పడుతున్నాను అనగలరా? ನಾನು ಲೋಕದಲ್ಲಿ ಅಪವಾದಿಯ ಜೊತೆಯಲ್ಲಿ ಸ್ಪರ್ಧೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೀರಾ? అపవాదితో పోటీలో నేనే గెలుస్తానని చెప్పగలవా? ಈ ಅಪವಾದಿಯ ಜೊತೆಯ ಸ್ಪರ್ಧೆಯಲ್ಲಿ ನಾನೇ ಗೆಲ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೀರಾ? పాపంతో విజయం నాదే అని నువ్వు చెప్పగలవా? పాపదొడనే విజయ నన్నదే ಎಂಬುದಾಗಿ ನೀವು ಹೇಳಬಲ್ಲಿರಾ? వీటన్నిటిని నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా జయిస్తానని చెప్పగలవా? ఇవెల్లವನ್ನು ಯಾವುದೋ ಒಂದು ದಿನದಲ್ಲಿ ನಾನು ಖಂಡಿತವಾಗಿ ಜಯಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ನೀವು ಹೇಳಬಲ್ಲಿರಾ? ఆల్రెడీ మన జీవితంలో చాలా జయించేశామా? ಈಗಾಗಲೇ ನಾವು ಅನೇಕವನ್ನ ಗೆದ್ದಿದ್ದೇವಾ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ? ఇంకా ఏమైనా కొన్ని ఉన్నాయా? ಅಥವಾ ಇನ್ನು ಏನಾದರೂ ಈ ಕೆಲವಿದಾವ? వాటిని కూడా వదిలేయండి. ಅದನ್ನು ಕೂಡ ಬಿಟ್ಟು ಬಿಡ್ರಿ. నిన్ను నరకానికి తీసుకెళ్లే వాటిని అన్నిటిని వదిలేయండి. ನಿನ್ನನ್ನ ನರಕಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವ ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡ್ರಿ. వాటన్నిటిని వదిలేసి ಅವೆಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು ఈరోజు హాయిగా రాత్రి నిద్రపోండి. ಈ రాత్రిಯಲ್ಲಿ ಹಾಯಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡಿ. గుండె మీద చేసుకుని ఎప్పుడు హాయిగా నిద్ర వస్తుందో తెలుసా మనకి? ಎದೆ ಮೇಲೆ ಕೈ ಹಾಕೊಂಡು ಯಾವಾಗ ಹಾಯಾಗಿ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ ಗೊತ್ತಾ? పాపం లేనాడు, ಪಾಪವು ಇಲ್ಲದೆ ದಿನ, పాపం అనే భయం లేనాడు, ಪಾಪದ ಭಯ ಇಲ್ಲದೆ ಇದ್ದ ದಿನ, ఏ పాపం చేయన్నాడు, ಯಾವುದೇ ಪಾಪವನ್ನು ಮಾಡದೇ ಇರುವಂತ ದಿನ, నేను దేవుడు కోరుకున్నట్టుగా బ్రతుకుతున్నాను అన్ననాడు, ಆ ದೇವರು ಕೋರಿಕೊಳ್ಳುವ ರೀತಿಯಲ್ಲಿ ಬದುಕುತ್ತೇನೆ ಅನ್ನುವಂತ ದಿನದಲ್ಲಿ ఆ రోజు నీకు హాయిగా నిద్ర వస్తుంది. ಆ ದಿನ ನಿನಗೆ ಹಾಯಾಗಿ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ. ఆ నిద్రలో ఒకవేళ చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ಆ ನಿದ್ದೆಯಲ್ಲಿ ಒಂದು ವೇಳೆ ಸತ್ತು ಹೋದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ ಅನಿಸುತ್ತೆ. మనం కళ్ళ ముందు ఎంత భయంకరమైన ప్రమాదాలు వస్తున్నా మనకేం భయం ఏది. ನಮ್ಮ ಮುಂದೆ ಎಷ್ಟು ಭಯಂಕರವಾದ ಪ್ರಮಾದಗಳು ಬಂದರೂ ಕೂಡ ನಮಗೆ ಯಾವುದೇ ಅಭ್ಯಂತರ ಬರುವುದಿಲ್ಲ. ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? నీలో పాపం లేదు కనుక. ನಿಮ್ಮಲ್ಲಿ ಪಾಪವಿಲ್ಲ, ಆದ್ರಿಂದ పాపం అంతా కడిగేసుకున్నావు గనక, ಪಾಪವನ್ನೆಲ್ಲ ತೊಳೆದು ಹಾಕೊಂಡಿದ್ಯಾ, ಆದ್ರಿಂದ పాపంతో నువ్వు పోరాడుతున్నావు గనక, ಪಾಪದ ಜೊತೆಯಲ್ಲಿ ನೀನು ಹೋರಾಟ ಮಾಡ್ತಿದ್ಯಾ, ಆದ್ರಿಂದ పాపంతో నువ్వు విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది గనక, ಪಾಪದ ಜೊತೆಯಲ್ಲಿ ವಿಜಯವನ್ನ ಹೊಂದುತ್ತೇನೆ ಅಂತಕ್ಕಂತ ನಂಬಿಕೆ ನಿನ್ನಲ್ಲಿ ಇದೆಯಾ, ಆದ್ರಿಂದ యేసుక్రీస్తు వారిని నేను ధరించుకున్నాన ధైర్యం నీకుంది గనక, ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನೇ ಧರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ ಅಂತಕ್ಕಂತ ಧೈರ್ಯ ನಿನಗಿದೆ, ಆದ್ರಿಂದ అలాంటి వాళ్ళే చెప్పగలరు, ఓ మరణమా నీ విజయం ఎక్కడని. ಅಂತಹ ಜನರೇ ಹೇಳಬಲ್ಲರು, ಓ ಮರಣವೇ ನಿನ್ನ ವಿಷಯವೆಲ್ಲಿ ಎಂದು. ఓ మరణమా నా యేసుక్రీస్తు వారు లేచారు, ಓ ಮರಣವೇ ನನ್ನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಎದ್ದರು. మరణించి లేచిన నా యేసుక్రీస్తు వారిలా నేను కూడా రెండవ రాకల్లో, క్రీస్తు రెండవ రాకల్లో తిరిగి లేస్తాను మరణమా నువ్వు చెప్పగలవు. ಮರಣಿಸಿ ಎದ್ದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹಾಗೆ ನಾನು ಕೂಡ ಆತನ ಎರಡನೇ ಬರುವಿಕೆಯಲ್ಲಿ ನಾನು ಕೂಡ ಎತ್ತಬಲ್ಲನು ಅಥವಾ ಎಬ್ಬಿಸಲ್ಪಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ನೀವು ಹೇಳಬಲ್ಲಿರಿ. అలా చెప్పగలగాలంటే క్రీస్తును నిజమైన క్రైస్తవుడిగా ధరించి బ్రతకాలి. ಹಾಗೆ ಹೇಳಬೇಕು ಅಂತಂದ್ರೆ ಕ್ರಿಸ್ತನನ್ನ ನಿಜವಾದ ಕ್ರೈಸ್ತನಾಗಿ ಧರಿಸಿ ಬದುಕಬೇಕು. లేదంటే లోకంలో నామకార్థ క్రైస్తవులాగా ఒకవేళ బ్రతికితే నువ్వు చెప్పలేవు. ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಲೋಕದಲ್ಲಿ ನಾಮಕಾರ್ಥ ಕ್ರೈಸ್ತರಾಗಿ ಒಂದು ವೇಳೆ ಬದುಕುವುದಾದ್ರೆ ನೀನು ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఏం చెబుతారో మీరే మంచి నిర్ణయం తీసుకోండి. ಏನನ್ನ ಹೇಳ್ತಿರೋ ನೀವೇ ಒಳ್ಳೆಯ ನಿರ್ಧಾರ ಮಾಡಿಕೊಳ್ಳಿ. చచ్చి నేను బ్రతుకుతానా లేదని నీకైతే బాగా తెలుసు. ಒಂದು ವೇಳೆ ಸತ್ತು ಬದುಕುತ್ತೇನೋ ಇಲ್ಲವೋ ಅನ್ನುವಂಥದ್ದು ನಿನಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆ. మన జీవితం గురించి లోకంలో ఎవరికి తెలియకపోవచ్చు. ನಮ್ಮ ಜೀವಿತದ ಕುರಿತು ಲೋಕದಲ್ಲಿ ಯಾರಿಗೂ ತಿಳಿಯದೆ ಹೋಗಬಹುದು. మన అంతరంగం గురించి లోకంలో ఎవరికి తెలియకపోవచ్చు. ನಮ್ಮ ಅಂತರಂಗದ ಕುರಿತು ಲೋಕದಲ್ಲಿ ಯಾರಿಗೂ ತಿಳಿಯದೆ ಹೋಗಬಹುದು. భార్య దగ్గర రహస్యాలు ఉన్నాయేమో, ಪತ್ನಿಯ ಜೊತೆಯಲ್ಲಿ ರಹಸ್ಯಗಳಿರಬಹುದು. భర్త దగ్గర ఒకవేళ నీకు రహస్యాలు ఉన్నాయేమో, ಪತಿಯ ಜೊತೆಯಲ್ಲಿ ರಹಸ್ಯಗಳಿರಬಹುದು. కుటుంబ సభ్యుల దగ్గర ఒకవేళ నీకు రహస్యాలు ఉన్నాయేమో, ಕುಟುಂಬದ ಸದಸ್ಯರೊಟ್ಟಿಗೆ ನಿನಗೆ ರಹಸ್ಯಗಳಿರಬಹುದು. నీ జీవితం నీకైతే తెరిచిన పుస్తకమే కదా. ಆದರೆ ನಿನ್ನ ಜೀವಿತವು ನಿನಗೆ ತೆರೆದ ಪುಸ್ತಕವೇ ಅಲ್ವಾ? నీలో ఉన్న బలహీనతలు పాపాలని వెంటనే కడిగేసుకోండి. ನಿನ್ನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಬಲಹೀನತೆಯನ್ನ ಪಾಪಗಳನ್ನ ಕೂಡಲೇ ತೊಳೆದು ಹಾಕಿಕೊಳ್ಳಿ. పాపం ఉంటే పరలోకం రాదు ప్రియులారా. ಪಾಪವಿದ್ರೆ ಪರಲೋಕ ಬರುವುದಿಲ್ಲ ಪ್ರೇರೆ. పాపం చేస్తూ నువ్వు ఎన్ని పనులు చేసినా పరలోకం ఇవ్వడు ప్రియులారా. ಪಾಪವು ಮಾಡುತ್ತಾ ಎಷ್ಟೇ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಪರಲೋಕವನ್ನು ಕೊಡುವುದಿಲ್ಲ ಪ್ರೇರೆ. నువ్వు పని చేయాలి, దేవుడి మాటలను పాటించాలి. ನೀನು ಕೆಲಸ ಮಾಡಬೇಕು, ದೇವರ ಮಾತುಗಳನ್ನ ಅನುಸರಿಸಬೇಕು. అంతకంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. ಅದಕ್ಕಿಂತಲೂ ಮುಖ್ಯವಾಗಿ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನ ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು. అప్పుడే నీవు అనగలవు, ఓ మరణమా నీతో పోటీలో నాదే విజయమని. ಆಗ ನೀನು ಹೇಳಬಲ್ಲಿ, ಓ ಮರಣವೇ ನಿನ್ನ ಜೊತೆಯ ಸ್ಪರ್ಧೆಯಲ್ಲಿ ಜಯವು ನನ್ನದೇ ಎಂದು. ఏమని నిర్ణయం తీసుకుంటారో మీరే మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ಏನಂತ ನಿರ್ಣಯ ಮಾಡಿಕೊಳ್ತಿರೋ ನೀವೇ ಒಳ್ಳೆಯ ನಿರ್ಧಾರವನ್ನ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ. ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. పరిశుద్ధుడైన మమ్మను కన్న మా తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించారు, మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. ఈ 2 రోజుల సభలలో మంచి వాతావరణాన్ని మాకిచ్చి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో విలువైన సంగతులు లేఖనాల్లో నుంచి మేము విని
నేర్చుకునగలుగుటకు మీరు కృపను అనుగ్రహించారు. ప్రభువా, మీ ప్రేమ ఎంతో గొప్పది, మీ వాత్సల్యత ఎంతో గొప్పది. ప్రతి దినము మా మీద వాత్సల్యత పుడుతుంది గనుకనే మేము మీ సన్నిధిలో బ్రతగలుగుతున్నాము, బట్ట కట్టగలుగుతున్నాము. ప్రభువా, మీరు ఇన్ని అవకాశాలు ఇస్తున్నప్పటికీ ఎన్నో సందర్భాలలో మిమ్మల్ని గాయపరుస్తూ బాధపరుస్తూ మీకు దూరంగా తిరిగి రాని భయంకరమైన నరకానికి జారిపోవడానికే మాలో అనేక మంది ఉంటున్నారు. కానీ అయినా మీరు మా మీద కృప చూపారు. ఈ సభల ద్వారా మరోసారి హెచ్చరిక మాటలు మాకు అనుగ్రహించారు. మీ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని, ఇదిగో తండ్రి, మరణంతో పోటీలో మేమే విజయం సాధిస్తామని, పాపంతో పోటీలో మాదే విజయమని, ఇదిగో తండ్రి, లోకంలో ఉన్నటువంటి పోటీలన్నిట్లో కూడా విజయం మా వైపే ఉంటుందని, మాకు ముందున్నటువంటి మా అన్నయ్యైన యేసుక్రీస్తు వారిని మీరు ముందుంచారు. ఆయన అన్నింటినీ జయించేశాడు. ఆయనను జయించినటువంటి ఆయన్నే మేము ధరించుకున్నాము. ఆయన ధరించుకున్న మేము ఆయనలా బ్రతకాలని మీరు కోరుకుంటున్నారు. ఆ విధంగా మేమందరం ఉండుటకు మీరు మాకు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చి ఈ మాటలు తెలిపిన మీ ప్రేమకై కృతజ్ఞతలు తెలుపుతూ, కష్టపడి ఎంతమంది పిల్లలైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభల నిమిత్తం ప్రయాసపడ్డారో, ఏర్పాటు చేశారో, ఆర్థికంగా సహాయపడ్డారో, ప్రార్థన చేశారో, వాళ్ళందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. సభ ముగించుకొని మీ పిల్లలు వారి వారి స్థలాలకు బయలుదేరుతూ వెళ్తుండగా క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చండి. మీ చిత్తమైతే, మీ కుమారుడు ఆలస్యమైతే మరో పర్యంతం మీ పిల్లలతో ఉండి విలువైన సంగతులు పంచుకొనగలుగుటకు కృపను అనుగ్రహించండి. అనారోగ్యంతో మీ సన్నిధిలో బాధపడుతున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకునండి. మీ పిల్లలకు మంచి ఆరోగ్యములు ప్రసాదించండి. ఆత్మీయంగా మీ పిల్లలు ఉన్నతంగా ఎదుగుటకు కృప చూపించండి. ఇదిగో తండ్రి, న్యాయంగా మీరు కోరుకున్నట్టుగా యథార్థంగా ఎంతమంది పిల్లలైతే బ్రతకాలని ఆశ కలిగి ఉన్నారో మీ పిల్లలందరికీ కూడా మీ తోడు, మీ కాపుదల, మీ సన్నిధినిచ్చి నడిపించమని కోరుతూ, మా ప్రయాణాల్లో కూడా మీ తోడును, మీ కాపుదలను, మీ సన్నిధిని మాకు ఇచ్చి నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ಆಮೇನ್. మీ అందరికీ వందనాలండి. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ನಾವೀಗ ನಮ್ಮ ಕರಗಳನ್ನು ತಟ್ಟಿ ಇಂದಿನ ಮುಖ್ಯ ವಾಕ್ಯೋಪದೇಶಕರಾಗಿ ಆಗಮಿಸಿ ನಮಗೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಇದುವರೆಗೂ ಬೋಧನೆ ಮಾಡಿದಂತಹ ದೈವಜನರು